హలో అండి. ఈ వీడియోలో మై డీమోన్ అనే లేటెస్ట్ ఆన్గోయింగ్ కే డ్రామా చూడబోతున్నాం. ఇందులో హీరో పేరు జుంగాన్. ఇతను ఒక ఈవిల్ స్పిరిట్. నార్మల్ హ్యూమన్స్తో డీల్ క్రియేట్ చేసుకొని ఇన్ రిటర్న్ వాళ్ళ ఆత్మ తీసుకొని ఎప్పటికీ చనిపోకుండా బ్రతుకుతూ ఉంటాడనమాట. హీరోయిన్ పేరు దోదోహి. ఈమె ఒక కంపెనీ సీఈఓ. చాలా ఆరగెంట్ అండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎవరిని ఈజీగా నమ్మదన్నమాట. వీళ్ళిద్దరు అసలు ఎలా మీట్ అవుతారు, ఎందుకని కాంట్రాక్ట్ మ్యారేజ్ సైన్ చేస్తారు తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో 200 years బ్యాక్ కొంతమంది మనుషులందరూ కలిసి గాడ్కి ప్రే చేస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. అతన్ని చూడగానే వాళ్ళందరూ ఈవిల్ స్పిరిట్ అంటూ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక హీరో వాళ్ళు ప్రే చేస్తున్న ప్లేస్కి వెళ్ళి అక్కడ ఒక రోజ్ పెడతాడు. అప్పుడు ఒక చిన్న పాప అక్కడికి వచ్చి అతని పైకి ఒక క్రాస్ తీసుకొని విసిరేస్తుంది. అది హీరో చీక్ పైన తగిలి బ్లడ్ వస్తుంది. వెంటనే అక్కడికి ఫాదర్ వచ్చి ఆ పాపను ఏం చేయొద్దు అంటాడు. హీరో ఆ పాప దగ్గరికి వెళ్ళి ఆమె విసిరేసిన క్రాస్ ఆమెకు తిరిగిస్తాడు. ఆ తర్వాత అతను నార్మల్ హ్యూమన్గా అతని అపీరియన్స్ మార్చుకొని ఆ పక్కనే ఫిషింగ్ చేస్తున్న ఒక పర్సన్ దగ్గరికి వెళ్తాడు. అతనితో, నువ్వు 7 days నుండి సరిగ్గా ఏం తినలేదని నాకు తెలుసు, నాతో డీల్ చేసుకుంటావా? ఒక 10 years నీకు ఫుడ్కి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, బట్ ఇన్ రిటర్న్ నాకు 10 years తర్వాత నీ ఆత్మ కావాలని అడుగుతాడు. అప్పుడు ఆ ఫిషర్ మ్యాన్, ఎవరు నువ్వు, నీ మాటలు నేను ఎలా నమ్మాలి అని అడుగుతాడు. హీరో వెంటనే అతని పవర్స్తో వాటర్లో నుండి ఒక పెద్ద ఫిష్ ఆటోమేటిక్గా ఆ ఫిషర్ మ్యాన్ చేతిలో పడేలా చేస్తాడనమాట. అది చూసి అతను షాక్ అయ్యి, ఏం తినకపోతే ఇప్పుడే చనిపోయేలా ఉన్నా, నీ డీల్కి ఒప్పుకుంటా అంటాడు. అప్పుడు హీరో అతని దగ్గర ఉన్న పెన్ లాంటి థింగ్తో ఆ ఫిషర్మన్ ఫింగర్ ప్రిక్ చేసి అతని బ్లడ్తో డీల్ పైన స్టాంప్ చేపిస్తాడు. అలా హీరో బాగా అవసరంలో ఉన్న నార్మల్ హ్యూమన్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేలా డీల్ చేసుకొని రిటర్న్ వాళ్ళ ఆత్మలు తీసుకొని ఎప్పటికీ చనిపోకుండా ఉంటాడనమాట. అలా ప్రజెంట్ 2023 వరకు అతను కలెక్ట్ చేసిన డీల్స్ అన్నిటినీ క్లాక్స్ రూపంలో పెట్టి ఒక ప్లేస్లో స్టోర్ చేసి ఉంటాడు హీరో. అటు హీరోయిన్ ఏమో 2023 బెస్ట్ సీఈఓగా విన్ అయ్యి అవార్డు తీసుకుంటుంది. నెక్స్ట్ డే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మా ఆమెకు కాల్ చేసి, నీకు బ్లైండ్ డేట్ అరేంజ్ చేశా, అటెండ్ అవుతున్నావు కదా అని అడుగుతుంది. హీరోయిన్, కొంచెం బిజీగా ఉన్న, వర్క్ అయిపోయాక వెళ్తాను అంటుంది. అప్పుడు ఆ గ్రాండ్మా, వెళ్ళవా, అయితే నేను కూడా చెకప్ చేయించుకోను అంటుంది. లేదు లేదు వెళ్తున్నా అంటుంది హీరోయిన్. సరే నేను బ్లైండ్ డేట్కి వెళ్ళి ఒక 30 minutesలో డాల్లో కూర్చొని వచ్చేస్తా అంటూ హీరోయిన్ ఆమె సెక్రటరీతో చెప్పి వెళ్తుంది. అటు హీరో అతను డీల్ చేసుకున్న ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, మన కాంట్రాక్ట్ మర్చిపోయావా, ఇంత ఇంపార్టెంట్ డేని ఎలా మర్చిపోయావు అని అడుగుతాడు. అతన్ని చూడగానే ఆ పర్సన్ భయపడుతూ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ హీరో డోర్ లాక్ చేసేసి ఉంటాడనమాట. సో అతను, ప్లీజ్ ఇంకేదైనా వే ఉంటుందేమో చూడవా, మన డీల్ ఎక్స్టెండ్ చేద్దాం, లేకపోతే న్యూ కాంట్రాక్ట్ సైన్ చేద్దాం, నాకు ఇప్పుడే చనిపోవాలని లేదు ప్లీజ్ అని బ్రతిమలాడతాడు. హీరో, నాకు తెలుసు మనుషులు చనిపోవడం ఇంత ఇష్టం ఉండదని, బట్ డీల్ ప్రకారం నువ్వు లైఫ్లో సక్సెస్ అయ్యేలా నేను చూసా, నువ్వు నాకు నీ ఆత్మ ఇవ్వాలి కదా, నువ్వు హార్ట్ అటాక్తో చనిపోతావు అంటాడు. అతను వెంటనే చనిపోతాడనమాట. ఆ తర్వాత హీరో అతని ఆత్మ కలెక్ట్ చేసుకొని అక్కడ నుండి వెళ్ళడం చనిపోయిన పర్సన్ బాడీగార్డ్ చూస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బ్లైండ్ డేట్కి వెళ్తుంది. రెస్టారెంట్కి వెళ్ళేసరికి హీరో అక్కడ కూర్చో ఉంటాడు. అతనే బ్లైండ్ డేట్కి వచ్చిన పర్సన్ అనుకొని హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని, నేను ముందే చెప్తున్నా, నాకు నా వర్క్ తప్ప మ్యారేజ్ పైన అస్సలు ఇంట్రెస్ట్ లేదు అంటుంది. హీరో అది విని, అయితే నీ వర్క్నే పెళ్లి చేసుకో, ఇదంతా నాకెందుకు చెప్తున్నావు, నీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయాలనుకుంటే అట్లీస్ట్ బ్యాంక్ అండ్ పాస్వర్డ్ డీటెయిల్స్ షేర్ చెయ్యి అంటాడు. అప్పుడు ఆమె నవ్వుతూ, మనకు ముందే పరిచయం లేదు కదా, మరి మేనర్స్ లేకుండా ఎందుకు రూడ్గా మాట్లాడుతున్నావు అంటుంది. నా దృష్టిలో హ్యూమన్స్ అందరూ తక్కువే అంటాడు అతను. ఏంటి ఇతను హ్యాండ్సమ్గా ఉన్నా ఇంత క్రేజీగా ఉన్నాడు అనుకుంటుంది హీరోయిన్ అది విని. అప్పుడు హీరో, ఎవరు లేకుండా క్వైట్గా మీల్ ఎంజాయ్ చేద్దామని మొత్తం రెస్టారెంట్ బుక్ చేసుకున్నా అంటాడు. ఆమె ఓకే మంచిది అంటుంది. అటు హీరోయిన్ యాక్చువల్గా మీట్ అవ్వాల్సిన పర్సన్ ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ ఏమో హీరోతో లంచ్ చేస్తూ, నేను జస్ట్ 30 minutes స్పెండ్ చేసి వెళ్ళిపోతాను, ఆ తర్వాత మన ఇద్దరం సెట్ అవ్వలేదు, వర్క్ అవ్వలేదని చెప్పి ఈ బ్లైండ్ డేట్ నుండి తప్పించుకోవాలి, నా బ్యూటీని నువ్వు హ్యాండిల్ చేయలేననే రీజన్ చెప్పు అంటుంది. హీరో, ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అంటాడు. ఆమె, ఇదంతా నాకు ఇష్టం ఉండి చేస్తున్నాను అనుకుంటున్నావా, పైన నుండి ఆర్డర్స్ వచ్చి నేను ఫాలో అవుతున్నా అంటుంది. ఏంటి పైన నుండా, అసలు ఎవరు నువ్వు అంటాడు హీరో షాక్ అయ్యి. ఆమె, అట్లీస్ట్ మన నేమ్స్ అయినా తెలుసుకోవాలి కదా అంటూ ఆమె బిజినెస్ కార్డు ఇస్తుందన్నమాట.
హీరో అది చూసి దోదోహేనా నేనేమని ఆమె కార్డ్ తిరిగిచ్చేస్తాడు. నీ కార్డ్ ఇవ్వు అని అడుగుతుంది హీరోయిన్. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటాడు అతను. అప్పుడు ఆమె, నువ్వు కూడా నాలాగే ఇష్టం లేకుండా ఈ బ్లైండ్ డేట్కి వచ్చినట్టున్నావు, బట్ మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్కి వస్తేనే ఇందులో నుండి ఈజీగా బయటపడగలుగుతాం అంటుంది. సో హీరో అతని కార్డు ఇస్తాడు. అది చూస్తూ జుంగాన్, నైస్ నేమ్, సున్వాల్ ఫౌండేషనా, ఎక్కడో విన్నట్టుంది నేమ్ అంటుంది. హీరో, నా ఫౌండేషన్ ట్రెడిషనల్ సింగర్స్ అండ్ ట్రెడిషనల్ పర్ఫార్మెన్సెస్ని సపోర్ట్ చేస్తుంది. ఫేమస్ ఫౌండేషన్, తెలియకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఆమె, బ్లైండ్ డేట్ అని తెలియకుండానే వచ్చావా అంటుంది. అప్పుడు హీరో, ఏంటి డేటా? గాడ్ మన ఇద్దరిని సెట్ చేయడానికి డేట్ అరేంజ్ చేశాడా అంటూ షాక్ అవుతాడు. ఆమె నవ్వుతూ, మా గ్రాండ్మాని గాడ్ అనడం మరీ ఫన్నీగా ఉంది అంటుంది. హీరో, అంటే నువ్వు పైనుండి ఆర్డర్ అనేది మీ గ్రాండ్మా గురించా అంటూ నవ్వుతూ, వెరీ ఇంట్రెస్టింగ్, ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యాను, ఇంతవరకు ఏ హ్యూమన్ వల్ల నేను ఇంత షాక్ అవ్వలేదు అంటాడు. ఆమె, ఓకే నా 30 minutes అయిపోయింది, సో నేను వెళ్తున్నా అంటూ అక్కడ నుండి లేచి వెళ్ళిపోబోతుంది. అప్పుడే అటు వెయిటర్ కేక్ తీసుకొస్తుంటే హీరో కోసం సెర్చ్ చేసుకుంటూ వస్తున్న బాడీ గార్డ్స్ ఆ వెయిటర్ని తోస్తాడనమాట. సో కేక్ వచ్చి హీరోయిన్ పైన పడబోతుంది. బట్ హీరో వెంటనే అక్కడికి వచ్చి వన్ హ్యాండ్తో హీరోయిన్ని, ఇంకో హ్యాండ్తో కేక్ పడిపోకుండా పట్టుకుంటాడనమాట. హీరోని క్లోజ్గా చూస్తూ రూడ్గా ఉన్న హెల్పింగ్ నేచర్ ఉందన్నమాట అనుకుంటుంది హీరోయిన్. ఆమె సిగ్గుపడుతూ నేను ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళిపోతుంది అక్కడి నుండి. అప్పుడు హీరో, అమ్మయ్య నా కేక్ ఏం కాలేదనుకుంటూ కేక్ తీసుకొని వెళ్తాడు. హీరోయిన్ వాష్రూమ్కి వెళ్ళి బ్లష్ అవుతూ, ఫస్ట్లో రూడ్ అనిపించాడు కానీ బాగానే ఉన్నాడు అనుకుంటుంది హీరో గురించి. అటు హీరో హ్యాపీగా కేక్ తినబోతుంటే ఆ బాడీ గార్డ్స్ వచ్చి అతని స్పూన్ తోసేసి, మా బాస్ ఏం చేసావు, ఎవరు పంపించారు నిన్ను అంటూ అరుస్తాడు. హీరో, 1 minute, నేను 1 month ముందు ఈ రిజర్వేషన్ చేసుకున్నా, అట్లీస్ట్ కేక్ని టేస్ట్ చేయనివ్వు ప్లీజ్ అంటూ కేక్ తినబోతాడు. బట్ ఆ బాడీ గార్డ్ కేక్ మొత్తం పాడు చేసేస్తాడనమాట. హీరో కోపం వచ్చి, ఇంత వేస్ట్గా ఉన్నాను ఏంటి అంటూ అరుస్తాడు. వాళ్ళందరూ హీరోతో ఫైట్ స్టార్ట్ చేస్తారనమాట. బట్ హీరో పవర్స్ వల్ల వాళ్ళందరూ 1 by 1 హీరో చేతిలోని న్యూస్ పేపర్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వాళ్ళందరినీ పేపర్లోకి పంపించేస్తాడు హీరో. ఆ తర్వాత హీరోయిన్ అక్కడికి వచ్చి, నేను వెళ్తున్నా, నెక్స్ట్ టైం మనం మీట్ అయితే ఇలా రూడ్గా కాకుండా పొలైట్గా మాట్లాడని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ చూపిస్తారనమాట. కొరియాలోని ఫేమస్ బిజినెస్ గ్రూప్ అయిన మీరే గ్రూప్ చైర్మన్ హీరోయిన్కి 11 years ఉన్నప్పుడు అడాప్ట్ చేసుకుంటుంది. ఆమెకి సొంత పిల్లలు ఉన్నా కూడా ఆమె హీరోయిన్తోనే క్లోజ్గా ఉంటుందన్నమాట. ఆ తర్వాత గ్రాండ్మా కేక్ అరేంజ్ చేసి, నీ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి పిలిచా అంటుంది హీరోయిన్తో. హీరోయిన్, నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకొని నీకు తెలుసు కదా అంటుంది. అప్పుడు గ్రాండ్మా, సర్లే బ్లైండ్ డేట్ ఎలా జరిగింది, అతను చూడ్డానికి యావరేజ్గా ఉన్నా కానీ చాలా గుడ్ పర్సన్ అంటుంది గ్రాండ్మా. యావరేజ్ ఏంటి, అంత హ్యాండ్సమ్గా ఉంటే ఎవరి గురించి నువ్వు చెప్పేది అంటుంది హీరోయిన్. యాక్చువల్ పర్సన్ ఫోటో చూస్తూ వాళ్ళిద్దరూ, ఇతనెవరు, నేను మీట్ అయింది ఈ పర్సన్ అంటూ హీరోయిన్ బిజినెస్ కార్డ్ చూపిస్తుంది అనమాట గ్రాండ్మాకి హీరో ఇచ్చిన కార్డ్ని. అప్పుడే హీరోయిన్ సెక్రటరీ అక్కడికి వచ్చి, హోటల్ మేనేజర్ మిస్టేక్ చేశారంట, మీకు రాంగ్ ఫ్లో చూపించారు, సో నువ్వు రాంగ్ పర్సన్ని మీట్ అయ్యావు అంటుంది. అప్పుడు సెక్రటరీ హీరోకి కాల్ చేసి, సారీ సార్, ఈరోజు మీ లంచ్ టైం డిస్టర్బ్ చేసినందుకు, హోటల్ మేనేజర్ మిస్టేక్ వల్ల ఇలా జరిగింది, మీ మీల్ కాస్ట్ తిరిగి పే చేస్తామంటుంది. హీరో ఏం అవసరం లేదని ఫోన్ పెట్టేస్తాడనమాట. హీరోయిన్ అదంతా విని, ఓ అతను నాతోనే కాదు అందరితో రూడ్గానే ఉన్నాడనమాట అంటుంది. తర్వాత వాళ్ళ గ్రాండ్మా, సరే ఇంకో డేట్ అరేంజ్ చేస్తాలే అంటుంది. నేను ఇంకా చిన్నదాన్ని, అప్పుడే పెళ్ళేంటి అంటుంది హీరోయిన్. 30 years రాబోతుంటే ఇంకెప్పుడు చేసుకుంటావు, నేను చనిపోయే లోపు నీ మ్యారేజ్ చేయాలి అంటుంది గ్రాండ్మా. 2 rings ఆమె హ్యాండ్కి పెట్టి, నీకు కరెక్ట్ పర్సన్ దొరకగానే అతనికి రింగ్ ఇవ్వు అంటుంది హీరోయిన్తో. ఆ నెక్స్ట్ హీరోయిన్ బిజినెస్ కోసం నో సాహన్ అనే పర్సన్ని మీట్ అవ్వడానికి ఆమె స్టే చేస్తున్న హోటల్కి వెళ్తుంది. బట్ ఆమె ఆల్రెడీ రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయిందని హోటల్ స్టాఫ్ చెప్తారనమాట హీరోయిన్తో. సో హీరోయిన్ ఆ పక్కనే ఉన్న బీచ్కి వెళ్తుంది. ఆ బీచ్ చూడగానే ఆమెకి వాళ్ళ పేరెంట్స్ గుర్తొస్తారు. చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ని తలుచుకుంటూ హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. అలా నైట్ అయిపోతుంది. అటు హీరో ఏమో ఒక పెద్ద బిల్డింగ్ పైన కూర్చొని, ఏంటి రోజు ఇంత సైలెంట్గా ఉంది, ఎందుకో నాకు డౌట్గా ఉంది అనుకుంటూ ఉంటాడు. అటు హీరోయిన్ బీచ్ దగ్గర ఒక్కటే కూర్చొని డ్రింక్ చేస్తూ, టైం 12:06 అయిపోయింది చూసి, ఫైనలీ నా అన్లక్కీ బర్త్డే కంప్లీట్ అయిపోయింది అనుకుంటూ ఉంటుంది.
అప్పుడే అక్కడికి ఒక అతను వచ్చి క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది మీరైనా అడుగుతారు ఆమెని. ఆమె అవునని చెప్పి కార్ ఎక్కుతుంది. కార్ ఎక్కాక క్యాబ్ 17 minutesలో వస్తుందని ఆమెకు ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో వెంటనే ఆమె కంగారు పడుతూ ఎవరు పంపించారు నిన్న అని డ్రైవర్ని అడుగుతుంది. అతను కార్ స్టాప్ చేసి రాంగ్ క్వశ్చన్ అడుగుతున్నావు, ఎందుకు వచ్చావు అని అడగాలి, నువ్వు ఎందుకు చనిపోబోతున్నావు తెలుసుకోవాలని లేదా అంటూ ఆమెను చంపడానికి ట్రై చేస్తాడు. ఆమె అతనితో ఎలాగో ఫైట్ చేసి కార్ డోర్ తీసుకొని పరిగిస్తూ ఉంటుంది. అతను నైఫ్తో ఆమెను ఫాలో అవుతూ ఉంటాడు. ఆమె టెన్షన్ పడుతూ పరిగిస్తూ ఉంటుందన్నమాట. అటు హీరో ఈరోజు నాకెవరు దొరకబోతున్నారు, భయపడుతూ డెస్పరేట్గా ఏం చేయలేని సిచ్యువేషన్లో హెల్ప్ కోసం ఎవరు వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ సెర్చ్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు అతనికి హీరోయిన్ వాయిస్ వినిపిస్తుంది. వెంటనే ఆ ప్లేస్కి వెళ్తాడు. హీరోయిన్ అతన్ని చూసి జుంగాన్ ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడు, నేను ఇప్పుడు ఎటు వెళ్ళాలి, అతని హెల్ప్ అడగొచ్చా లేదా అనుకుంటూ హీరో వైపు వెళ్తుంది. ఆమె హీరో దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు హీరో నీకు హెల్ప్ చేయాలంటే నాతో డీల్ సైన్ చేయంటాడు. ఆమె అతను నైఫ్ పట్టుకున్నాడు కనిపించట్లేదా, ఈ టైంలో డీల్ డిస్కషన్ ఏంటి అంటుంది. హీరో ఈ వరల్డ్లో ఏది ఫ్రీగా జరగదు అంటాడు. ఆమె సరే డీల్ ఏంటి అని అడుగుతుంది. చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇప్పుడే చేయమంటావా, అంత టైం లేదు కదా అంటాడు హీరో. కండిషన్స్ వినకుండా డీల్కి నేనెలా ఒప్పుకుంటాను, నేనేమైనా పిచ్చిదన్నా అంటుంది ఆమె. హీరో సరే నీ ఇష్టం అయితే అని చెప్పి వెళ్ళిపోబోతాడు. ఆమె సరే సరే ఒప్పుకుంటాను హెల్ప్ చేయని అడుగుతుంది. హీరో ఓకే డీల్ సైన్ చేసే ముందు అతని చేతిలో నైఫ్ చూస్తుంటే నాకు బాగా కోపం వస్తుంది, ఇప్పుడే వస్తా, ఇక్కడే వెయిట్ చేయంటూ అతనితో ఫైట్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ వెంటనే అక్కడ నుండి పరిగిస్తూ వెళ్ళి కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ హీరో అప్పుడే ఆ డ్రైవర్ని కార్ పైకి విసిరేస్తాడు. సో హీరోయిన్ భయపడి రోడ్కి ఉన్న రైలింగ్ దగ్గర దాక్కుంటుందన్నమాట. హీరో అక్కడికి వచ్చి డీల్ గుర్తుంది కదా రా అంటూ చేయిస్తాడు. ఆమె అతని హ్యాండ్ పట్టుకుంటుంది. అప్పుడే వాళ్ళ వైపు ఆ డ్రైవర్ స్పీడ్గా కారులో వస్తూ ఉంటాడు. హీరో అతని పవర్తో కార్ స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ పవర్ వర్క్ అవ్వదన్నమాట. సో హీరోయిన్ భయపడి టెన్షన్లో వాటర్లోకి పడిపోతుంది రోడ్ పక్క నుండి. హీరో కూడా ఆమెతో పాటు పడిపోతాడు. హీరోయిన్ వాటర్లో హీరో చెయ్యి పట్టుకొని అతని పైకి లాగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఆ టైంలో హీరో హ్యాండ్ పైన ఉన్న టాటూ హీరోయిన్ హ్యాండ్ పైకి షిఫ్ట్ అవుతుందన్నమాట. అలా కొద్దిసేపు తర్వాత వాళ్ళిద్దరు వాటర్లో నుండి బయటపడ్డ తర్వాత హీరోయిన్ హ్యాండ్ పైన ఆ టాటూ చూసి అతను షాక్ అవుతాడు. అతను ఆమె హ్యాండ్ పట్టుకుంటాడు. అప్పుడు వాటర్ వేవ్ వల్ల వాళ్ళ పైన వచ్చి స్టాప్ అవుతుందన్నమాట. అది చూసి హీరోయిన్ షాక్ అయ్యి ఎవరు నువ్వు, ఏంటిదంతా అని అడుగుతుంది. నువ్వెవరు అసలు, నాకేం చేసావు అని హీరో అడుగుతాడు. ఆమె షాక్లో కళ్ళు తిరిగి అతనిపై పడిపోతుంది. కట్ చేస్తే ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆమె పైకి లేచి ఏంటో పీడకల వచ్చింది అంటుంది. హీరో వెంటనే కర్చీఫ్తో ఆమె ఫేస్ తుడుస్తూ ఏం కల వచ్చింది, అంత కంగారు పడుతూ లేచో, నువ్వు ఫైన్గా ఉన్నందుకు రిలీఫ్గా ఉంది, నీకేమైనా అవుతుందేమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటాడు. అతను అంత స్వీట్గా మాట్లాడడం విని ఆమె ఏంటి ఇంకా కలగంటూనే ఉన్నానా నేను అంటుంది. అప్పుడు హీరో రిలాక్స్ అవ్వు ఇంకేం కాదు అంటాడు. హీరోయిన్ సెక్రటరీ నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా అని చెప్పి వెళ్తుంది. ఆమె వెళ్ళిపోయాక హీరోయిన్ ఏంటి ఎందుకు అంత డిఫరెంట్గా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు హీరో నువ్వే కదా పొలైట్గా మాట్లాడమన్నావు, అందుకనే అలా మాట్లాడుతున్నా అంటాడు. ఎవరైనా ఇదంతా వింటే మన ఇద్దరం లవర్స్ అనుకుంటారు అంటుంది ఆమె. నువ్వు చెప్పినట్టు చేసినా కానీ నువ్వు సాటిస్ఫై అవ్వవా అంటాడు అతను. ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారా అని అడుగుతుంది అప్పుడు ఆమె. నేను అతను ఎలా ఉంటాడో డీటెయిల్డ్గా పోలీసులకి డిస్క్రైబ్ చేశాను, త్వరలోనే అరెస్ట్ చేస్తారు, నువ్వు అంతా ఓకేనా, ఎక్కడైనా హట్ అయ్యావా అని అడుగుతాడు అతను. నేను ఓకే, నువ్వు అని అడుగుతుంది ఆమె. నేను అస్సలు ఓకే కాదు, అందుకే నువ్వు లేచే వరకు ఇక్కడే వెయిట్ చేస్తున్నా అంటూ ఆమె హ్యాండ్ వైపు ఫింగర్ చూపిస్తాడు. ఆమె హ్యాండ్ చూసుకొని ఈ టాటూ ఏంటి, అసలు నా హ్యాండ్ పైకి ఎలా వచ్చింది అంటూ రబ్ చేస్తుంది. హీరో ఏం చేస్తున్నావు, దాన్ని పాడు చేయొద్దంటూ కంగారు పడుతూ ఆమెను ఆపుతాడు. ఆమె అతన్ని తోసేసి ఏంటిది రియల్ టాటూనా, అసలు నైట్ ఏం జరిగింది, నాకు ఈ టాటూ ఎలా వచ్చిందో గుర్తు రావట్లేదు, ఎక్కువ డ్రింక్ చేశానా ఏంటి అని, అసలు పోయేలా లేదు ఇది, వెంటనే వెళ్ళి లేజర్ చేయించుకోవాలి అంటుంది. హీరో ఆమెకు అడ్డుగా వెళ్ళి నేను చచ్చినా అందుకు ఒప్పుకోను అంటాడు. ఆమె లేజర్ చేయించుకుంటాను, లేకపోతే దీన్ని పోరోరో పిక్చర్ లాగా మార్చుకుంటాను, నువ్వెవరు నన్ను స్టాప్ చేయడానికి అంటుంది. అప్పుడు హీరో నీ హ్యాండ్ పైన ఉంది నా టాటూ, ఎందుకు నీ హ్యాండ్ పైకి షిఫ్ట్ అయిందో తెలియదు అంటాడు. ఆమె హ్యాండ్ పట్టుకొని ఏం పిచ్చి పట్టిందా నీకు, హ్యాండ్ వదులు అంటుంది ఆమె. నేను వదలను అంటాడు అతను. 3 కౌంట్ చేసే లోపు హ్యాండ్ వదులు,
1, 2, 3 అంటూ అదర్ హ్యాండ్తో అతన్ని కొట్టడానికి ఎత్తుతుంది ఆమె. బట్ హీరో పవర్తో ఆపుతాడు. ఆమె ఏంటి నా హ్యాండ్ ఎందుకు మూవ్ చేయలేకపోతున్నా అంటుంటే హీరోయిన్ హ్యాండ్ వదిలి ట్రై చేస్తాడనమాట. ఆమె హ్యాండ్ వదలగానే అతని పవర్ వర్క్ అవ్వదు. సో స్టాప్ చేస్తున్న హీరోయిన్ అదర్ హ్యాండ్ అతనికి స్లాప్ లాగా గట్టిగా తగిలి కింద పడిపోతాడు. హీరో పైకి లేచి, నిన్ను సేవ్ చేస్తే నా పవర్స్నే దొంగలిస్తావా, నిన్ను సేవ్ చేయకుండా అక్కడే వదిలేసి ఉండాల్సిందే అంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడికి వచ్చి ఆమె ఐస్ చెక్ చేసి ఇంకేం ప్రాబ్లం లేదు, మీరు నార్మల్గానే ఉన్నారు అంటాడు. ఆ తర్వాత హీరోయిన్తో మాట్లాడడానికి పోలీసులు వస్తారు అక్కడికి. పోలీసులు హీరోని చూసి, ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా, నేను మీ ఇద్దరు బ్లైండ్ డేట్లో మీట్ అయ్యారని విన్నాను, మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అని అడుగుతాడు. నేను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యి ఉన్నా అంటుంది హీరోయిన్ సీరియస్గా. నేను నా లైఫ్ మొత్తం సింగిల్గానే ఉండాలని ప్లాన్ చేసుకున్నా అంటాడు హీరో కూడా. ఆ తర్వాత హీరో, దోదోహి జాగ్రత్తగా ఉండు, మనం మళ్ళీ మీట్ అయ్యే వరకు లేజర్స్ ఆర్ పొరోరు పిక్చర్స్కి దూరంగా ఉండు, బాయ్ అని చెప్పి వెళ్తాడు. ఆ తర్వాత హీరో అతని ఆఫీస్కి వెళ్ళేసరికి అతని అసిస్టెంట్ హీరో పర్సనల్ బుక్ చదువుతూ ఉంటాడు. హీరో వెంటనే ఆ బుక్ ఇటు ఇవ్వు అని అంటాడు. అసిస్టెంట్ బుక్ ఇవ్వకుండా హీరోకి దొరకకుండా చదువుతూ తప్పించుకుంటూ ఉంటాడు. న్యూ కాంట్రాక్ట్ సైన్ చేయకపోతే స్పాంటేనియస్గా బర్న్ అయిపోతారా అంటూ చదువుతుంటాడు. నా బుక్ చదవద్దని చెప్పాను కానీ హీరో ఆ బుక్ లాక్కుంటాడు. నేను నీ అసిస్టెంట్ని, ఇండైరెక్ట్గా మనం సేమ్ ఫ్యామిలీని, నీ గురించి నేను తెలుసుకోవాలి కదా అంటాడు అతను. అప్పుడు హీరో, ఇది చాలా ఇంపార్టెంట్ బుక్, ఇంకెప్పుడు టచ్ చేయొద్దని చెప్పి ఆ బుక్ని తీసుకెళ్ళి లాకర్లో పెడతాడు. అప్పుడు ఆ అసిస్టెంట్, ఆ బుక్లో స్పాంటేనియస్గా బర్న్ అయిపోతారని రాసుంది, కొత్త డీల్ కుదరకపోతే ఏమవుతుంది, నీకు డీల్ చేసుకోవడానికి ఎంత టైం ఉంటుంది, 1 వీకా 1 మంతా అని అడుగుతాడు. అప్పుడు హీరో, అది నాకు కూడా తెలీదు, అందుకే ఇంత వరీ అవుతున్నా, ఫస్ట్ నువ్వు ఈ పర్సన్ గురించి కనుక్కో, ఆమె ఫ్యామిలీ, పాస్ట్ రిలేషన్షిప్స్, బ్లడ్ టైప్, ఆమె ఇంట్రెస్ట్, ఫుడ్ ప్రిఫరెన్స్, ఎవ్రీ డీటెయిల్ ఫైండ్ అవుట్ చేసి నాకు చెప్పు అని హీరోయిన్ బిజినెస్ కార్డ్ ఇస్తాడు అతనికి. అసిస్టెంట్, ఎవరి అమ్మాయి, ఎందుకు నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, ఆమెతో డేట్కి వెళ్ళాక లవ్లో పడ్డావా అని అడుగుతాడు. అప్పుడు హీరో, ఆమె ఒక దొంగ అంటాడు. నీ హార్ట్ని దొంగలిచ్చిందా అంటాడు నవ్వుతూ అసిస్టెంట్. హీరో సీరియస్గా, నేను ఇప్పుడు నీ జోక్స్కి నవ్వలేను అంటాడు. అప్పుడు అసిస్టెంట్ హీరో హ్యాండ్ చూసి, నీ టాటూ పోయిందేంటి, టాటూతో పాటు ఇంకేమైనా మిస్ అవుతుందా అని అడుగుతాడు. హీరో, ఏం మిస్ అవ్వట్లేదు, నేను కంప్లీట్లీ ఫైన్గానే ఉన్నా అంటాడు. అయితే ఓకే అంటూ అసిస్టెంట్ ఆ పక్కనే ఉన్న జార్లోని వాటర్ హీరో పైన పోస్తాడు. హీరో పవర్స్తో వాటర్ని ఆపడానికి ట్రై చేస్తాడు, బట్ వర్క్ అవ్వదన్నమాట. అతని పైన మొత్తం వాటర్ పడతాయి. అప్పుడు అసిస్టెంట్, నీ పవర్స్ కూడా పోయాయి, పవర్ లేకపోతే నువ్వు ఎప్పుడైనా బర్న్ అయిపోతావని అందులో రాసుంది కదా, నువ్వు వెంటనే మాయమైపోతే అప్పుడు నాకు ఈ జాబ్ పోతుంది, నేను ఇంకా కార్ లోన్ కూడా కట్టలేదంటూ టెన్షన్ పడతాడు. హీరో, నువ్వు దానికోసం వరీ అవుతుంది, నేను ఇక్కడ నా పవర్స్ పోయాయని ఏడుస్తూ ఉంటే అని అరుస్తాడు. అసిస్టెంట్, మరి పవర్స్ పోయేలా ఏం చేశావు నువ్వు అంటూ అతని ఫేస్ తుడుస్తాడు. హీరో, పవర్స్ కంప్లీట్గా పోలేదు, నేను జస్ట్ వేరే వాళ్ళకి షేర్ చేశాను అంతే అంటాడు. అసిస్టెంట్, ఓ ఈ దొంగకి ఇచ్చావా అంటూ హీరోయిన్ కార్డ్ చూపిస్తాడు. ఏమో నాకు తెలీదు, ఆమె ఏం చేసిందో తెలియదు కానీ సడన్గా నా టాటూ ఆమెకి షిఫ్ట్ అయిపోయింది అండ్ నా పవర్ వర్క్ అవ్వట్లేదు. ఈరోజు ఒక కాంట్రాక్ట్ ఎక్స్పైర్ అవుతుంది, నేను వెళ్ళి ఆ ఆత్మని కలెక్ట్ చేసుకొని వస్తా అంటాడు. పవర్ లేకుండా నువ్వు సోల్ని ఎలా కలెక్ట్ చేసుకుంటావు అని అడుగుతాడు అసిస్టెంట్. పవర్ లేకపోతే ఏంటి, నేను 200 ఇయర్స్గా చేస్తున్న పని అది, నేను డీమాన్ని, సోల్ కలెక్ట్ చేయడం నాకు చూయింగ్ గమ్ అంత ఈజీ అంటూ వెళ్తాడు. బట్ అతను సోల్ కలెక్ట్ చేసుకొని రావాల్సింది ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉండనమాట. ఆ పర్సన్ డీల్తో మరీ నువ్వు ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నేను ఒప్పుకోను, నువ్వు నన్ను ఏం చేయలేవంటాడు. హీరో, హ్యూమన్స్ మరీ రోజు రోజుకి షేమ్లెస్గా తయారవుతున్నారు, ఎవరిని చీట్ చేద్దాం అనుకుంటున్నావు, నీకు నా గురించి తెలీదు అంటాడు. అప్పుడు ఆ పర్సన్ అతని గ్యాంగ్తో హీరోని అటాక్ చేస్తారు. పవర్స్ లేకుండా హీరో వాళ్ళతో ఫైట్ చేయలేక ఆ పక్కనే ఉన్న విండోలో నుండి జంప్ చేసేసి, వెయిట్ చేయి నేను త్వరలోనే వచ్చి కాంట్రాక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పి వెళ్తాడు. అటు హీరోయిన్ రెడీ అవుతూ జొంగాన్ రెస్టారెంట్లో ఆ తర్వాత ఆ నైట్ బై ఛాన్స్ మీట్ అయ్యాడంటే నాకు డౌట్గా ఉంది, అతను ఏదో రీజన్ వల్లే నా కోసం తిరుగుతూ ఉన్నాడు, నేను హెల్ప్ చేయమని అడిగినప్పుడు కూడా ఏదో డీల్ అంటూ మాట్లాడాడు అంటుంది ఆమె సెక్రటరీతో. అప్పుడు సెక్రటరీ హీరోయిన్ కంపెనీ స్టాక్స్ డ్రాప్ అవుతున్నాయని చూపిస్తుందన్నమాట. ఎవరో హీరోయిన్ కంపెనీ రిలీజ్ చేసిన లేటెస్ట్ డ్రింక్లో హై షుగర్ లెవెల్స్ ఉన్నాయని ఆర్టికల్ రాయడం వల్ల కంపెనీ స్టాక్స్ డౌన్ అవుతూ ఉంటాయన్నమాట. హీరోయిన్ అది చూసి ఓకే అని చెప్పి మిర్రర్లో చూస్తుంటే ఆమెకి నైట్ జరిగిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది.
ఆ మర్డర్ చేయడానికి ట్రై చేసిన పర్సన్ నువ్వు మీ గ్రాండ్ మా వల్లే చనిపోబోతున్నావు అని హీరోయిన్తో అంటాడనమాట. సో అది గుర్తొచ్చి హీరోయిన్ నేను మేడం జూని మీట్ అవ్వాలి అంటుంది. అటు పోలీసులు హీరో చెప్పిన క్లూస్తో మర్డర్ అటెంప్ట్ చేసిన పర్సన్ ఎలా ఉంటాడో స్కెచ్ ప్రిపేర్ చేస్తారనమాట. బట్ యాక్చువల్లీ ఆ మర్డర్ అటెంప్ట్ చేసిన అతను ఫేస్కి మాస్క్ వేసుకో ఉంటాడు. అతను ఆ మాస్క్ రిమూవ్ చేసి హీరోయిన్ ఫోటో చూస్తూ ఉంటాడు. హీరోయిన్ గ్రాండ్ మ్యాన్ మీట్ అయ్యి మేడం జూ నిన్ను ఒక విషయం అడగాలి, నువ్వు నాతో ఏ విషయం దాచిపెట్టట్లేదు కదా అని అడుగుతుంది. ఆమె లేదు, మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్స్ లేవు అని చెప్తుంది. హీరోయిన్ సరే అంటుంది. అప్పుడు అక్కడికి గ్రాండ్ మా రిలేటివ్ అయిన సోక్షన్ వస్తాడనమాట. ఆమెకి కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ చూపిస్తాడు. అప్పుడు గ్రాండ్ మా మీ ఇద్దరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, మీరు ఎలాగో బ్లడ్ రిలేటివ్స్ కాదు కదా అంటుంది. అతను జోక్స్ వేయొద్దా అంటాడు. హీరోయిన్ ఏమో మేడం జూ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు, నాకు ఎలాగైనా త్వరగా పెళ్లి చేయాలని ఇలా అంతా చేస్తున్నామే అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ అతనితో ఆఫీస్కి వెళ్తున్నావా, లిఫ్ట్ కావాలా అని అడుగుతుంది. సో అతని కార్ తెచ్చున్నా కూడా అవును ట్యాక్సీలో వచ్చాను ఇక్కడికి, లిఫ్ట్ కావాలి పద నేను నిన్ను డ్రైవ్ చేస్తాను అని అబద్ధం చెప్తాడనమాట. కార్ దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది హీరోయిన్తో పాటు ఆమె సెక్రటరీ కూడా ఉందని. సో అతను డల్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ సెక్రటరీ జంగాన్కి మనం రిటర్న్ ఏమైనా ఇవ్వాలి, మనం అతని మీల్ ప్లాన్ డిస్టర్బ్ చేశాం కదా అంటుంది. అప్పుడు సోక్యోన్ ఎవరి గురించి మీరు మాట్లాడుకునేది అని అడుగుతాడు. హీరోయిన్ నేను అతనితో నిన్న బ్లైండ్ డేట్కి వెళ్ళాను అంటుంది. అది వినగానే అతను సడన్ బ్రేక్ వేస్తాడనమాట. సో నెక్స్ట్ మినిట్ హీరోయిన్ సెక్రటరీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత అతను వెనుక సీట్లో వచ్చి కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్ నా బ్లైండ్ డేట్ అంటే నువ్వెందుకు అంత షాక్ అయ్యో అని అడుగుతుంది. అతను ఏం లేదు, నువ్వు ఇంకా యంగానే ఉన్నావు కదా, నీకు అప్పుడే పెళ్ళేంటి అని సర్ప్రైజ్ అయ్యా అంటాడు. నాకు ఇష్టం లేదు, మేడం జూ ఫోర్స్ చేసింది అంటుంది హీరోయిన్. ఆ తర్వాత ఆమె అతని టై అడ్జస్ట్ చేస్తుంది. అటు హీరో బుక్ మొత్తం చూస్తూ ఎక్కడ టాటూ మిస్ అవ్వడం గురించి రాయలేదు, ఎలా తిరిగి తెచ్చుకోవాలని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు అతని అసిస్టెంట్కి కాల్ చేసి దోదోహి గురించి ఫైండ్ అవుట్ చేసావని అడుగుతాడు. అసిస్టెంట్ హీరోయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆమె పేరు దోదోహి, ఏజ్ 28, బ్లడ్ గ్రూప్ AB, మీరే గ్రూప్ డెవిల్ ప్రిన్సెస్ అని ఆమెకి నిక్నేమ్ ఉంది. చాలా డిఫికల్ట్ పర్సన్. వాళ్ళ ఫాదర్ ఒక ఇంజనీర్ అండ్ వాళ్ళ మదర్ ఏమో ఒక సెలూన్ రన్ చేసేది. ఆమెకి 11 years ఉన్నప్పుడు ఆమె పేరెంట్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత మీరే గ్రూప్ చైర్వుమెన్ ఆమెని అడాప్ట్ చేసుకుంది. పాస్ట్లో మీరే గ్రూప్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు దోదోహి వాళ్ళ ఫాదర్ కూడా ఆమెతో పాటు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు దోదోహి మీరే F&B అనే ఫుడ్ కంపెనీ CEO అని చెప్తాడనమాట. అటు హీరోయిన్ స్టాఫ్తో మీటింగ్ అరేంజ్ చేసి డౌన్ అవుతున్న స్టాక్స్ని స్టాప్ చేయడానికి ఏదైనా సొల్యూషన్ ఫైండ్ చేశారా అని అడుగుతుంది. బట్ వాళ్ళు చెప్పిన ఐడియాస్ ఆమెకు నచ్చక ఆ ఆర్టికల్ ఎవరు రాశారో నేనే కనిపెట్టి డీల్ చేస్తానని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత మేడం జూ కూతురైన నో సాహున్ మీరే F&B స్టాక్స్ డౌన్ అవుతున్నాయి, చాలా హ్యాపీగా ఉంది నాకు, పాపం దోదోహి ఒక్క ఆర్టికల్ ఇంత పవర్ఫుల్గా ఉంటుందో కదా, బాధపడొద్దని ఫ్లవర్స్ అన్న సెండ్ చేయాలి ఆమెకి అంటుంది. అక్కడికి ఆల్రెడీ వచ్చున్న హీరోయిన్ ఫ్లవర్స్ ఏం అవసరం లేదు అంటుంది. సో నో సాహున్ ఆమెతో మాట్లాడడానికి వచ్చి కూర్చుంటుందన్నమాట. అప్పుడు హీరోయిన్ డౌన్ అయిన స్టాక్స్ మళ్ళీ ఎప్పుడైనా అప్ అవుతాయి, బట్ ప్రైవేట్ లైఫ్ పబ్లిక్ ఎక్స్పోజ్ అయితే చాలా కష్టం అంటూ ఆమె సెక్రటరీని కిస్ చేస్తున్న ఫొటోస్ చూపిస్తుంది. నా జోలికి వస్తే ఏం చేయాలో నాకు బాగా తెలుసు, ఇవి పబ్లిక్ అయితే ఏమవుతుందో తెలుసు కదా నీకు, నువ్వు నా కంపెనీ పైన రిలీజ్ చేసిన ఫాల్స్ ఆర్టికల్ వెంటనే డిలీట్ చేయంటుంది. అప్పుడు హీరో కాల్ చేస్తాడు ఆమెకి, నేను నిన్ను మీట్ అవ్వాలి అర్జెంటుగా, నీ హెల్ప్ కావాలని అడుగుతాడు. సో హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మేడం జూ గాడ్కి ప్రే చేస్తూ నేను ఆమెకి నిజం చెప్పి క్షమించమని అడగలేకపోతున్నా అంటూ బాధపడుతుంది. యాక్చువల్లీ పాస్ట్లో హీరోయిన్ పేరెంట్స్ కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మేడం జూ కూడా అక్కడే ఉంటుందన్నమాట. కార్ బ్లాస్ట్ అవడం వల్ల ఆమె కింద పడి ఆమె లెగ్ హట్ అవుతుంది. అటు హీరో కంపెనీలో వర్క్ చేస్తున్న ఒక ఆర్టిస్ట్కి హీరో అంటే చాలా ఇష్టం అన్నమాట. హీరోయిన్ వల్ల అతని పవర్స్ పోయాయని అతని అసిస్టెంట్ వల్ల తెలుసుకొని ఆమె చాలా జెలస్ ఫీల్ అవుతూ ఉంటుంది. హీరోయిన్ని మీట్ అయ్యి యాక్సిడెంట్ తర్వాత నుండి నేను నాలాగా లేను, అన్నీ కోల్పోయి చాలా కష్టంగా ఉంది, నా మైండ్ బ్లాస్ట్ అయిపోయేలా ఉంది, నువ్వే నాకు హెల్ప్ చేయగలుగుతావు అంటూ ఆమె హ్యాండ్ పట్టుకుంటాడు. సో ఆమె హెల్ప్ చేయడానికి ఓకే చెప్తుంది.
హీరో ఆమెను కారులో తీసుకెళ్తూ ఆమె హ్యాండ్ పట్టుకొని ఆ స్పోర్ట్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ చూపిస్తాడు. హీరోయిన్ హ్యాండ్ పట్టుకుంటే అతని పవర్ వర్క్ అయ్యి ఆ పర్సన్ వెంటనే చనిపోతాడనమాట. అలా డీల్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత హీరో వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతే, ఏం వరీ అవద్దు అంటాడు హీరోయిన్తో. అలా కొంచెం దూరం వెళ్ళాక కార్ ఆపి మనం అసలు పాయింట్కి వద్దామా, ఇక్కడ ఏదైనా ట్రై చేద్దామంటాడు హీరో. ఆమె ఏదో అడుగుతున్నాడు అనుకొని నేను మరీ ఓల్డ్ ఫ్యాషన్డ్ కాదు, బట్ ఇలా పబ్లిక్గా చేయడం కరెక్ట్ కాదు అంటుంది. అతను కార్ దిగు నువ్వు కూడా, మనం బయట ట్రై చేద్దామంటాడు. ఆమె బట్ బయట ట్రై చేయడం క్రైమ్ కదా అంటుంది. అతను ఆమె క్లోజ్గా వెళ్ళి రివర్ చూడడం ఎప్పటి నుండి క్రైమ్ చేశారు అంటాడు. ఆమె సర్ప్రైజ్ అయ్యి ఓ రివర్ చూడడం గురించి మాట్లాడుతున్నావా అని అతనితో పాటు వెళ్ళి నిలబడుతుంది. అప్పుడు హీరో ఆమె హ్యాండ్ పట్టుకొని 1 minute కదలకుండా ఉంటావా అంటాడు. ఆ నెక్స్ట్ ఆమె నెక్ పైన చేయి పెడతాడు. ఆమె ఈసారి కన్ఫామ్గా కిస్ చేయబోతున్నాడు అనుకుంటుంది. బట్ హీరో స్మైల్ చేసి వాటర్లోకి లాగుతాడు. వాళ్ళిద్దరు వాటర్లో పడిపోతారనమాట. అతను ఆమె హ్యాండ్ పట్టుకొని టాటూ షిఫ్ట్ అవ్వాలనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ పైకి స్విమ్ చేస్తూ వెళ్ళిపోతుంది. టాటూ షిఫ్ట్ అవ్వలేదని అతను ఫీల్ అవుతుంటాడు. బయటకు వచ్చాక ఆమె కోపంగా ఏంటి నువ్వు చేసింది, కొంచెం ఉంటే నేను చనిపోయేదాన్ని, నిన్నటి నుండి ఎన్నిసార్లు చనిపోయి బ్రతికానో తెలుసా నీకు, నాకేందుకు ఇలా జరుగుతుందంటూ ఏడుస్తుంది. కోపంగా అతని పైన మనీ పడేసి నేను నీకు ఎలాంటి డెప్ట్ లేనని చెప్పి వెళ్ళిపోతుంది కోపంగా. ఆ నెక్స్ట్ సీన్లో చూపిస్తున్న వీళ్ళందరూ డిఫరెంట్ రీజన్స్తో హీరోయిన్ని ఎలాగైనా అటాక్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారనమాట. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ ట్యాక్సీ దిగి రోడ్ క్రాస్ చేస్తుంటే న్యూస్లో లాస్ట్ టైం ఆమెతో మాట్లాడిన మీరే గ్రూప్ ఫైనాన్స్ టీమ్ లీడర్ సూసైడ్ చేసుకున్నట్టు వస్తుందన్నమాట. ఆమె ఆ న్యూస్ చూస్తుంటే ఎవరో ఒక పర్సన్ బైక్ పైన హెల్మెట్తో వచ్చి ఆమె పైన యాసిడ్ పోస్తాడు. బట్ అదే టైంలో హీరో అక్కడికి వచ్చి ఆమె పైన అది పడకుండా అడ్డుంటాడనమాట. ఆమె అతన్ని చూస్తూ ఇతను ఎవరు, అసలు ప్రతిసారి నాకు హెల్ప్ ఎలా చేయగలుగుతున్నాడు నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు అనుకుంటుంది. నా ఇంపార్టెంట్ టాటూ నీ దగ్గర ఉంది, సో కేర్ఫుల్గా ఉండు అంటాడు అతను. ఆమె టెన్షన్ పడుతూ ఇది యాసిడ్, నీకేం కాలేదుగా అని అడుగుతుంది. హీరో ఆమె హ్యాండ్ పట్టుకోగానే టాటూ వల్ల అతని పవర్ వర్క్ అయ్యి యాసిడ్ వూండ్స్ మొత్తం మాయమైపోతాయి. ఆమె షాక్ అయ్యి ఎవరు నువ్వు అని అడుగుతుంది. నేను డీమాన్ని, మీ హ్యూమన్స్ నన్ను డెవిల్ అని పిలుస్తారు అంటాడు అతను. ఆ నెక్స్ట్ ఆమె అతనితో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిన ఇన్సిడెంట్ గురించి కంప్లైంట్ ఇస్తుందన్నమాట. పోలీసు అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి గ్రౌండ్ పైన ఉన్న లిక్విడ్ టెస్ట్ చేసి చూసాం, అది హై కాన్సన్ట్రేటెడ్ యాసిడ్, అది మీ ఫేస్ పైన పడుంటే చాలా ఘోరం జరుగుండేది, కన్ఫర్మ్గా మిమ్మల్ని టార్గెట్ చేసే పోసారు, ఎవరిపైన అయినా మీకు డౌట్ ఉందా అని అడుగుతాడు అతను. ఆమె ఆలోచించి ఎవ్వరు లేరు, మరి ఇంతలా పగ నా పైన ఎవ్వరికీ లేదు అంటుంది. ఆ తర్వాత హీరో నేను ఒక్క సెకండ్ లేట్గా వచ్చి ఉంటే ఏమై ఉండేది, నా ప్రీషియస్ టాటూ కాలిపోయి ఉండేదని అరుస్తాడు. హీరోయిన్ నువ్వు డీమాన్ అని చెప్తున్నావు, నేను నమ్మట్లేదు, అది డీమాన్ ఏంటి పోకెమాన్లా అంటుంది. అతను పోకెమాన్ ఏంటి, డీమాన్ అంటే చాలా గ్రేట్ నోబుల్ బీయింగ్, హ్యూమన్స్తో డీల్ చేసుకొని వాళ్ళ విషెస్ కంప్లీట్ చేసి గ్రేట్ పర్సన్ అంటాడు. ఆమె ఓ జీనీ లాగానా అని అడుగుతుంది. జీనీ ఏంటి, అలాంటి చిన్న చిన్న వాటితో నన్ను కంపేర్ చేయొద్దు అంటాడు అతను. అప్పుడు ఆమె నువ్వు డెవిల్వా ఏంజెల్వా నాకు అవసరం లేదు, నీ పవర్స్ వర్క్ అవ్వాలంటే ఈ టాటూ నీకు కావాలంతేనా అని అడుగుతుంది. సో నీ పవర్స్ యూజ్ చేయాలంటే నువ్వు నా పక్కన ఉండాలి, బట్ అది ఊరికే కుదరదు కదా, మన ఇద్దరికి ఒకరికొకరు అవసరం ఉంది, సో నువ్వు నా బాడీగార్డ్ లాగా ఉంటావా అని అడుగుతుంది. నేను డీమాన్ని, జస్ట్ ఒక హ్యూమన్కి బాడీగార్డ్గా వర్క్ చేయమంటావా, ఎంత ధైర్యం నీకు అంటాడు అతను. ఆమె నన్ను ప్రొటెక్ట్ చేయమనట్లేదు, నీ టాటూని నువ్వు ప్రొటెక్ట్ చేసుకో అంటుంది. అయినా నాకు ఇష్టం లేదంటాడు అతను. నేను చనిపోతే నీ టాటూ ఏమైపోతుంది, నీకు కూడా తెలుసు కదా, ప్రజెంట్ డేంజర్లో ఉన్నా నేను, ఎవరో నన్ను చంపడానికి ట్రై చేస్తూ ఉన్నారు, నీకు నీ టాటూ కావాలి, నాకు నీ పవర్స్ కావాలి, మన ఇద్దరికి ఒకటే పాసిబిలిటీ ఉంది అంటున్నామె. నువ్వెంత చెప్పినా బాడీగార్డ్గా వర్క్ చేయడానికి నేను ఒప్పుకోను అంటాడు అతను. హీరోయిన్ని చంపాలని ప్లాన్ చేస్తున్న పర్సన్ వాళ్ళని ఫాలో అయ్యి ఆమె సేఫ్గానే ఉండడంతో అది చూసి అతను రిటర్న్ వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఫోటో చూస్తూ అతను గట్టిగా అరుస్తాడు. అటు హీరో అతని ప్లేస్కి వెళ్ళాక నా ప్రీషియస్ టాటూ ఆమె హ్యాండ్ పైన ఉండడం ఏంటి, నైట్ ఎవరైనా ఆమె ఇంటికి వెళ్ళి ఆమెను చంపేస్తే నా టాటూ ఏమైపోవాలి అని కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు హీరో అసిస్టెంట్
ఇంత టెన్షన్ పడే బదులు ఆమె బాడీ గార్డ్గా ఉండొచ్చు కదా అంటాడు. నేను డీమాన్ని, నన్ను బాడీ గార్డ్గా ఎలా వర్క్ చేయమంటావు అంటాడు హీరో. అతను బట్ ఈ బుక్లో ఫస్ట్ నుండి డీమాన్స్ హ్యూమన్స్కి గార్డియన్స్గా ఉంటూ హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళని రాసుంది. గార్డియన్స్ అంటే బాడీ గార్డ్సే కదా అంటాడు. అప్పుడు హీరో ఈ బుక్ మళ్ళీ నీకెలా దొరికింది అంటే ఆ బుక్ లాక్కొని ఇదొక యూజ్లెస్ బుక్, టాటూ గురించి ఏం రాయలేదు, వేస్ట్ అసలు ఇది పడేయొచ్చని కోపంగా పడైపోతాడు. బట్ మళ్ళీ పడేయకూడదు కదా అని చెప్పి ఆగుతాడనమాట. అప్పుడే హీరోయిన్ అతనికి మెసేజ్ చేస్తుంది, నా బాడీ గార్డ్గా ఉండు లేకపోతే నేను లేజర్ చేయించుకొని టాటూ రిమూవ్ చేసేస్తా అని మెసేజ్ చేస్తుంది ఆమె. డీమాన్ని భయం లేకుండా నన్నే బెదిరిస్తుందా ఆమె అంటూ హీరో కోపం వస్తుంది ఆ మెసేజ్ చూడగానే. అపాయింట్మెంట్ బుక్ అయిపోయింది, ట్రీట్మెంట్ 5 minutesలో స్టార్ట్ అవుతుంది, టైం అయిపోతుంది, టాటూ పోరోరోగా చేంజ్ అయిపోతుంది అంటూ ఆమె కంటిన్యూస్గా మెసేజ్ చేస్తూ ఉంటుంది. హీరో ఇలాంటి క్రాక్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు అంటాడు. అటు హీరోయిన్ ఏమో నా మెసేజెస్ నమ్మినట్లేదు, చూసి కూడా కామ్గానే ఉన్నాడు అనుకుంటుంది. ఆ టాటూని చూస్తూ హీరోని తలుచుకుంటుంది ఆమె. అప్పుడే టీవీలో మీరే గ్రూప్ ఫైనాన్స్ టీమ్ హెడ్ చనిపోయిన న్యూస్ వస్తుందన్నమాట. ఆ న్యూస్ చూసి హీరోయిన్ గ్రాండ్మాకి ఫోన్ చేసి, మేడం జూ మీ కంపెనీలో అంతా ఓకేనా, ఫైనాన్స్ టీమ్ హెడ్ సూసైడ్ చేసుకున్నట్టు న్యూస్ వస్తుంది. యాక్చువల్లీ అతను లాస్ట్ టైం నాకు కాల్ చేసి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది అన్నాడు, నేను డబ్బులు అడగడానికి అలా చెప్తున్నాడని వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసా అంటుంది. బట్ ఇప్పుడు అతను చనిపోయాడని న్యూస్ చూస్తుంటే ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అంటుంది ఆమె. నా కంపెనీ గురించి వదిలేసి ముందు నీ కంపెనీ గురించి చూసుకో అంటుంది గ్రాండ్మా. ఆ నెక్స్ట్ గ్రాండ్మా ఆమె అసిస్టెంట్కి కాల్ చేసి చనిపోయిన ఫైనాన్స్ టీమ్ హెడ్ మేనేజ్ చేసిన రికార్డ్స్ అన్నీ వెంటనే నా రూమ్లోకి పెట్టు అంటుంది. ఆ రికార్డ్స్ అన్నీ ఆమె చెక్ చేస్తూ ఇన్ని ఇయర్స్ ఇవన్నీ నేను సరిగ్గా పట్టించుకోలేదు అనుకుంటుంది. ఆ నెక్స్ట్ సీన్లో హీరో అతని అసిస్టెంట్తో జస్ట్ వాటర్లో జంప్ చేస్తే టాటూ షిఫ్ట్ అవ్వదు, సేమ్ అదే టైము అదే లొకేషన్ అండ్ టెంపరేచర్ యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ యాక్చువల్ ఇన్సిడెంట్ లాంటి కండిషన్స్ రిపీట్ చేస్తే టాటూ తిరిగి నాకు వచ్చే ఛాన్స్ ఉంది అంటాడు. అప్పుడు అసిస్టెంట్ అది ఓకే కానీ ఏంటి ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది అని అడుగుతాడు. హీరో అవును ఏదో మీట్ కాలుతున్న స్మెల్ వస్తుంది అంటూ చూస్తుంటే అతని ఫింగర్ కాలిపోతూ ఉంటుందన్నమాట. హీరో గట్టిగా అరుస్తాడు. అసిస్టెంట్ ఏంటి ఇదేనా కాలిపోయి నువ్వు మాయమైపోవడం అంటే అన్ని టెన్షన్ పడుతూ ఆ ఫైర్ ఆపడానికి ట్రై చేస్తాడు. హీరో నొప్పిగా ఉంది అని అరుస్తూ ఉంటే అప్పుడే అక్కడ వర్క్ చేస్తున్న ఆర్టిస్ట్ వచ్చి వాటర్ తెచ్చి పోస్తుందన్నమాట. సో ఆ ఫైర్ ఆగుతుంది. హీరో ఫింగర్ చూస్తూ ఏదో ఒకటి చేయకపోతే నేను పూర్తిగా కాలిపోయి మాయమైపోయేలాగా ఉన్నానంటూ హీరోయిన్కి కాల్ చేస్తాడు. ఎక్కడున్నావు, ఇంట్లో ఉన్నావా, నేను నిన్ను మీట్ అవ్వాలి వస్తున్నా అంటాడు. నేను వెళ్ళి వెంటనే డీల్ చేసుకోవాలి అంటూ బౌల్లోకి ఐస్ వేసుకొని హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు అతను. ఆమెతో నేను నీ బాడీ గార్డ్గా వర్క్ చేస్తాను అంటాడు. ఆమె ఎందుకు సడన్గా మైండ్ చేంజ్ చేసుకున్నావు, నిన్ను అస్సలు ఒప్పుకోలేదు కదా అని అడుగుతుంది. నైట్ అంతా బాగా ఆలోచించాను, సో నిన్ను ప్రొటెక్ట్ చేయడంలో తప్పేం లేదనిపించింది అంటాడు అతను. నాకెందుకో డౌట్గా ఉంది, నిన్న మాత్రం అస్సలు ఒప్పుకోనన్నావు, ఇప్పుడు సడన్గా ఓకే అంటున్నావు అంటుంది ఆమె. హీరో ఫింగర్ దగ్గర మళ్ళీ ఫైర్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఫింగర్ని ఐస్లో పెట్టి ఫైర్ ఆపుతాడు అతను. హీరోయిన్ని పట్టుకొని మన ఇద్దరి అవసరం గురించి మనకు తెలుసు కదా, సో నేను ఒప్పుకుంటున్నా అంటాడు అతను. ఆమె సరే సరే బాడీ గార్డ్గా జాయిన్ అవ్వు, ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తావా అంటుంది. అప్పుడు హీరో అంతకన్నా ముందు నాకు ఒక హెల్ప్ కావాలని ఆమె హ్యాండ్ పట్టుకొని ఒక హైట్గా ఉన్న బిల్డింగ్ పైకి టెలిపోర్ట్ చేస్తాడనమాట. ఇక్కడైతేనే ఎవరితో డీల్ చేసుకోవాలో నాకు ఈజీగా తెలుస్తుంది అంటాడు అతను. మళ్ళీ ఫైర్ స్టార్ట్ అవుతుందన్నమాట ఫింగర్స్ దగ్గర. హీరో టెన్షన్ పడుతూ త్వరగా డీల్ ఎవరికి కావాలో త్వరగా చూపివ్వు అంటూ ఉంటాడు. వెంటనే అతను హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని తెలిసింది పదా అంటూ హాస్పిటల్కి టెలిపోర్ట్ చేస్తాడనమాట. అక్కడున్న వాటర్ క్యాన్ దగ్గర ఉన్న వాటర్ హెల్ప్తో ఫైర్ ఆపుతాడు. ఆ పక్కనే ఒక పాప క్యాన్సర్తో చనిపోబోతుందని హీరో వింటాడనమాట. వెంటనే ఆ పాప దగ్గరికి వెళ్ళి వాళ్ళ మదర్తో మీ విష్ని నేను పూర్తి చేస్తాను, మీ కూతుర్ని నేను బ్రతికేలా చేస్తా అంటాడు. అప్పుడు ఆమె ఎవరు మీరు, లోపలికి ఎలా వచ్చారు అంటుంది. హీరో నేను ఒక డీమాన్ని, మీ కోరిక నేను గ్రాంట్ చేస్తా, నాతో డీల్ చేసుకుంటే మీ కూతుర్ని సేవ్ చేస్తాను అంటాడు. ఇంతలో ఆ పాప పల్స్ రేట్ డ్రాప్ అయిపోతూ ఉంటుందన్నమాట. టైం లేదు నేను ఫస్ట్ సేవ్ చేస్తాను అంటూ హీరో అతని పవర్తో ఆమెను సేవ్ చేస్తాడు. ఆ తర్వాత డీల్ చాలా సింపుల్, 10 years తర్వాత మీరు హెల్త్కి వెళ్తారు అంటాడు అతను. అప్పుడు హీరోయిన్ నువ్వు ఆమెను చాలా ప్రెషర్ చేస్తున్నావు, ఆలోచించడానికి టైం అయినా ఇవ్వు అంటుంది. నీకేం తెలియదు కామ్గా ఉండు అంటాడు అతను. ఆమె నా కూతురు సఫర్ అవ్వదు అంటే హెల్త్ కాదు కదా, అంతకన్నా వర్స్ట్ ప్లేస్ అయినా నాకు ఓకే, డీల్ సైన్ చేస్తా ఉంటుంది.
ఆ తర్వాత హీరో బయటికి వచ్చాక అమ్మయ్య ఎలాగో డీల్ చేసుకొని సేవ్ అయ్యా, వెంటనే కేక్ తినాలి అంటాడు. హీరోయిన్, నీ సెల్ఫిష్నెస్ కోసం హ్యూమన్ సిచ్యువేషన్స్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదో హెల్ప్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావా అంటుంది కోపంగా. ఈ వరల్డ్లో ఏది ఫ్రీగా రాదు. నేను హ్యూమన్స్ కోరిక పూర్తి చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ నేను బ్రతుకుతున్నా. ఆ పాపని సేవ్ చేశా చూడలేదా అంటాడు అతను. ఆ పాప ఫ్యూచర్లో ఆమెను సేవ్ చేయడానికి వాళ్ళ మదర్ చనిపోయారని తెలుసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటున్నావా? హ్యూమన్స్ ఎమోషన్స్ నీకెలా అర్థమవుతాయి అంటుంది ఆమె. హీరో, అవన్నీ మీ హ్యూమన్స్ క్రియేట్ చేసుకున్న యూజ్లెస్ ఎమోషన్స్ అంటాడు. అప్పుడు ఆమె, నాకు నీ పవర్స్ అవసరం లేదు, నువ్వు నాతో వర్క్ చేయొద్దని కోపంగా వెళ్ళిపోతుంది. తర్వాత హీరో అతని ప్లేస్కి వెళ్ళి కేక్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అతని అసిస్టెంట్ అక్కడికి వచ్చి, న్యూ డీల్ దొరికిందా, నీకేమైనా అవుతుందేమో అని చాలా టెన్షన్ పడ్డా, అయినా ఇక్కడున్నావేంటి, బాడీగార్డ్ జాబ్ ఏమైంది అని అడుగుతాడు. హీరో, జాబ్లో నుండి ఆమె నన్ను తీసేసింది, డీల్ చేసుకున్నా కాబట్టి నేను ఇంకా వర్రీ అవ్వను, ఆమె గురించి నేను ఆలోచించను అంటాడు. కొద్దిసేపు తర్వాత అతనికి హీరోయిన్ మాటలు గుర్తొచ్చి ఆ పాపను చూడ్డానికి వెళ్తాడనమాట. ఆ పాపతో మాట్లాడతాడు. ఆ తర్వాత హీరోయిన్ వర్షంలో కార్ దిగబోతుంటే అంబ్రెలాతో హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమెతో పాటు ఆఫీస్కి వెళ్తాడు అతను. అక్కడ స్టాఫ్ అందరూ అతన్ని చూస్తూ, ఈ న్యూ బాడీ గార్డ్ ఏంటి అసలు, అతను ఏంటి అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అనుకుంటూ ఉంటారు. ఆ నైట్ హీరోయిన్ ఇంటి దగ్గర కార్లో డ్రైవ్ చేస్తూ, బాడీగార్డ్గా ఉండడం చాలా ఈజీ అంటాడు అతను. ఆమె, ఎందుకు తిరిగి వచ్చావు అని అడుగుతుంది. ఏం లేదు, నా లైఫ్ బోరింగ్గా ఉంది, సో జస్ట్ నీకు హెల్ప్ చేస్తూ థ్రిల్ అవుదామని అంటాడు అతను. ఆమె, నువ్వు డిమోన్ ఎలా అయ్యో, పుట్టడమే అలా పుట్టావా, ఆర్ మీ ఫ్యామిలీకి అలాంటి శాపం ఉందా అని అడుగుతుంది. హీరో, శాపం ఏంటి, నేను హ్యూమన్గానే పుట్టాను, బట్ మీలాంటి లెవెల్ కాదు, నాది చాలా స్పెషల్ లెవెల్, బట్ సరిగ్గా గుర్తులేదు నాకు నా గతం ఏంటో. హెల్లో వర్క్ చేయడానికి గాడ్కి హెల్ప్ కావాలని నన్ను సెలెక్ట్ చేసుకొని డిమోన్ని చేశారు అంటాడు. ఆమె, నువ్వు స్పెషల్ అని సెలెక్ట్ చేయలేదు, ఆ వర్క్ చేయడానికి నువ్వు కరెక్ట్గా సెట్ అవుతావని సెలెక్ట్ అయి ఉంటావు అంటుంది. అప్పుడే గ్రాండ్ మా నెంబర్ నుండి ఐ లవ్ యూ దోదోహి అని మెసేజ్ వస్తుంది ఆమెకి. ఏంటి సడన్గా మెసేజ్ అని కాల్ చేస్తుంది ఆమె, బట్ గ్రాండ్ మా ఫోన్ లిఫ్ట్ చేయదు. సో వాళ్ళు గ్రాండ్ మా హౌస్కి వెళ్తారు వెంటనే. హీరోయిన్, మేడం జూ, ఏంటి సడన్ మెసేజ్, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అంటూ లోపలికి వెళ్ళి చూస్తుంది. గ్రాండ్ మా గార్డెన్లో సెన్స్ లేకుండా కూర్చో ఉంటుందన్నమాట. హీరోయిన్ టచ్ చేయగానే ఆమె పడిపోతుంది. హీరోయిన్, ఏమైంది, వెంటనే లై ప్లీజ్ అంటూ ఏడుస్తూ ఉంటుంది. హీరోని చూస్తూ ఎలాగైనా గ్రాండ్ మ్యాన్ సేవ్ చేయంటూ ఏడుస్తుంది ఆమె. నేను చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికలేను అంటాడు హీరో. ఆమె ఇంకా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో గ్రాండ్ మా ఫ్యూనరల్ స్టార్ట్ అవుతుందన్నమాట. గ్రాండ్ మా వాళ్ళ కొడుకు, కూతురు, గ్రాండ్ సన్స్ అందరూ అటెండ్ అవుతారు. హీరోయిన్ చాలా బాధపడుతూ ఉంటుంది. బట్ రిమైనింగ్ వాళ్ళందరూ కంపెనీని ఎవరు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. హీరోయిన్కి వాళ్ళందరినీ చూస్తే కోపం వచ్చి గ్రాండ్ మా గార్డెన్కి వెళ్తుంది. అక్కడ ఆమె గ్రాండ్ మాతో స్పెండ్ చేసిన టైం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఆమె. అప్పుడు అక్కడికి గ్రాండ్ మా మనవాడు వచ్చి సిగరెట్ స్మోక్ చేయబోతాడు. హీరోయిన్, గ్రాండ్ మాకు సిగరెట్ స్మెల్ ఇష్టం ఉండదు అంటుంది. అతను, గ్రాండ్ మానే చనిపోయింది, నువ్వెవరు నాకు ఇవన్నీ చెప్పడానికి అంటాడు. ఆమె అతని సిగరెట్ తీసి కింద పడేసి, అర్థం కదా ఒకసారి చెప్తే నీకు అంటూ అరుస్తుంది. అప్పుడు హీరో అక్కడికి వస్తాడు. సో అతను డోర్ తీసుకొని వెళ్ళిపోబోతుంటాడనమాట. హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని అతని పవర్తో డోర్ అతనికి తగిలేలా చేస్తాడు. సో హీరోయిన్ అది చూసి నవ్వుతుంది. ఆ తర్వాత గార్డెన్లో కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఆమె. అప్పుడు హీరో, ఫ్యూనరల్స్లో మనుషులు బ్లాక్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారో తెలుసా, చనిపోయిన వాళ్ళ ఆత్మలు బ్లాక్ డ్రెస్లో ఉంటే గుర్తుపట్టలేరు కాబట్టి అంటాడు. ఆమె బాధపడుతూ, అయితే నేను రాంగ్ కలర్ డ్రెస్ వేసుకున్నా, మేడం జూ నన్ను గుర్తుపట్టలేక ఫీల్ అవుతూ ఉంటుందేమో అంటుంది. హీరో ఆమె హ్యాండ్ పట్టుకొని ఆమె డ్రెస్ వైట్గా చేంజ్ చేసి, ఒకసారి ట్రై చెయ్యి, మీ గ్రాండ్ మా కనిపిస్తుందేమో అని చెప్పి బయటికి వెళ్తాడు. ఆ తర్వాత హీరోయిన్ దగ్గరికి ఒక బటర్ఫ్లై వస్తుందన్నమాట. ఆమె దాన్ని చూస్తూ, మేడం జూ చాలా థ్యాంక్ యూ, నాకు గ్రేట్ లైఫ్ ఇచ్చినందుకు, ఇంకో లైఫ్ అంటూ ఉంటే మనం ఇద్దరం మళ్ళీ మీట్ అవ్వాలని కోరుకుంటున్నా అంటూ బాధపడుతుంది. ఆ తర్వాత పోలీసులు గ్రాండ్ మా రిలేటివ్స్ అందరినీ పిలిచి మాట్లాడతారనమాట. మేడం చనిపోయిన రోజు రెగ్యులర్గా వేసుకున్న మెడిసిన్ కాకుండా డిక్లోఫెనాక్ అనే వేరే మెడిసిన్ వేసుకున్నారు అంటాడు పోలీసు. హీరోయిన్ వెంటనే, అలా జరగడానికి వీల్లేదు, ఆమెకు ఆ మెడిసిన్ ఎలర్జీ ఉంది, సో ఎప్పుడు వేసుకోరు అని చెప్తుంది. మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేసి రిజల్ట్స్ చెప్తాము అంటారు పోలీసు. గ్రాండ్ మా పిల్లలు మాత్రం, ఈ విషయం బయటికి తెలిస్తే కంపెనీ ఇమేజ్ దెబ్బతింటుంది, అందరూ రూమర్ స్ప్రెడ్ చేస్తారు, మన స్టాక్స్ అన్నీ పడిపోతాయి, హార్ట్ అటాక్ వల్లే ఆమె చనిపోయిందని అనౌన్స్ చేద్దాం, అందరం ఇది సీక్రెట్గా ఉంచుదాం, ఇన్వెస్టిగేట్ చేయొద్దు అంటూ బయటకు వెళ్తారు.
హీరోయిన్ మాత్రం గ్రాండ్ మాని ఎవరో కావాలని చంపారని షాక్ అవుతుందన్నమాట. ఆ తర్వాత బయటకు వచ్చి అందరి ముందు మేడం జూ హార్ట్ అటాక్ వల్ల చనిపోలేదు, ఎవరో ఆమెను మర్డర్ చేశారు అని చెప్తుంది. అప్పుడు అక్కడ ఉన్న గ్రాండ్ మా పిల్లలందరూ నీకేమైనా పిచ్చా, ఎందుకు అందరి ముందు సీన్ చేస్తున్నావు అంటూ అరుస్తారు. అప్పుడు లాయర్ అక్కడికి వచ్చి మేడం జూ ఆస్తులు, కంపెనీ షేర్స్ అన్నీ ఒక కండిషన్ మీద దోదోహికి ట్రాన్స్ఫర్ అవుతాయని రాశారు. కండిషన్ ఏంటంటే 1 year లోపు ఆమె మ్యారేజ్ చేసుకోవాలి, లేకపోతే ఆస్తి మొత్తం వెల్ఫేర్ ఫౌండేషన్కి వెళ్ళిపోతుంది అంటూ చెప్తాడనమాట అందరి ముందు. కంపెనీకి న్యూ చైర్పర్సన్ హీరోయిన్ అవబోతుందని విని వాళ్ళందరూ షాక్ అవుతారు. మేడం జూ మీ అందరికీ పర్సనల్ లెటర్స్ కూడా ప్రిపేర్ చేశారంటూ లాయర్ అందరికీ లెటర్స్ ఇస్తాడనమాట. లాయర్ మాటలు విని హీరోయిన్ మేడం జూ ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ బాధపడుతుంది. వాళ్ళందరూ హీరోయిన్ దగ్గరికి వచ్చి చైర్పర్సన్ పొజిషన్ నువ్వు యాక్సెప్ట్ చేయవు కదా అంటారు. ఆమె మేడం జూ వెయిట్ చెయ్యి, నేను మొత్తం నిజం బయట పెడతా అంటూ ఆమె ఫోటో చూసి హీరో దగ్గరికి వెళ్ళి జుంగాన్ నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఆమె హ్యాండ్కున్న రింగ్ తీసి అడుగుతుందనమాట. హీరో ఆమెకు నో చెప్తాడు. అందరి ముందు అతను నో చెప్పడంతో ఆమె ఎంబరెస్డ్గా ఫీల్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అటు గ్రాండ్ మా కంపెనీ మొత్తం హీరోయిన్కి రాసి ఇవ్వడంతో గ్రాండ్ మా కూతురు, కొడుకు వాళ్ళు కోపంగా ఉంటారు. గ్రాండ్ మా కొడుకేమో 12 years బ్యాక్ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల ఒకరు చనిపోయి ఉంటారనమాట. అప్పుడు ఆమె వాళ్ళ కొడుకుని పనిష్ చేయడానికి పోలీస్ని అరెస్ట్ చేయమని చెప్తుంది. అతను ఆ విషయం గుర్తు చేసుకుంటూ అప్పుడు నన్ను పనిష్ చేసావు, ఇప్పుడు అదే చేస్తున్నావు అని కోపంగా ఉంటాడనమాట. అతని కొడుకు అంటే గ్రాండ్ మా మనవడు కావాలని గ్రాండ్ మా గార్డెన్లోకి వెళ్ళి స్మోక్ చేస్తాడు. అటు హీరోయిన్ కార్లో కూర్చొని ఇందాక జరిగిందంతా నేను మర్చిపోయాను, నేను చాలా కూల్ పర్సన్ని, సో అలాంటివి నేను పట్టించుకోను, నేను నీకు నిజంగా ప్రపోజ్ చేయలేదు, ఈ మధ్య నాకు సరిగ్గా నిద్ర పట్టట్లేదు, సో అందుకని అది జస్ట్ నేను నీతో నిద్రలో మాట్లాడాను అనుకో, నువ్వు నో చెప్పడానికి రీజన్ ఉండొచ్చు, బట్ నాకు నీ రీజన్ పైన ఇంట్రెస్ట్ లేదు అంటుంది. బట్ యాక్చువల్లీ అతను రిజెక్ట్ చేసినందుకు ఆమెకు కోపంగా ఉంటుందన్నమాట. కార్లో మ్యూజిక్ ఆన్ చేయమంటుంది. సో హీరో ఆన్ చేస్తాడు. అన్ని మ్యారేజ్ రిలేటెడ్ సాంగ్స్ రావడంతో ఆమెకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఆమె ఇంటి దగ్గర కార్ దిగేటప్పుడు మేడం జూ రాసిన లెటర్ ఆమె కార్లో మర్చిపోతుంది. హీరో ఆ లెటర్ తీసుకొని పైకి వెళ్ళేసరికి హీరో నో చెప్పినందుకు కోపంగా తిడుతూ ఉంటుందన్నమాట. నో అని ఎందుకు చెప్పావు, నేనంటే ఇష్టం లేకపోతే నా చుట్టూ ఎందుకు తిరిగావు, ఇంకోసారి ఇలా చేస్తే కట్టేసి మరీ నేను బలవంతంగా వెడ్డింగ్ హాల్లోకి లాక్కెళ్తా, లేదు నువ్వు డీమాన్వి కాబట్టి పెద్ద ఎలిఫెంట్ని షూట్ చేసే ట్రాంకులైజర్ గన్తో మత్తు ఇంజెక్షన్ షాట్ వేసి మరీ తీసుకెళ్తా అని తిడుతూ ఉంటుంది ఆమె. ఆ తిట్లన్నీ డోర్ బయట నుండి హీరో విని భయపడి ఇప్పుడు ఆమెకు కనిపించకపోవడమే బెటర్ అనుకొని అక్కడ నుండి కామ్గా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన ఫ్యూ మినిట్స్ తర్వాత మేడం జూ నెఫ్యూ సొక్షన్ అక్కడికి వస్తాడనమాట. అప్పుడు హీరోయిన్ జరిగిందంతా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎవరో నన్ను కూడా చంపడానికి ట్రై చేస్తున్నారు, మేడం జూ వాళ్ళు ఎవరో కనిపెట్టడానికి సెర్చ్ చేయడంతో ఆమెను మర్డర్ చేసేశారు, సో నేను చైర్ ఉమెన్ అయ్యి దీని అంతటి వెనుక ఎవరున్నారో కనిపెడతాను అంటుంది. అప్పుడు అతను లేదు నువ్వు ఆల్రెడీ డేంజర్లో ఉన్నావు, ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు అంటాడు. ఆ తర్వాత ఇంకోసారి ఏమైనా ఇలాంటివి జరిగితే వెంటనే నాకు కాల్ చేయి, జాగ్రత్త అని చెప్పి అతను వెళ్తాడనమాట. హీరో అతని ప్లేస్కి వెళ్ళాక అతని అసిస్టెంట్ ఫ్యూనరల్ ఎలా జరిగిందని అడుగుతాడు. హీరో అది ఫ్యూనరల్ కాదు, ఒక సర్ప్రైజ్ పార్టీ, ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి, హ్యూమన్ ఆశలకి అడ్డే లేదా, బాడీగార్డ్గా వర్క్ చేయడానికి ఒప్పుకుంటే ఇప్పుడు మళ్ళీ నేను పెళ్లి చేసుకోవాలంట, దోదోహి నాకు ఈరోజు ప్రపోజ్ చేసిందని చిరాకు పడతాడు అతను. అప్పుడు అసిస్టెంట్ ఏంటి అయితే సేమ్ బాడీగార్డ్ మూవీలానే జరుగుతుందా మీ స్టోరీ అంటూ ఆ మూవీ చూపిస్తాడు. అందులో యాక్టర్స్ కూడా ఫస్ట్ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారనమాట. ఆ తర్వాత లవ్లో పడతారు. అది చూసి హీరో కోపంగా నీ నాన్సెన్స్ ఇంకా ఆపుతావా, లవ్ అనేది ఒక వీక్నెస్, మనుషులు ఆల్రెడీ ఫూలిష్, లవ్లో పడితే వాళ్ళు ఇంకా ఫూలిష్ అవుతారు అంటూ అరుస్తాడు. అప్పుడు అసిస్టెంట్ నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు కాబట్టి డీమాన్ అయ్యావు, లేకపోతే గార్డియన్ అయ్యేవాడివి అంటాడు. వర్క్ చేయకుండా ఖాళీగా ఎందుకున్నావు నువ్వు అంటూ కోప్పడతాడు హీరో. అప్పుడు మరి దోదోహో ప్రపోజల్ గురించి ఏం చేస్తావు అని అడుగుతాడు అసిస్టెంట్. ఆమెను పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా, నేను జస్ట్ నెక్స్ట్ ఫుల్ మూన్ డే వరకు వెయిట్ చేసి నా టాటూని ఎలాగైనా తిరిగి తెచ్చుకుంటా అంటాడు హీరో. అప్పుడే అక్కడికి హీరో పైన ఫీలింగ్స్ ఉన్న ఆర్టిస్ట్ ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న నైఫ్తో డైరెక్ట్గా హీరో దగ్గరికి వచ్చి కోపంగా దోదోహి ప్రపోజ్ చేసింది నీకేగా అంటూ అరుస్తుంది. అప్పుడే హీరోయిన్ కాల్ చేస్తుంది అతనికి, సీరియస్గా నేను నిన్ను వెంటనే మీట్ అవ్వాలి అంటుంది ఆమె. సో వాళ్ళిద్దరు మీట్ అవుతారు. నైట్ టైం సన్ గ్లాసెస్ ఏంటి, నువ్వేమైనా సెలబ్రిటీవా అంటాడు హీరో.
నువ్వు నన్ను ఒక్క రోజులో సెలబ్రిటీని చేసేసావు, నాకు తప్పట్లేదు అని చెప్పి వాళ్ళిద్దరి ప్రపోజల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్ చూపిస్తుంది అతనికి. నువ్వు నాకు ఈక్వల్ కాదనుకొని నాకు నో చెప్పుంటావు, నేను అర్థం చేసుకోగలుగుతా, బట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, ఎందుకు రిజెక్ట్ చేసావు అని అడుగుతుంది ఆమె. అప్పుడు హీరో, నేను లైఫ్ లాంగ్ సింగిల్గా ఉంటాను, అదే రీజన్ అంటాడు. ఆమె, నేను అంతే అంటుంది చిరాగ్గా. అయితే మంచిది, జరిగిందంతా మర్చిపోదాం అంటాడు హీరో. వరల్డ్ మొత్తం తెలిసిపోయింది, ఈజీగా ఎలా మర్చిపోతావు అంటుంది ఆమె. అప్పుడు అతను, అంతమంది ఉంటే నాకే ఎందుకు ప్రపోజ్ చేసావు, మేబీ ఆ బాడీగార్డ్ సినిమాలో లాగా నీకు ఫీలింగ్స్ ఉన్నాయా నా పైన అని అడుగుతాడు. ఆమె సీరియస్గా, ఏం వరీ అవద్దు, ప్రపంచం మొత్తంలో నువ్వు ఒక్కడవే మిగిలిన, నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను అంటుంది. నన్ను అతను మళ్ళీ రిజెక్ట్ చేశాడా, ఒక్క రోజులోనే నన్ను 2 times రిజెక్ట్ చేశాడా అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది హీరోయిన్. ఆ తర్వాత ఆమె కారులో కూర్చొని మనుషులు హ్యాపీగా ఉండాలని ట్రై చేసి బాధలోనే ఉండిపోతారు, అందుకే నేను హ్యాపీగా ఉండడానికి ట్రై చేయను అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు హీరో, మరి దేనికోసం అంత కష్టపడి వర్క్ చేస్తున్నావు అని అడుగుతాడు. ఆమె, నా పేరెంట్స్ చనిపోయాక బాధలో నుండి బయటపడడానికి ఎక్కువ కష్టపడ్డా, అలానే వర్క్ చేయడం అలవాటైపోయింది అంటుంది. ఆ తర్వాత ఆమె టైర్డ్గా అయిపోయి నిద్రపోతుంది. వెనుక కారు అతను కంటిన్యూస్గా హార్న్ చేస్తుంటే హీరో ఆమె హ్యాండ్ పట్టుకొని అతని పవర్ యూజ్ చేసి ఆ వెనుక కారు అతన్ని స్టాప్ చేస్తాడనమాట. హీరోయిన్ ఇంటి దగ్గరికి వచ్చాక హీరో గ్రాండ్ మా లెటర్ ఆమె బ్యాగ్లో పెడతాడు. ఆ తర్వాత ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కాల్ చేయని చెప్పి వెళ్తాడు అతను. ఆమె లోపలికి వెళ్ళాక మేడం జూ రాసిన లెటర్ తీసుకొని చదువుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ నెక్స్ట్ హీరోయిన్ మేడం జూ డెత్ మర్డర్ అని ఆటోస్పేకి రిక్వెస్ట్ చేస్తూ రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ని సైన్ చేయమంటుంది. బట్ వాళ్ళు సీరియస్ అయ్యి ఆమెను కొడతారు. అలా ఇన్వెస్టిగేషన్ లేకుండానే మేడం జీ ఫ్యూనరల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో హీరోయిన్ బాగా బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో హీరోకి అతను డీమోన్ కాకముందు హ్యూమన్గా ఉన్నప్పటి మెమరీస్ గుర్తు రావడం స్టార్ట్ అవుతుంది. ఆ విషయం హీరో అతని అసిస్టెంట్కి చెప్తాడు. నేను నార్మల్ హ్యూమన్గా ఉన్నప్పటి మెమరీస్ గుర్తొస్తున్నాయి, అప్పట్లో అందరు నన్ను ఈశాన్ అనే నేమ్తో పిలుస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు అసిస్టెంట్, 200 years తర్వాత సడన్గా ఇప్పుడే ఎందుకు నీకు ఆ మెమరీస్ గుర్తొస్తున్నాయి, మేబీ పవర్ లేకపోవడంతో ఇప్పుడు నువ్వు నార్మల్ మనిషివేగా, అందుకే ఇప్పుడు గుర్తొస్తున్నాయి, నువ్వు మామూలు మనిషిగా ఏజ్ అయ్యి చనిపోతావు మా అలాగే, ఆల్రెడీ నీ ఏజ్ పెరిగిపోతున్నట్టుంది అంటూ మిర్రర్ చూపిస్తాడనమాట. హీరో మిర్రర్లో ఫేస్ చూసుకుంటూ, అలా జరగడానికి వీల్లేదు, నేను చనిపోకూడదు, నా టాటూ నాకు కావాలంటూ టెన్షన్ పడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో, ఒకసారి నీ హ్యాండ్ ఇవ్వని హీరోయిన్ని హ్యాండ్ పట్టుకుంటాడు. ఆమె ఎందుకని అడుగుతుంది. అతను, ఊరికే జస్ట్ అలా హ్యాండ్ పట్టుకుంటే నాకు పవర్ ఉన్నట్టు ఫీల్ ఉంటుంది అంటాడు. ఆమె, నేను ఒప్పుకోను, నన్ను రిజెక్ట్ చేసిన అతను నా హ్యాండ్ పట్టుకోవడం ఎవరైనా చూస్తే నా ఫేమ్ ఏం కావాలి అంటుంది. నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లా, నా పవర్ లేకపోవడం వల్ల నాకు ఏజ్ అయిపోయి మీలానే నేను చనిపోతాను అంటాడు అతను. అంటే నువ్వు ఏజ్ అవ్వకుండా ఉండడానికి వైర్లెస్ ఛార్జర్ లాగా నన్ను యూజ్ చేస్తావా అంటుంది ఆమె కోపంగా. నువ్వు నన్ను పోకెమాన్లో యూజ్ చేసినప్పుడు లేదా అంటాడు హీరో. ఆ తర్వాత ఆఫీస్లో కూడా హీరో ఆమె హ్యాండ్ ఎలాగైనా పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అతని కాన్సన్ట్రేషన్ మొత్తం ఆమె హ్యాండ్ పైనే ఉంటుంది. అప్పుడు హీరోయిన్, మేడం జూ ఆడిట్ అనౌన్స్ చేయగానే చనిపోయింది, అంటే ఎవరో ఆమె బ్యాగ్లో మెడిసిన్ చేంజ్ చేసి పెట్టారు, ఈ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు చేంజ్ చేయడం క్యాప్చర్ అయి ఉంటుందేమో, చెక్ చేయాలి, నువ్వు చెక్ చేయి, నా హ్యాండ్ పట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తా అంటుంది. సో అతను ఆమె హ్యాండ్ పట్టుకొని సీసీటీవీ ఫుటేజ్ 1 by 1 వీడియో చూస్తూ, ఇన్ని వీడియోస్ ఎలా కవర్ చేయాలి, నా ఐస్ నొప్పి వస్తున్నాయి, నేను నీ బాడీ గార్డ్నా లేకపోతే ప్రైవేట్ డిటెక్టివ్నా, నా పవర్తో ఆ అటాకర్ ఎవరో నేను ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటాడు. అప్పుడు ఆమె, మరి ఇన్ని డేస్ ఎందుకు ఆ విషయం చెప్పలేదు అంటుంది. నువ్వు అడగలేదు కాబట్టి అంటాడు అతను. అటాక్ చేసింది ఎవరో కనిపెడితే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, వెంటనే ట్రై చేయంటూ హ్యాండ్ ఇస్తుంది ఆమె. అప్పుడు హీరో, నేను నీకు హెల్ప్ చేస్తే నీకు నాతో అవసరం ఉండదు కదా, సో నువ్వు నాకు తిరిగి హెల్ప్ చేయవు, కాబట్టి ప్రామిస్ చేయి, నేను అడిగినప్పుడు నీ హ్యాండ్ నాకు ఇవ్వాలి అంటాడు అతను. ఆమె సరే అంటుంది. సో హీరో ఆమె హ్యాండ్ పట్టుకొని అటాకర్ ఫేస్ తలుచుకుంటూ అతను ఉన్న చోటికి టెలిపోర్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ అతని పవర్ వర్క్ అవ్వదు. అటాకర్ ఫేస్కి మాస్క్ ఉండడం వల్ల హీరో ఫెయిల్ అవుతాడనమాట. హీరోయిన్, నీ పవర్ మొత్తం పోయిందా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు హీరో, అలా జరగడానికి వీల్లేదు, నాకు తెలిసిన ఇంకెవరైనా నేమ్ చెప్పు, వెంటనే అక్కడికి తీసుకెళ్తా అంటాడు. హీరోయిన్ మేనేజర్ మిస్టర్ హ్యాన్ అని చెప్తుంది. సో వాళ్ళు మిస్టర్ హ్యాన్ ఉన్న క్యాఫ్టేరియా పక్కన ఉన్న స్టోర్ రూమ్లోకి టెలిపోర్ట్ అవుతారనమాట. హీరోయిన్కి మిస్టర్ హ్యాన్ అండ్ కొలీగ్స్ మాటలు వినిపిస్తూ ఉంటాయి.
వాళ్ళిద్దరూ డేట్ చేస్తున్నట్టున్నారు, ఆఫీస్ రొమాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటూ హీరో హీరోయిన్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అది విని వీళ్ళిద్దరూ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్టోర్ రూమ్లో వాళ్ళు క్లోజ్గా కదలకుండా హైడ్ అయి ఉంటారనమాట. అప్పుడే అక్కడున్న కాఫీ జార్ కింద పడుతుంది. సో వాళ్ళిద్దరూ రిమైనింగ్ స్టాఫ్ చూస్తారేమో అని వెంటనే ఆఫీస్ బయటకు టెలిపోర్ట్ అయిపోతారు. అప్పుడు హీరో, నా పవర్తో ఏ ప్రాబ్లం లేదు, చూసావు కదా, అటాకర్ ఫేస్ని నేను సరిగ్గా రికగ్నైజ్ చేయలేకపోతున్నా, అందుకే మనం అక్కడికి వెళ్ళలేకపోయామంటాడు. అటు హీరో కోసం చనిపోయిన బాస్ మనుషులు సెర్చ్ చేస్తూ ఉంటే హీరో డీటెయిల్స్, అడ్రస్ అన్నీ ఒక లెటర్లో రాసి ఆ అటాకర్ వాళ్ళకి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోతాడనమాట. సో వాళ్ళు వెంటనే హీరో కోసం వెతుకుతారు. నెక్స్ట్ సీన్లో మేడం జూ రూమ్లో ఎవరో ఐడెంటిటీ కనిపించకుండా గ్లౌజెస్తో వచ్చి ఆమె బ్యాగ్లోని మెడిసిన్ చేంజ్ చేసినట్టు చూపిస్తారు మనకి. బట్ అది సీసీటీవీ ఫుటేజ్ నుండి రిమూవ్ చేసినట్టు ఉంటుందన్నమాట. సో హీరోయిన్కి ఆ వీడియో చూడగానే బ్యాగ్ పొజిషన్ మారిందని అర్థమయ్యి, అంటే అటాకర్ వాళ్ళు ఆల్రెడీ ఈ ఫుటేజ్ని కావాల్సినంత వరకు డిలీట్ చేశారనమాట అని అర్థం చేసుకుంటుంది. తర్వాత హీరోకి కంపెనీ వెల్కమ్ డిన్నర్ అరేంజ్ చేస్తారనమాట. హీరోయిన్ కూడా ఆ డిన్నర్ అటెండ్ అవుతుంది. అందరూ డ్రింక్ చేస్తూ ఉంటే హీరో టేబుల్ కింద నుండి హీరోయిన్ హ్యాండ్ పట్టుకుంటాడు. ఆమె సడన్గా అతను పట్టుకోవడంతో షాక్ అవుతుంది. హ్యాండ్ వదలమని అడుగుతున్నా అతను వదలడనమాట. సో ఆమె ఫేస్ రెడ్గా అయిపోతూ ఉంటుంది. ఎంప్లాయీస్ హీరోని, దోదోహి మ్యామ్ని ఎందుకు రిజెక్ట్ చేసావు అని అడుగుతారు. అప్పుడు హీరో, ఆమె అంటే నాకు కూడా ఇష్టమే, బట్ పోక్ అంటే ఇష్టమని పిగ్ని పెళ్లి చేసుకోం కదా, నేను అంతే అంటాడు. హీరో సిల్లీ రీజన్ విని వాళ్ళందరూ షాక్ అవుతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక హీరోయిన్ కూడా అలిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి కూడా కోపం వచ్చి వేరే స్ట్రీట్లోకి వెళ్తాడు. అప్పుడు అతన్ని ఆ గ్యాంగ్స్టర్ బాస్ అసిస్టెంట్స్ వచ్చి అటాక్ చేస్తారనమాట. పవర్ లేకపోవడంతో హీరో వాళ్ళతో ఫైట్ చేయలేకపోతాడు. వాళ్ళు రాడ్తో కొట్టడంతో బ్లడ్ వస్తూ అతను కింద పడిపోతాడు. హీరోయిన్ అతని కోసం సెర్చ్ చేస్తూ అక్కడికి వచ్చి, నా బాడీ గార్డ్ని నేనే ప్రొటెక్ట్ చేస్తా అంటూ ఆమె దగ్గర ఉన్న స్ప్రే గన్తో వాళ్ళ ఐస్లోకి స్ప్రే చేస్తూ హీరో దగ్గరికి వెళ్తుంది. అప్పుడు హీరో వెంటనే ఆమె హ్యాండ్ పట్టుకొని అతని పవర్తో అతనికి తగిలిన వూన్స్ అన్నీ డిసపియర్ చేస్తాడు. అదంతా ఆ అటాకర్ సీక్రెట్గా వీడియో తీస్తూ ఉంటాడనమాట. ఆ తర్వాత హీరో హీరోయిన్తో టాంగో డ్యాన్స్ చేపిస్తూ ఆ రౌడీలందరితో ఫైట్ చేస్తాడు. ఆమెతో డ్యాన్స్ చేపిస్తూనే వాళ్ళందరినీ ఓడిస్తాడనమాట. అదే మూమెంట్లో హీరో ఆమెను చూస్తూ, బాడీగార్డ్ రూల్ ప్రకారం మనం ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళతో అస్సలు లవ్లో పడకూడదు అనుకుంటూ ఉంటాడు. అక్కడ వాళ్ళని సీక్రెట్గా వీడియో తీసి అక్కడ నుండి వెళ్ళిపోతాడనమాట. ఆ తర్వాత హీరో హీరోయిన్ని ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆమె పిలుస్తున్న ఏం రెస్పాండ్ అవ్వకుండా వెళ్ళిపోతాడు అతను. వెళ్ళిపోయాక అతను హార్ట్ పైన హ్యాండ్ పెట్టుకొని ఆమెను తలుచుకుంటూ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటాడు. అటు హీరో కంపెనీలో పర్ఫామ్ చేసే ఆర్టిస్ట్ జిన్ నైఫ్తో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ హర్ట్ అవుతుంది. అప్పుడు హీరో అసిస్టెంట్ ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే ఆమె, మన బాస్ అండ్ దోదోహి మధ్య ఏం లేదు కదా, వాళ్ళిద్దరు ఎప్పుడు పక్కపక్కనే ఉంటారుగా అని అడుగుతుంది అతన్ని. అప్పుడు అసిస్టెంట్, మన బాస్ హార్ట్ స్టీల్తో చేసింది, నీకు తెలీదా, ఇన్ని ఇయర్స్ నుండి నువ్వు అతన్ని వెంట పడుతున్నా ఎప్పుడైనా పట్టించుకున్నాడా, 200 ఇయర్స్గా సింగిల్గా ఉంటున్న కోల్డ్ పర్సన్ అతను అంటాడు. అయినా నేను ఎందుకో వర్రీ అవుతున్నా, దోదోహి పైన నాకు గుడ్ ఫీలింగ్ లేదు, ఆమె బాడీగార్డ్గా వర్క్ చేయడం కన్నా వేరే ఆప్షన్ లేదా మన బాస్కి అంటుంది ఆమె. లేదంటాడు అతను. హీరో కంగారుగా అతను ఆఫీస్కి వచ్చి వైన్ బాటిల్ ఓపెన్ చేసి, నేను మామూలు హ్యూమన్ బీయింగ్కి పడిపోవడం ఏంటి, మేబీ టాటూ పోవడం వల్ల ఇలా అనిపిస్తుందా అని అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఏమో, ఎప్పుడో నా హ్యాండ్ వదలకుండా పట్టుకునేవాడు, ఇప్పుడు సడన్గా నేను అసలు అతనికి కనిపించినట్టు యాక్ట్ చేస్తున్నాడేంటి, అయినా అతను ఎలా ఉన్నా నాకేంటి, నేను పట్టించుకోకూడదు అనుకుంటుంది. మళ్ళీ వెంటనే లేదు, అతను ఎందుకు అలా ఉన్నాడు కనిపెట్టాలనుకొని అతన్ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. అప్పుడు హీరో షవర్ చేస్తూ ఉంటాడు. మిర్రర్లో చూస్తూ, నాలో ఏం తప్పులేదు, నా పవర్ పోవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్ అంతే అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్, ఇలా చెప్పకుండా సడన్గా వచ్చాను కాబట్టి నా పైన ఫీలింగ్స్ ఉంటే నన్ను చూసినందుకు హ్యాపీ ఫీల్ అవుతాడు, అదే ఫీలింగ్స్ లేవంటే అప్సెట్ అయ్యి కోప్పడతాడు. ఒక్క సెకండ్లో నిజమేంటో తెలిసిపోతుంది అనుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆమె అక్కడున్న పెయింటింగ్స్ చూస్తూ ఉంటే ఆర్టిస్ట్ జిన్ అక్కడికి వచ్చి నైఫ్తో, ఎవరు నువ్వు, థీఫ్వా అంటూ అడుగుతుంది. హీరోయిన్ కూడా ఆమె స్ప్రే గన్తో, ఇంతకీ నువ్వెవరని ఆమెను అడుగుతుంది. అప్పుడు ఆమె, నువ్వు దోదోహి కదా, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళు, ఈ టైంలో బయట వాళ్ళు కలవలేదు అంటుంది ఆమె. అప్పుడు హీరోయిన్, నేనేం బయట దాన్ని కాదు, ఈ కంపెనీ డైరెక్టర్తో నాకు స్పెషల్ రిలేషన్ ఉందని చెప్పి లోపలికి వెళ్తుంది.
హీరో ఆఫీస్ లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంటుంది ఆమె. అక్కడున్న బుక్ షెల్ఫ్లో ఒక బుక్ స్పెషల్గా కనిపించడంతో ఆమె అది తీయడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో అక్కడికి వచ్చి నా థింగ్స్ టచ్ చేయడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ ఆమెను ఆపుతాడు. హీరోయిన్ అతని నెక్లెస్ చూస్తూ ఉంటే హీరో ఏం చూస్తున్నావు అంటాడు. సో ఆమె తల తిప్పేస్తుంది. అప్పుడే అక్కడికి ఆర్టిస్ట్ జిన్ వచ్చి ఏంటి షర్ట్ లేకుండా ఉన్నావు, ఇలా వేరే అమ్మాయిల ముందు నీ బాడీ ఎక్స్పోజ్ చేయొద్దని చెప్పాను కదా, నువ్వు ఇలా చేస్తే అమ్మాయిలందరూ నీ చుట్టూ తిరుగుతారు అంటుంది. అప్పుడు హీరో నువ్వు ఫస్ట్ వెళ్ళి నీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేయి అంటాడు. ఆమె సరే నువ్వు కిందకి వచ్చినప్పుడు మీట్ అవుదామని చెప్పి హీరోయిన్ని చూస్తూ దీన్ని స్పెషల్ రిలేషన్ అంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు హీరోయిన్ ఆమె ఎవరని అడిగితే అదంతా నీకు అవసరం లేదు, ఈ టైంలో నా పర్సనల్ లైఫ్ చెక్ చేయడానికి వచ్చావా అంటూ కోప్పడతాడు అతను. నువ్వు అలా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి వర్రీ అయ్యి ఇక్కడికి వచ్చాను అంటుంది ఆమె. నీతో టైం స్పెండ్ చేయడం ఇష్టం లేక నేను వచ్చేస్తే నువ్వు నన్ను బోధ చేయడానికి ఇక్కడికి వచ్చావా అంటాడు అతను. అప్పుడు ఆమె నేను ఏదైనా రాంగ్ చేశానా, ఎందుకు అలా మాట్లాడుతున్నా అని అడుగుతుంది. నీతో బాగా మాట్లాడాల్సిన అవసరం నాకేంటి, ఇంకేమైనా చెప్పాలా అంటాడు అతను కోపంగా. నిన్ను ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్పి ఆమె ఫీల్ అవుతూ వెళ్ళిపోతుంది. హీరో అతని అసిస్టెంట్కి కాల్ చేసి దోదహి బయటకు వస్తుంది, ఆమె ఇంటికి జాగ్రత్తగా వెళ్ళేలా చూసుకో అంటాడు. అటు ఆ అటాకర్ ఒక లాకర్లో ఏదో పార్సల్ పెట్టి లాకర్ నెంబర్ 17 చెక్ చేయని ఎవరికో ఒక మెసేజ్ చేస్తాడనమాట. మేడంజు కొడుకు కంపెనీ టీమ్ లీడ్స్ అందరినీ గ్యాదర్ చేసి ఆడిట్ క్యాన్సిల్ చేయడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, మా మదర్ ప్లేస్ని ఫిల్ చేయడానికి కూడా నాకు మీ హెల్ప్ కావాలి అంటాడు. అప్పుడు వాళ్ళు మీ మదర్ వీలునామా పబ్లిక్ అయింది కాబట్టి అందరూ దోదోహినే చైర్వుమెన్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు హెల్ప్ చేయడం ఈజీ కాదు, పబ్లిక్ అగేనెస్ట్గా వెళ్ళలేము అంటారు. అతను వెంటనే ఆడిట్ క్యాన్సిల్ చేసినందుకు మీ అందరికీ గిఫ్ట్గా మనీ అందింది కదా, మీ సీక్రెట్స్ బయటపడితే ఏం చేస్తారు, ఆ మనీ నేను మీకు డైరెక్ట్గా ఇచ్చినట్టు ఎలాంటి ప్రూఫ్ లేదు, సో ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకోండి, ఈ వరల్డ్ ఎప్పుడు ఈజీ ప్లేస్ కాదు, పవర్ ఉన్న వాళ్ళ వైపే సైడ్ అవడం మీకు బెస్ట్ అంటాడు. అటు మేడంజు మనవడు అతనికి థెరపీ ఇస్తున్న డాక్టర్ ఏదో అన్నాడని అతన్ని వాష్రూమ్లో కొడుతూ అవును నాకు పిచ్చే అంటాడు. అతన్ని డోర్తో కోపంగా కొడుతూ ఉంటాడు అతను. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఫాదర్ చనిపోయిన ఫైనాన్షియల్ లీడ్ మిస్టర్ చా నీ దగ్గర 2 years వర్క్ చేశాడు కదా, మనకు తెలియకుండా ఫండ్స్ ఎప్పుడు తీసుకోగలిగాడు అతను అని అడుగుతాడు. అతనికి ఆశ ఎక్కువ అందుకే తీసుకోగలిగాడని చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ ఆ అటాకర్కి ఆర్డర్స్ చేస్తున్న అతను వీడియో చూస్తూ ఇందులో ఏం క్యాప్చర్ అవ్వలేదని అటాకర్కి మెసేజ్ చేస్తాడు. ఆమె బాడీ గార్డే అదంతా చేస్తున్నాడు, అతను చాలామందిని కూడా ఈజీగా ఫైట్ చేసేసాడు, అతను లేనప్పుడు నేను చూసుకొని నా వర్క్ కంప్లీట్ చేస్తా అని అటాకర్ రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ చాలా సీరియస్గా హీరోతో ఆఫీస్కి వస్తుంది. హీరో కాఫీ తాగడానికి క్యాఫ్టేరియాకి వెళ్తే హీరోయిన్ అసిస్టెంట్ మేడం బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అని హీరోకి అనౌన్స్ చేస్తుంది. బట్ అతను ఆమె చెప్తున్న విషయం ఇగ్నోర్ చేయడంతో ఆమె డైరెక్ట్గా కాఫ్టేరియాకి వస్తుందన్నమాట. హీరో ఆమెను సడన్గా చూసి వెంటనే భయపడి కాఫీ తాగుతారా అని అడుగుతాడు. ఆ నెక్స్ట్ హీరోయిన్ ఆఫీస్కి ఎవరో హెల్మెట్తో డ్రింక్స్ డెలివర్ చేయడానికి వచ్చి హీరోయిన్ని రీచ్ అవ్వబోతారనమాట. హీరోయిన్ అసిస్టెంట్ ఆమె చేతిలోని ఫైల్తో ఆ పర్సన్ని కొడుతుంది. హీరో వెంటనే అక్కడికి వచ్చి హీరోయిన్ని పట్టుకొని నీకేం కాలేదు కదా అంటాడు. ఆ డెలివరీ పర్సన్ హెల్మెట్ రిమూవ్ చేసి చూస్తే అతను హీరో అసిస్టెంట్ అనమాట. కట్ చేస్తే నువ్వు డల్గా ఉన్నావని వర్రీ అయ్యి నువ్వు ఎలా ఉన్నావు చూద్దామని జస్ట్ ఇలా వచ్చాను అంటాడు అతను హీరోతో. ఇలాంటి పాయింట్లెస్ పని ఎందుకు చేసావు, నేను ఆమెతో ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటే అంత పాడు చేసావు, అయినా ఇదంతా నీ వల్లనే, నువ్వు ఆ బాడీగార్డ్ మూవీ నాకు చూపించినప్పటి నుండే ఇలా జరుగుతుంది అంటూ కోప్పడతాడు హీరో. అదే టైంలో అటాకర్ డిఫరెంట్ ఫేస్ మాస్క్తో అక్కడికి వచ్చి ఉంటాడనమాట. ఆ తర్వాత యాక్టింగ్ చైర్పర్సన్ని సెలెక్ట్ చేయడానికి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందరూ మేడంజు కొడుకు సుక్మిన్కి ఫేవర్గా ఓట్ చేస్తారు. సో అతనే కరెంట్ యాక్టింగ్ చైర్పర్సన్గా డిక్లేర్ చేస్తారనమాట. మీరే గ్రూప్ని బాగా డెవలప్ చేస్తాను, థ్యాంక్ యూ మీ అందరికంటూ అతను థ్యాంక్ యూ చెప్తాడు. ఆ మీటింగ్ అయిపోయాక సొఖ్యాన్ అతనితో ఏంటి అన్నీ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, అప్పుడే యాక్టింగ్ చైర్మన్ కూడా సెలెక్ట్ అయిపోయారు అంటాడు. హీరోయిన్ కూడా నేను చైర్పర్సన్ అయ్యే వరకు కంపెనీ జాగ్రత్తగా చూసుకో అంటుంది అతనితో. అప్పుడు సొక్మెన్ దోదోహి తొందరపడితే మిస్టేక్స్ జరుగుతాయి, ప్లస్ మ్యారేజ్ని
నీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ చేసేస్తుంది. సో టైం తీసుకొని డిసైడ్ అవ్వు. కంపెనీ నాకు వదిలే. మ్యారేజ్ ఫిక్స్ అయితే నాకు కూడా ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపు. ఎంతైనా మనం ఫ్యామిలీ కదా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతని కొడుకు దొగ్గ్యోన హీరోయిన్ హ్యాండ్ చూసి నైస్ టాటూ, నీకు బాగా సెట్ అయిందంటూ వెళ్తాడు బయటికి. ఆ తర్వాత సొక్యోన్ టాటూ ఎప్పుడు వేయించుకున్నావు అని హీరోయిన్ అడుగుతాడు. అటు హీరోయిన్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటే మేడంజు కూతురు అక్కడికి వచ్చి, నువ్వు దోదోహి ప్రపోజల్కి నో చెప్పడం నాకు చాలా నచ్చింది. మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా నీకు? నిన్ను నేను ఫేమస్ చేస్తా అంటుంది. హీరో, నాకు ఇంతకన్నా ఫేమస్ అవడం ఇష్టం లేదని చెప్పి ఆమెను ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సొక్యోన్ మీరే గ్రూప్ రికార్డ్స్ హీరోయిన్కి చూపిస్తూ ఎక్కడ ఫ్రాడ్ జరిగిందో ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు కార్లో. హీరో బయట వెయిట్ చేస్తూ వీళ్ళిద్దరు కార్లో ఏం చేస్తున్నారు అంటూ కోప్పడుతుంటాడు. నెక్స్ట్ హీరోయిన్ ఆ రికార్డ్స్ తీసుకెళ్లి లాయర్కి చూపిస్తే రికార్డ్స్లో ఫ్రాడ్ జరిగినట్టుంది కానీ ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ లేకపోతే ప్రూవ్ చేయడం కష్టం, ఎవిడెన్స్ కావాలి అంటాడు ఆ లాయర్. ఆ నెక్స్ట్ వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అటాకర్ గురించి అడుగుతారు. అప్పుడు పోలీసులు, ఆ అటాకర్ యూజ్ చేసిన వెహికల్ ట్రాక్ చేయలేకపోయాం, అతని స్కెచ్తో ఇన్వెస్టిగేట్ చేస్తున్నా, ఇప్పటి వరకు మ్యాచ్ ఎవరు దొరకలేదు, త్వరలోనే అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తామంటారు. ఆ నెక్స్ట్ హీరోయిన్ ఆమె బ్లైండ్ డేట్లో ఒరిజినల్గా మీట్ అవ్వాల్సిన పర్సన్ని కలిసి అతనితో లంచ్కి వెళ్తుంది. అతను నాన్ స్టాప్గా హీరోయిన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఏవేవో జోక్స్ వేస్తూ ఉంటాడు. అది చూస్తుంటే హీరోకి బాగా కోపం వస్తూ ఉంటుంది. అతను ఫుడ్ తినే ముందు స్మెల్ చూసి ఎంజాయ్ చేయాలంటూ టేబుల్ పైన ఉన్న లాబ్స్టర్కి క్లోజ్గా వెళ్ళి స్మెల్ చూస్తుంటే హీరోకి కోపం వచ్చి హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని ఆ లాబ్స్టర్ మూవ్ అయ్యి అతని ఫేస్ పట్టుకునేలా చేస్తాడనమాట. సో అతను వెంటనే నేను ఇప్పుడే వస్తా అంటూ పక్కకు వెళ్ళిపోతాడు. హీరో, నేను ఇంక భరించలేకపోయా, అందుకే అతను నోరు మూపిచ్చేసా అంటాడు. హీరోయిన్ ఏమో, ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, నీ జోక్స్ ఎంజాయ్ చేసే మూడ్లో నేనే లేను అంటూ కోప్పడుతుంది. అతను రిటర్న్ వచ్చాక హీరోయిన్, మీరు బిజీగా లేకపోతే ఈరోజే మన మ్యారేజ్ రిజిస్టర్ చేద్దామంటుంది. అతను ఓకే, ఒక 2 hours తర్వాత మీట్ అవుదాం అంటాడు. ఆ తర్వాత హీరో బయటకు వచ్చాక నిజంగా అతన్ని పెళ్లి చేసుకుంటావా అంటాడు. నేను చైర్మన్ అవ్వాలంటే పెళ్లి చేసుకోవాలి, తప్పదంటుంది ఆమె. అయినా సరే అలాంటి పర్సన్ని ఎలా చేసుకుంటావు అంటాడు హీరో. నేను ఎవరిని చేసుకుంటే నీకెందుకు, రియల్ మ్యారేజ్ కాదు కాబట్టి ఎవరైనా నేను పట్టించుకోను అంటుంది ఆమె. ఆ తర్వాత హీరోయిన్ ఆమె అసిస్టెంట్కి కాల్ చేసి మ్యారేజ్కి అన్నీ ప్రిపేర్ చేయమని ఆర్డర్ చేస్తుంది. హీరో కోపంగా కార్ స్టాప్ చేసి హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని, అటాకర్ని క్యాచ్ చేస్తే నేను నీ పక్కన ఉండక్కర్లేదు కదా, పద వెంటనే వెళ్ళి అతన్ని పట్టుకుందామని చెప్పి హీరోయిన్ అటాక్ చేసిన గ్యాంగ్స్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అతనితో అటాకర్ స్కెచ్ చూపించి ఇతన్ని వెతికి పట్టుకొని నా దగ్గరికి తీసుకురా అంటాడు. ఆ గ్యాంగ్స్టర్, నువ్వు ఆర్డర్ చేస్తే నేను ఎందుకు వింటానంటూ బాటిల్తో హీరో పైకి విసిరేస్తాడనమాట. హీరో కోపంగా, అయితే సఫర్ అవ్వు, నువ్వు నా హెడ్ పైన కొట్టినప్పటి నుండి నేను ఇలా ఇబ్బంది పడుతున్నా అని హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని టేబుల్ పైన ఉన్న ఫోక్ నైఫ్ అతని పైకి వెళ్ళి తగిలేలా చేస్తాడనమాట. హీరోయిన్ అంత ఆపమని చెప్తున్నా అతను వినకుండా అటాక్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ బలవంతంగా హ్యాండ్ వదిలించుకొని వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఆ నైఫ్, ఫోక్స్ అవన్నీ గ్యాంగ్స్టర్ పైన పడకుండా ఆగుతాయి అన్నమాట. అతను వెంటనే అక్కడి నుండి పారిపోతాడు. అప్పుడు హీరోయిన్, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పని అడుగుతుంది. నా ప్రాబ్లం నువ్వే, నువ్వు వచ్చాకే నా లైఫ్ ఇలా అయిపోయింది, నువ్వు రాకముందు వరకు బాగున్నాను అంటాడు హీరో కోపంగా. ఆమె వెంటనే, ఇంకా చాలు, నువ్వు నా బాడీ గార్డ్గా వర్క్ చేయొద్దంటూ ఫీల్ అవుతుంది. సరే ఇంకేం వద్దు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు హీరో కూడా. బట్ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ వాళ్ళు కలిసి స్పెండ్ చేసిన మూమెంట్స్ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇద్దరు ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఆమెను పికప్ చేసుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. హీరోయిన్ ఇంటి దగ్గర అటాకర్ వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఆమె లోపలికి వెళ్ళాక ఏదో మ్యూజిక్ వినబడడంతో ఆమె భయపడి స్ప్రే గన్ తీసుకొని హాల్లోకి వచ్చి చూస్తే అక్కడ మ్యూజిక్ ప్లేయర్ ఆన్ అయి ఉంటుందన్నమాట. సో ఎవరో అక్కడ ఉన్నారని ఆమెకు అర్థమై టెన్షన్ పడుతూ ఉంటే ఆ అటాకర్ వెంటనే అక్కడికి వచ్చి ఆమెను కిడ్నాప్ చేసి ఒక టాప్ బిల్డింగ్లో లాస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుండి ఆమెను కట్టి హ్యాంగ్ చేస్తాడు అతను. ఆమె కళ్ళు తెరిచి చూసి భయపడి అరుస్తూ ఉంటే అతను ఆమెను కట్టి ఉన్న క్లాత్ని కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్లీజ్ కట్ చేయొద్దు, నన్ను సేవ్ చేయని ఆమె ఏడుస్తుంటే అతను కట్ చేసేస్తాడనమాట.
హీరోయిన్ ఆల్మోస్ట్ అక్కడి నుండి పడిపోబోతుంటే హీరో వెంటనే వచ్చి ఆమె హ్యాండ్ పట్టుకొని ఆమెను సేవ్ చేస్తాడు. ఫస్ట్ ఎపిసోడ్లో అటాకర్ హీరోయిన్ ఇంట్లోకి ఎంటర్ అయ్యి హాల్లోని మ్యూజిక్ ప్లేయర్ ఆన్ చేస్తాడు. సో హీరోయిన్కి ఇంట్లో ఇంకెవరో ఉన్నారని అర్థమయ్యి టెన్షన్ పడుతూ హాల్లోకి వస్తుంది. ఆమె ఫోన్ నుండి ఎమర్జెన్సీ అలర్ట్ పంపిస్తుంది. అటాకర్ హీరోయిన్ని కిడ్నాప్ చేసి ఆమె ఇంటి బాల్కనీ నుండి కిందకి హ్యాంగ్ చేస్తాడు. ఆ హ్యాంగ్ చేసిన క్లాత్ని కట్ చేస్తూ ఉంటాడు అతను. హీరోయిన్ ఎమర్జెన్సీ మెసేజ్ చూసి వెంటనే ఆమె ఇంటి దగ్గరికి వస్తాడు. ఆమె ఆల్మోస్ట్ పడిపోబోతుంటే ఆమె హ్యాండ్ పట్టుకొని అతను సేవ్ చేస్తాడు. అప్పుడు వెనుక నుండి అటాకర్ నైఫ్తో హీరోని అటాక్ చేయబోతాడు. సో హీరోయిన్ ఇద్దరు పైనుండి కింద పడిపోబోతుంటారు. బట్ హీరో ఆమె హ్యాండ్ పట్టుకొని ఆమె ఇంటి దగ్గర ఉన్న స్టెప్స్ పైకి టెలిపోర్ట్ చేసి దోదోహి నీకేం కాలేదు కదా అంటాడు. ఆమె వెంటనే అతన్ని హక్ చేసుకొని గట్టిగా ఏడుస్తుంది. ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వల్ల అప్పుడే అక్కడికి సొక్యోన్ కూడా వస్తాడు. వాళ్ళిద్దరు హక్ చేసుకోవడం చూస్తాడు అతను. సో ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళు ఆమె ఇంటి లోపలికి వెళ్ళాక సొక్యోన్ ఏం కాలేదు కదా నీకు, హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు. ఇప్పుడంతా ఓకే. ఆ అటాకర్ నేను ఏడుస్తుంటే నన్ను చూస్తూ ఎంజాయ్ చేశాడు. నన్ను చంపడం ఒక్కటే అతని గోల్ కాదు, ఆ సాంగ్ కూడా భయంకరంగా అనిపించింది నాకు అంటూ ఆమె చెప్తుంది వాళ్ళిద్దరికీ. ఫైనల్లీ అతను చంపాలనుకున్న పర్సన్ దొరకడంతో అతను ఎంజాయ్ చేస్తున్నాడు అంటాడు హీరో. అప్పుడు హీరోయిన్ నా ఫోన్లో సీసీటీవీ ఫుటేజ్ చూద్దామని చెప్పి వీడియో ఆన్ చేస్తుంది. అందులో అటాకర్ ఇంట్లోకి వచ్చి మ్యూజిక్ ఆన్ చేయడం క్యాప్చర్ అయి ఉంటుందన్నమాట. అతని నెక్ పైన ఉన్న స్క్రాచెస్ చూసి ఆమె ఆ రోజు నన్ను కార్లో చంపడానికి ట్రై చేసిన అతనికి కూడా నెక్ పైన సేమ్ అలాంటి స్కార్సే ఉన్నాయంటుంది. అంటే అతను ఫేసెస్ చేంజ్ చేస్తున్నాడు. అతని రియల్ ఫేస్ నేను చూడలేదు కాబట్టి అతన్ని కనిపెట్టలేకపోయా అంటాడు హీరో. ఫేసెస్ మార్చడం ఏంటి అని అడుగుతాడు సొక్యోన్. ఆ తర్వాత సొక్యోన్ హీరోని సపరేట్గా పిలిచి మీ ఇద్దరు ఏదో విషయం నా నుండి దాచిపెడుతున్నారు. బాల్కనీలో అతను దోదోహిని హ్యాంగ్ చేస్తే నెక్స్ట్ మినిట్ మీ ఇద్దరు ఇంటి బయట స్టెప్స్ దగ్గర ఎలా ఉన్నారు, ఎలా పాసిబుల్ అని అడుగుతాడు హీరోని. అప్పుడు అతను ఆమె నీకు మా గురించి చెప్పలేదంటే ఏదో రీజన్ ఉంది కదా, సో నేను చెప్పలేను అంటాడు. ఆ నెక్స్ట్ హీరోయిన్ బాల్కనీ దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఇన్ని డేస్ నేను డెత్ అంటే లైట్గా ఫీల్ అయ్యా, బట్ ఈరోజు ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇప్పుడు భయంగా ఉంది. ఆ అటాకర్ నన్ను చంపడానికి మళ్ళీ ఫేస్ మార్చుకొని నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు అంటుంది ఆమె. అప్పుడు సొక్యోన్ నువ్వు ఒక్కదానివే ఈ ఫైట్ చేయొద్దు, నేను నీతో ఉంటా, మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. వెంటనే అక్కడికి హీరో కూడా వచ్చి మనమిద్దరం పెళ్లి చేసుకుందాం అంటాడు. వాళ్ళిద్దరూ ఒకేసారి ప్రపోజ్ చేయడంతో ఆమె కన్ఫ్యూజ్ అయ్యి నేను ఆలోచించి చెప్తాను అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె వాళ్ళిద్దరు ప్రపోజ్ చేసిన విషయం ఆలోచిస్తూ ఉంటుంది ఆఫీస్లో. హీరో ఏమో వేరే నార్మల్ హ్యూమన్ కోసం నా ప్రపోజల్ గురించి ఆలోచించి చెప్తా అంటుందా అంటూ కోపంగా పేపర్ చూస్తూ ఉంటాడు. న్యూస్ పేపర్లో సొక్యోన్ గురించి న్యూస్ ఆర్టికల్ చూసి ఇంకా కోపం ఎక్కువయ్యి ఆ పేపర్ పడేస్తాడు. హీరో అసిస్టెంట్ అప్పుడే అక్కడికి వస్తాడు. చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వస్తాడు అతను. అవన్నీ చూడగానే హీరో జిన్గాయన్ పంపిందా ఇవన్నీ అని అడుగుతాడు. లేదని చెప్పి మరి నువ్వు నైట్ అంత టెన్షన్ పడుతూ ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు, సో మేమేమైందో అని కంగారు పడుతున్నాం, అసలు ఏమైంది అని అడుగుతాడు. ఈసారి దోదోహి ఆల్మోస్ట్ చనిపోబోయింది, నేను సేవ్ చేశా. ఆ అటాకర్ ఫేస్ చేంజ్ చేస్తున్నాడని మాకు తెలిసింది, నేను దోదోహికి ప్రపోజ్ చేశా అంటాడు హీరో. అది వినగానే అతను ఏంటి నువ్వు ఆమెకు ప్రపోజ్ చేసావా అని గట్టిగా అరుస్తాడు. మామూలు హ్యూమన్ని పెళ్లి చేసుకోవడానికి నాకేమైనా పిచ్చా అన్నావు కదా అని అడుగుతాడు అసిస్టెంట్. బట్ ఆమెకు వేరే వాళ్ళతో పెళ్ళయ్యాక నేను ఆమె హ్యాండ్ పట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అంటాడు హీరో. ఈ విషయం జిన్గాయన్కి తెలిస్తే మన సంగతి అంతే అంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు అసిస్టెంట్. అప్పుడే సొక్యోన్ ఫ్లవర్ ప్లాంట్తో ఆఫీస్ లోపలికి వెళ్ళడం హీరో చూస్తాడు. సొక్యోన్ ఆ ప్లాంట్ హీరోయిన్కి ఇచ్చి మన ఇద్దరి మధ్య బొకే ఇస్తే ఆక్వర్డ్గా ఉంటుందని ప్లాంట్ తీసుకొచ్చా అంటాడు. ఆమె అది తీసుకొని మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ చాలా కొత్తగా ఉందంటుంది. సో ఇద్దరు గట్టిగా నవ్వుతూ ఉంటారు. హీరో వాళ్ళని బయట నుండి చూస్తూ అంత నవ్వేలా ఫన్నీగా ఏమనిపించింది వాళ్ళకంటూ కోప్పడుతుంటాడు. అప్పుడు సొక్యోన్ నేను నిన్న నీకు జస్ట్ ప్రపోజ్ చేయలేదు, నాకు ఎప్పటి నుండో నీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వు బ్లైండ్ డేట్కి వెళ్ళావని తెలిసినప్పుడు కూడా నేను ఫీల్ అయ్యా అంటాడు. హీరోయిన్ మాత్రం నాకు ఇదంతా సర్ప్రైజ్గా ఉంది, నేను నిన్ను ఎప్పుడు ఫ్యామిలీ అనుకున్నా అంటుంది. అయితే ఇప్పుడు రియల్ ఫ్యామిలీ అవుదాం, ఇద్దరం కలిసి అన్నీ సార్ట్అవుట్ చేసుకుందాం, నేను వెయిట్ చేయగలుగుతా అంటాడు అతను.
వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి హీరో జెలస్ ఫీల్ అయ్యి కోపంగా కాఫీ ప్రిపేర్ చేసుకొని తాగుతుంటాడు. ఆ తర్వాత సొక్యోన్ హీరోని మీట్ అయ్యి, నువ్వు దోదోహి ప్రపోజల్కి నో చెప్పి ఇప్పుడెందుకు మళ్ళీ ఆమెని కన్ఫ్యూజ్ చేస్తున్నావు, ఆమె ఫీలింగ్స్తో ఆడుకోవద్దు అంటాడు. హీరో, నాకు మ్యారేజ్ అంటే ఇష్టం లేదు, దోదోహి అంటే కాదు, నేను సీరియస్గానే ప్రపోజ్ చేశా, నేను బిజీగా ఉన్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ హీరో హీరోయిన్ని, నిన్న ఒక విషయం అడగొచ్చా, సొక్యోన్ నన్ను ఎందుకు నీ ఎమర్జెన్సీ కాంటాక్ట్ లిస్ట్లో సేవ్ చేసుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, నువ్వు నా బాడీ గార్డ్ అండ్ అతను నా ఫ్యామిలీ కాబట్టి అని చెప్పి, నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి, ఎందుకు నాకు ప్రపోజ్ చేసావు, నా ప్రపోజల్కి మాత్రం లైట్ స్పీడ్లో నో చెప్పావు కదా అని అడుగుతుంది. అందరూ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నారేంటి అనుకొని ఫ్రస్ట్రేట్ అయ్యి హీరో, రీజన్ ఏం లేదు, నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదని ఆన్సర్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో మీరే గ్రూప్ న్యూ ఫ్యాక్టరీ లాంచ్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. స్టేజ్ పైన సొక్మెన్ ఫ్యాక్టరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్పీచ్ ఇస్తూ ఉంటే ఆపోజిట్గా హీరోయిన్ రావడం చూసి అతను షాక్ అవుతాడు. అతని కొడుకు దొగ్యోన్ కూడా ఆమెను చూసి షాక్ అవుతాడు. ఆమె స్ట్రైట్గా స్టేజ్ పైకి వచ్చి, ఏంటి అంత షాక్ అయ్యో అని అడుగుతుంది దొగ్యోన్తో. నువ్వు నార్మల్గా ఇలాంటి ఈవెంట్స్ అటెండ్ అవ్వవు కదా, అందుకని సడన్గా చూసి షాక్ అయ్యా అంటాడు అతను. సొక్మెన్ స్పీచ్ అయ్యాక హీరోయిన్, రేపు నేను పెళ్లి చేసుకోబోతున్నా, టైం లేక ఇన్విటేషన్ కార్డ్స్ ప్రిపేర్ చేయలేదు, అర్థం చేసుకుంటారుగా, ఎంతైనా మన ఫ్యామిలీ కదా అని స్టేజ్ దిగుతూ ఉంటుంది. ఆమె దిగి వస్తూ ఉంటే ఆ అటాకర్ అక్కడున్న వర్కర్స్ లాగా సేమ్ యూనిఫామ్ వేసుకొని ఆమెకు కనిపిస్తాడు. సో ఆమె టెన్షన్ పడుతూ స్లిప్ అవుతుంది. హీరో ఆమెను పట్టుకొని జాగ్రత్త అంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్ వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఆమె పెళ్లి కూతురుగా రెడీ అయ్యి ఆమె కంపెనీ డ్రింక్ తాగుతూ ప్రమోట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె, మేడం జూ చూస్తున్నావా, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది, ఇప్పుడు హ్యాపీనా అని తలుచుకుంటుంది. అప్పుడు మేడం జూ ఆమెకు కనిపించినట్టు అనిపించి, ఆ డ్రెస్ ఏంటి, వెడ్డింగ్ డ్రెస్ సెక్రటరీని సెలెక్ట్ చేయమంటావా, నీ వెడ్డింగ్ ఇది, నీ టేస్ట్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవాలి కదా అంటుంది. అప్పుడు హీరోయిన్, ఈరోజు నా పెళ్ళి, ఇప్పుడైనా నన్ను తిట్టడం ఆపు అని చెప్పి, నన్ను ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ బాధపడుతుంది. నీ మెమరీస్లోనే నేనున్నా, ఇంకెక్కడికి వెళ్తాను అంటుంది మేడం జూ. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ అక్కడికి వచ్చి, టైం అయింది మ్యామ్, ఇంక రండి అని పిలుస్తుంది. సో హీరోయిన్ వెడ్డింగ్ హాల్లోకి వెళ్తూ ఉంటే మేడం జూ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురొస్తారు ఆమెకి. హీరోయిన్ వాళ్ళని చూసి, మీరు రారనుకున్నా వచ్చారా అంటుంది. అనుకున్నది ఎలాగైనా సాధించావు, కంగ్రాట్స్ అంటారు వాళ్ళు. ఆమె కూడా థ్యాంక్ యూ చెప్తుంది. ఆ తర్వాత ఆమె హాల్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ హీరో పెళ్లి కొడుకుగా వెయిట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్గా అందరి ముందు ప్రామిస్ చేస్తారు. అదంతా చూసి మేడం జూ ఫ్యామిలీ మెంబర్స్ అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. హ్యాపీగా క్లాప్స్ కొడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ ముందు రోజు హీరో హీరోయిన్ మ్యారేజ్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారనమాట. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఇద్దరు పబ్లిక్ ముందు ఐడియల్ కపుల్గా యాక్ట్ చేయాలి, బట్ ప్రైవేట్ లైఫ్స్ బౌండరీస్ క్రాస్ చేయకూడదు. ఇద్దరు వాళ్ళ గోల్స్ రీచ్ అయ్యే వరకు హెల్ప్ చేసుకోవాలి, గోల్స్ రీచ్ అయ్యాక కాంట్రాక్ట్ ఎండ్ చేయాలి అని ఉంటుందన్నమాట. వెడ్డింగ్ కంప్లీట్ అయ్యాక హోస్ట్ న్యూ కపుల్ వారి లైఫ్ లాంగ్ కలిసి హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేస్తూ అందరు కంగ్రాచులేషన్స్ చెప్పండి అనగానే హీరో వెంటనే, సారీ 1 minute ఆగండి అని హీరోయిన్తో, లైఫ్ లాంగ్ కలిసి ఉండడం ఏంటి, అది మన డీల్ కాదు కదా, నేను కాంట్రాక్ట్ని లైట్ తీసుకోను, అసలే నా లైఫ్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్, అప్పటి వరకు కలిసి ఉండడం నా వల్ల కాదంటాడు. సో హీరోయిన్ హోస్ట్ని పక్కకు పిలిచి అనౌన్స్మెంట్లో ఆ లైఫ్ లాంగ్ పార్ట్ని తీసేసి చెప్పండి అంటుంది. అప్పుడు హోస్ట్ బ్రైడ్ అండ్ గ్రూమ్కి కంగ్రాచులేషన్స్ చెప్పండి అని అనౌన్స్ చేస్తాడు. అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అసిస్టెంట్ పోటీ పడి మరీ ఇద్దరు క్లాప్స్ కొడుతూ ఉంటారు. సొక్యోన్ దూరంగా నిలబడి బాధపడుతూ ఉంటాడు వాళ్ళ వెడ్డింగ్ చూసి. వాళ్ళిద్దరు నడిచి వస్తుంటే దొగ్యోన్ హీరోయిన్ని చూసి సర్కాస్టిక్గా నవ్వుతాడు. ఆమె అది అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రెస్ వాళ్ళు ఫొటోస్కి పోజెస్ ఇమ్మంటారు. నెక్స్ట్ వాళ్ళిద్దరిని కిస్ చేయమంటారు. సో వాళ్ళిద్దరు క్లోజ్ అయ్యి కిస్ చేస్తున్నట్టు పోజ్ ఇస్తారు. బట్ యాక్చువల్లీ హీరో అదర్ సైడ్ ఫింగర్ పెట్టి అతని ఫింగర్నే కిస్ చేస్తాడనమాట. ఆ నెక్స్ట్ సొక్యోన్ హీరోయిన్తో, నన్ను సెలెక్ట్ చేసుకోలేదు కదా నువ్వు అంటాడు. అప్పుడు ఆమె, నువ్వెప్పుడు నా ఫ్యామిలీలానే నేను కన్సిడర్ చేస్తా అంటుంది, నేను ఎప్పుడు నీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటా అంటాడు అతను. వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం హీరో చూసి, బేబీ పద మన ఇంటికి వెళ్దామని ఆమె హ్యాండ్ పట్టుకుంటాడు.
ఆమె కారులోకి వెళ్ళాక సొక్యంతో పెళ్ళైపోయిన అమ్మాయిని అంత ఇంటెన్స్ ఐస్తూ చూడొద్దు, అందరు ఇటే చూస్తున్నారని చెప్తాడు. వాళ్ళిద్దరు కలిసి కారులో వెళ్తారు. అటు జిన్గాయన్ హీరో వెడ్డింగ్ న్యూస్ చూసి కోపంతో అక్కడున్న మిర్రర్స్ అన్నీ పగలగొడుతూ ఉంటుంది. ఆ అటాకర్ కూడా హీరోయిన్ని చంపలేకపోవడంతో కోపంగా ఉంటాడు. హీరోయిన్ వెడ్డింగ్ ఫోటో చూస్తూ అందులోని హీరో ఫేస్ని నైఫ్తో పొడుస్తాడు. హీరోయిన్ ఇంటికి వెళ్తారు. అప్పుడు అతను అటాకర్ మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టే తప్పక ఇక్కడ స్టే చేస్తున్నా అంటూ లోపల ఇల్లంతా గందరగోళంగా ఉండడం చూసి, దొదోహి జాగ్రత్త, ఏంటి అతను ఆల్రెడీ వచ్చి ఇల్లంతా ఇలా చేశాడా, దేనికోసం సెర్చ్ చేసి ఉంటాడు అంటాడు. అప్పుడు ఆమె, నేను వెడ్డింగ్కి ప్రిపేర్ అవుతూ బిజీగా ఉండి క్లీన్ చేయలేదు, ఏదో ఒక ఫ్రీ ప్లేస్ చూసి పనుకో అని చెప్పి సోఫా పైన పనుకుంటుంది. ఓ, ఈ ప్లేస్ ఉండడమే ఇంతేనా, దొంగతనం ఏం జరగలేదా అనుకొని హీరో ఆమె చేయి పట్టుకొని పవర్తో ఇల్లంతా క్లీన్ చేసేలా చేస్తాడు. అప్పుడు ఆమె, నీ పవర్తో వంట కూడా చేయగలుగుతావా, నాకు హోమ్మేడ్ ఫుడ్ తినాలని ఉందని అడుగుతుంది. అప్పుడు అతను, నేను నీ హస్బెండ్ని, నీ స్లేవ్ని కాదంటాడు. అటు సొక్యోన్ హీరో సున్వాల్ ఫౌండేషన్ గురించి సెర్చ్ చేస్తూ అది 1977లో స్టార్ట్ చేశారన్న ఆర్టికల్ చూసి అతనికి తెలిసిన రిపోర్టర్ కాల్ చేసి సున్వాల్ ఫౌండేషన్ రిలేటెడ్ ఓల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తాడు. హీరోయిన్ బాత్ టబ్ దగ్గర కూర్చొని దొగ్గ్యాన్ గురించి ఆలోచిస్తూ నువ్వేనా నన్ను చంపాలని ట్రై చేస్తుంది అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ షవర్ చేశాక హాల్లో ఒకరినొకరు చూసుకుని ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ టైం ఇలా ఒకే ప్లేస్లో నైట్ స్పెండ్ చేయడంతో వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు హీరో, నిద్రపోవడానికి వెళ్తున్నా అని అడుగుతాడు ఆమెని. ఇంకేం చేయాలి మరి అంటుంది ఆమె. అలా ఇద్దరు సపరేట్ రూమ్స్లో పనుకుంటారు. బట్ ఇద్దరు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. హీరోకి డ్రీమ్లో మళ్ళీ అతను నార్మల్ హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పటి మెమరీ కనిపిస్తుంది. అతను ఎవరో అమ్మాయిని దూరం నుండి చూడడం గుర్తొస్తుంది. హీరో వెంటనే నిద్ర లేచి మళ్ళీ హ్యూమన్గా ఉన్నప్పటి మెమరీ గుర్తొచ్చింది అనుకుంటాడు. హాల్లోకి వచ్చి ఏంటి ఇంత ఎర్లీగా నాయిస్ చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు హీరోయిన్, రెడీ అవ్వు, నన్ను ఎవరు చంపడానికి ప్లాన్ చేస్తున్నారు కనిపెట్టాలి అంటుంది. నిన్న వెడ్డింగ్ వల్ల నేను టయర్డ్గా ఉన్నా, ఈరోజు రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నా అంటాడు హీరో. బట్ మనం వీక్ డేస్లో ఆఫీస్లో బిజీగా ఉంటాం, ఈరోజే కరెక్ట్, నాకెందుకో సొక్మెన్ కొడుకు దొగ్గ్యాన్ పైన డౌట్ ఉంది, వెళ్ళి వెంటనే అతన్ని అబ్జర్వ్ చేద్దామంటుంది ఆమె. సో వాళ్ళిద్దరూ దొగ్గ్యాన్ ఉన్న ప్లేస్కి దగ్గరగా టెలిపోర్ట్ అవుతారు. ఇద్దరు వాష్రూమ్లోకి టెలిపోర్ట్ అవుతారనమాట. అప్పుడు హీరోయిన్, నీకు ఇంతకన్నా ప్లేస్ దొరకలేదా అని చెప్పి డోర్ క్లోజ్ చేస్తుంది. అప్పుడు దొగ్గ్యాన్ అక్కడికి వచ్చి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంది. అతని కోచ్ అక్కడికి వచ్చి, అంత సీరియస్గా ఫైట్ చేసావేంటి, ఇలానే అయితే ఎవరినో ఒకరిని చంపేస్తావు నువ్వు అంటాడు. అతను వెళ్ళిపోయాక దొగ్గ్యాన్ మిర్రర్లో చూసుకుంటూ చంపితే ఏమవుతుంది అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ అతన్ని ట్యాక్సీలో ఫాలో అవుతూ ఉంటారు. దూరం నుండి అతను ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు హీరో ఆ పక్కనే కాఫీ షాప్ చూసి, నేను ఇప్పుడే కాఫీ తాగి వస్తా అంటాడు. ఆమె, జోక్ చేయొద్దు, సీరియస్ పనిలో ఉంటే అంటుంది. హీరో ఇన్సిస్ట్ చేయడంతో వాళ్ళు కాఫీ షాప్ నుండి దొగ్గ్యాన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్, కార్లో ఇక్కడి వరకు వచ్చి సబ్వేకి వెళ్తున్నాడేంటి అంటుంది. హీరో కాఫీ తాగుతూ, ఒక్కచోట ఉండలేడు అతను అంటాడు. మేబీ స్టేషన్ లోపల అటాకర్తో మీట్ అవుతాడేమో, వెంటనే పద అంటుంది ఆమె. సో వాళ్ళిద్దరూ టెలిపోర్ట్ అయ్యి స్టేషన్లోని ఫోటో బూత్లోకి వెళ్తారు. అక్కడ నుండి దొగ్గ్యాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అతను ఒక లాకర్ ఓపెన్ చేసి అందులో ఏం లేకపోవడంతో డోర్ కోపంగా క్లోజ్ చేస్తాడు. ఎవరో అతన్ని వెనుక నుండి అబ్జర్వ్ చేస్తున్నట్టు అతను కనిపించడంతో ఆ ఫోటో బూత్ వైపు వస్తుంటాడు అతను. హీరోయిన్, వెంటనే వెళ్దాం ఇక్కడ నుండి అంటుంది. సో హీరో టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అతని పవర్ వర్క్ అవ్వదన్నమాట. దొగ్గ్యాన్ అటు వస్తూ ఉంటాడు. సో ఇంకేం చేయాలో తెలియక హీరో వెంటనే హీరోయిన్ని కిస్ చేస్తాడు. దొగ్గ్యాన్ అక్కడికి వచ్చి కర్టన్ తీసి అది చూసి ఎవరో కపుల్ కిస్ చేసుకుంటున్నారనుకొని అక్కడ నుండి కామ్గా వెళ్ళిపోతాడు. సడన్గా కిస్ చేయడంతో ఆమె సర్ప్రైజ్ అవుతుంది. హీరో, నా పవర్ వర్క్ అవ్వలేదు, సో మన ఫేసెస్ కవర్ చేయడానికి అలా చేశాను అంటాడు. మంచి ఐడియా అంటుంది ఆమె. బట్ అది వాళ్ళ ఫస్ట్ కిస్ కావడంతో ఇద్దరు డిఫరెంట్గా ఫీల్ అవుతారు. అప్పుడు హీరోయిన్ బయటకు వచ్చి, దొగ్గ్యాన్ ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు, ఆ లాకర్లో దేనికోసం అతను సెర్చ్ చేసి ఉంటాడు అనుకుంటూ ఉంటుంది. హీరో మాత్రం ఫోటో బూత్ లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరి పిక్స్ కలెక్ట్ చేసుకుంటాడు.
సబ్వే నుండి బయటకు వచ్చాక హీరో 1 minute అని చెప్పి హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని ఆ పక్కనే ఉన్న వైట్ ఫ్లవర్ తీసుకొని అతని పవర్తో దాన్ని రెడ్ రోజ్గా చేంజ్ చేస్తాడు. నా పవర్లో ఏ ప్రాబ్లం లేదు, మరి ఇందాక ఫోటో బూత్లో ఎందుకు వర్క్ అవ్వలేదు అంటాడు అతను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ దొగ్గనున్న లొకేషన్కి టెలిపోర్ట్ అయ్యి దూరం నుండి అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇద్దరు క్లోజ్గా ఉండడంతో హీరోయిన్కి అతని ఫేస్ చూడగానే వాళ్ళు కిస్ చేసుకున్న మూమెంట్ గుర్తొస్తుంది. అటు దొగ్గన్ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ మెడిటేషన్ చేస్తూ ఉంటుంది. అతను రావడం చూసి దొగ్గన్ నీతో మాట్లాడాలని చెప్పి నీ సైకియాట్రిస్ట్ని మీట్ అవుతున్నావా అని అడుగుతుంది ఆమె. అతను లేదు, ఈ మధ్య నేను బిజీగా ఉన్నా అంటాడు. మీ ఫాదర్ నువ్వు రీసెంట్గా ఏం చేస్తున్నావు అని నన్ను అడిగారు, నాకు ఐడియా లేదని చెప్పా అంటుంది ఆమె. అలాగే హైడ్ చెయ్యి, నా లైఫ్ నేను చూసుకోగలుగుతాను, సో థెరపీ సెషన్స్ అపాయింట్మెంట్ చేయొద్దు, సైకియాట్రిస్ట్ని నేను నమ్మను అని చెప్పి వెళ్ళిపోతాడు అతను. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ హ్యాండ్ పట్టుకొని అతని పవర్ టెస్ట్ చేస్తూ ఇందాక పవర్ ఎందుకు వర్క్ అవ్వలేదు, రీజన్ ఏంటి అని ఆలోచిస్తూ ప్రాబ్లం నీ వల్లనే, నిన్ను మీట్ అయినప్పటి నుండే నా పవర్ వీక్ అయ్యి టాటూ నీకు షిఫ్ట్ అయిపోయింది, ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు అంటాడు. నీ పవర్ సరిగ్గా వర్క్ అవ్వకపోతే నన్ను బ్లేమ్ చేస్తావా, ఇందాక ఫోటో బూత్లో కూడా నీ పవర్ వర్క్ అవ్వలేదు కాబట్టి అలా చేయాల్సి వచ్చింది, నేను ఎంజాయ్ చేశాను అనుకుంటున్నావా అంటుంది ఆమె కావాలని. ఎంజాయ్ చేయలేదా అని అడుగుతాడు అతను. నువ్వు చేసావా అంటుంది ఆమె. టాపిక్ డైవర్ట్ అయిపోవడంతో వాళ్ళిద్దరు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. హీరో వెంటనే మిస్టర్ పార్క్ ఇంకా రాలేదేంటి, నేను నా కాఫీ చాలా మిస్ అవుతున్నా అంటూ అక్కడి నుండి వెళ్తాడు. అలా హీరోతో వాదించడంతో ఆమె కూడా సిల్లీగా ఫీల్ అవుతుంది. అటు సొక్యాన్ హీరోకి రిలేటెడ్ సోన్వాల్ ఫౌండేషన్ ఓల్డ్ పిక్చర్స్ చూస్తూ అందులో హీరో ఉన్న పిక్చర్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హీరో అసిస్టెంట్ హీరోయిన్ ఇంటికి హీరో థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని తీసుకొస్తాడు. అతని థింగ్స్ చాలా ఎక్కువ ఉండేసరికి అపార్ట్మెంట్లో ప్లేస్ సరిపోదన్నమాట. ప్లేస్ లేక వాళ్ళు అతని స్టఫ్ హీరోయిన్ రూమ్లో కూడా పెట్టబోతుంటారు. అదంతా చూసి ఆమె నో అని గట్టిగా అరిచి హీరోయిన్ పక్కకు పిలుస్తుంది. అన్ని థింగ్స్ ఇక్కడికి మూవ్ చేస్తే స్పేస్ సరిపోదు, నీకు కావాల్సిన వరకు ఉంచి రిమైనింగ్ రిటర్న్ పంపించే అంటుంది ఆమె. నాకు వాటిలో ప్రతిదీ ఇంపార్టెంటే, అవన్నీ లేకుండా నేను ఉండలేను, నీది చాలా చిన్న అపార్ట్మెంట్ కాబట్టి స్పేస్ సరిపోవట్లేదు, సో అది నా ప్రాబ్లం కాదంటాడు హీరో. ఆమె అయితే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదని వెంటనే అతన్ని సామాన్లతో పాటు అతన్ని కూడా ఇంట్లో నుండి బయటకు పంపించేస్తుంది. అట్లీస్ట్ నా కాఫీ అయినా ఇవ్వు అంటాడు హీరో. సో అతనికి కాఫీ ఇచ్చి ఆమె డోర్ వేసేస్తుంది. అదంతా అతని అసిస్టెంట్ చూసి నవ్వుతూ మీరు ఇలా గొడవ పడుతుంటే నిజమైన వైఫ్ అండ్ హస్బెండ్లా ఉన్నారు అంటాడు. కొద్దిసేపు తర్వాత హీరోయిన్ అతనికి కాల్ చేసి ఎక్కడున్నావు, ఇంటికి రావని అడుగుతుంది. నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నావుగా అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు అతను. అప్పుడు అతని అసిస్టెంట్ ఆర్టిస్ట్ జిన్ నీ మ్యారేజ్ న్యూస్ చూసి అప్సెట్ అయ్యి ప్రాక్టీస్ చేయడానికి రావట్లేదు, రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, బట్ ఆమె అటెండ్ అవ్వదేమో, ఒకసారి నువ్వు మాట్లాడి ఆమెను కన్విన్స్ చేయ అంటాడు హీరోతో. అతను నేను ఎందుకు కన్విన్స్ చేయాలి, కాన్ఫరెన్స్ క్యాన్సిల్ చెప్పివు అంటాడు. హీరోయిన్ ఏమో అతని కాల్ కట్ చేసేసరికి పెళ్ళైన ఒక్క రోజుకే పారిపోయాడు, అతనికి ఎలాగైనా ఒక లెసన్ నేర్పివ్వాలి అనుకుంటుంది. అప్పుడు మేడం జూ ఆమెకు కనిపించి మనం ఇద్దరం ఒకే ఫ్యామిలీ కాకపోయినా మన మధ్య జెన్యూన్ రిలేషన్షిప్ ఉన్నది, మన ఇద్దరి బాండింగ్ నాకు చాలా ఇష్టం అంటుంది. హీరోయిన్ కూడా అవును నువ్వేం వరీ అవ్వద్దు, నీ ప్లేస్ని ఎవ్వరు రీప్లేస్ చేయలేరు అంటుంది. అటు హీరో పార్కింగ్ లాట్లో కారులో వెయిట్ చేస్తూ అతని ఫోన్ చూస్తూ నువ్వు కాల్ చేసి పిలిచే వరకు నేను రాను అంటూ కారులోనే పనుకుంటాడు. ఆ అపార్ట్మెంట్ కన్నా ఈ కారే బెటర్ అనుకుంటాడు అతను. అప్పుడు సొక్యాన్ హీరోయిన్కి కాల్ చేసి నేను జొంగోన్ గురించి నీతో ప్రైవేట్గా మాట్లాడాలని చెప్పి ఆమె ఇంటికి వస్తాడు. అతని దగ్గర ఉన్న సోన్వాల్ ఫౌండేషన్ ఓల్డ్ ఫొటోస్ ఆమెకు చూపిస్తూ 1977లో సోన్వాల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పటి ఫొటోస్ ఇవి, ఇందులో జొంగోన్ ఉన్నాడు అంటూ చూపిస్తాడు. ఆమె వెంటనే అది చూస్తూ అతను సేమ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ లానే ఉన్నాడు కదా, ఈ ఫోటోలో ఉంది అప్పటి చైర్మన్ జుంగాన్ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ జీన్స్ కదా, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నారంటూ ఆమె కవర్ చేస్తుంది. సొక్యాన్ కిందకు వచ్చేసరికి హీరో కార్లో కూర్చొని అండర్ గ్రౌండ్ కాబట్టి సిగ్నల్ వీక్గా ఉందంటూ సిగ్నల్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సొక్యాన్ అతని దగ్గరికి వచ్చి డ్రింక్ చేద్దాం వస్తావా అని పిలుస్తాడు. హీరో రానంటాడు. నేను ఇప్పుడు దోదోహిన్ మీట్ అయ్యి ఏం డిస్కస్ చేశానో తెలుసుకోవాలని లేదా అంటాడు అతను. సో హీరో అతనితో డ్రింక్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు సొక్యాన్ అతనితో మాట్లాడుతూ నువ్వు దోదోహి నా నుండి చాలా విషయాలు దాచుతున్నారు అంటాడు. హీరో అవును ఎందుకంటే మా ఇద్దరిది స్పెషల్ రిలేషన్ కాబట్టి అంటాడు.
నువ్వు నార్మల్ హ్యూమన్వి కాదు కదా అని అడుగుతాడు అతను. హీరో వెంటనే నేను కంప్లీట్గా నార్మల్ మనిషినే అంటాడు. నువ్వు వ్యాంపైర్వి కాదు కదా అని అడుగుతాడు మళ్ళీ అతను. హీరో కోపంగా అలాంటి చీప్ మస్కిటో లాంటి క్యారెక్టర్స్తో నన్ను కంపేర్ చేయొద్దు అంటాడు. అతను నాకెందుకో నీ పైన అనుమానంగా ఉంది, నిన్ను ఇంక నుండి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తా, నీ వల్ల దోదోహికి హామ్ ఉందని తెలిస్తే వెంటనే నేను నిన్ను అటాక్ చేస్తా, నేను ఊరుకోను, ఎలాగైనా నిన్ను ఇరిటేట్ చేసి నీ హ్యాపీనెస్ మొత్తాన్ని దూరం చేస్తా, నీ సీక్రెట్ ఏంటో కనిపెట్టి వరల్డ్ మొత్తానికి తెలిసేలా చేస్తా అంటాడు. అదంతా విని హీరో, ఓ నాకు ఇంకొక ఫ్యాన్ యాడ్ అయ్యాడు, నేను ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్నా అని చెప్పి నువ్వేం వరీ అవద్దు, నేను కాంక్రీట్ లాంటి వాడిని అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అటు జిన్గా అండ్ హీరోకి మ్యారేజ్ అయిందని ఫీల్ అవుతూ డ్రింక్ చేసి రోడ్లో ఒక్కటే నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ ఆమె పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ బాగా డ్రింక్ చేసి గొడవ చేస్తుంటే ఆమె భయపడి ఇంటి బయట ఉన్న ఒక ర్యాక్లో దాక్కుంటుంది. వాళ్ళ ఫాదర్ ఆమె కోసం సెర్చ్ చేస్తూ ఉంటే అక్కడ హీరో వచ్చి 10 years బ్యాక్ మనీ కోసం నీ సోల్ నాకు అమ్మేశావు, ఇప్పుడు నేను అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చా అని చెప్పి అతని సోల్ కలెక్ట్ చేసుకుంటాడు. ఆ పాప అక్కడ దాక్కోవడం అతను అబ్జర్వ్ చేసి ఇక బయటికి రా, ఇక నుండి నిన్నెవ్వరు హర్ట్ చేయలేరు అంటాడు హీరో. ఆమె వెంటనే బయటకు వచ్చి నువ్వు ఏంజల్వా, నన్ను సేవ్ చేసావు అంటుంది. హీరో నేను ఏంజల్ని కాదు డీమాన్ని, మీ హ్యూమన్స్ నన్ను డెవిల్ అని పిలుస్తారు అని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఆమె అతన్ని ఫాలో చేస్తూ నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, నాకు కుకింగ్ లాండ్రీ చేయడం వచ్చు అని అడుగుతుంది. నాకు అవసరం లేదని చెప్పి వెళ్ళిపోతాడు అతను. ఆమె అదంతా తలుచుకుంటూ ఎంత కష్టపడి నిన్ను మళ్ళీ కనిపెట్టానో తెలుసా అని ఫీల్ అవుతూ ఉంటే రోడ్లో కొంతమంది ఆమెను హెరాస్ చేయడానికి ట్రై చేస్తారనమాట. అప్పుడు వెంటనే హీరో అక్కడికి వచ్చి వాళ్ళని స్టాప్ చేస్తాడు. ఆమె హీరోని చూడగానే హ్యాపీ ఫీల్ అయ్యి నాకు తెలుసు నువ్వు నన్ను సేవ్ చేయడానికి వస్తావని అంటుంది. ఆ తర్వాత ఆమెను కంపెనీకి తీసుకొచ్చాక నీకు జరిగింది నిజం మ్యారేజ్ కాదు కదా అని అడుగుతుంది ఆమె హీరోని. హీరో అవునంటాడు. అయితే ఓకే అంటూ ఆమె నిద్రపోతుంది. అప్పుడు హీరో సొక్యాన్ నన్ను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తాడంట అని అసిస్టెంట్తో చెప్తాడు. అతను వర్రీ అవుతూ మన గురించి ఏమైనా ఫైండ్ అవుట్ చేసేస్తాడేమో అంటాడు. ఆ తర్వాత హీరో పేపర్స్ పైన సైన్ చేస్తూ సరే అట్లీస్ట్ దోదోహి నా కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి నేను వర్రీ అవ్వక్కర్లేదు అంటాడు. అసిస్టెంట్ ఏంటి అని అడుగుతాడు. హీరో వెంటనే కవర్ చేస్తూ అదే నా టాటూ నా కళ్ళ ముందే ఉంటుంది కదా, సో వర్రీ అవ్వక్కర్లేదు అంటాడు. ఈరోజు సడన్గా నా పవర్ వర్క్ అవ్వలేదు, బట్ మళ్ళీ ట్రై చేస్తే వర్క్ అయింది, దోదోహిని నేను ఫస్ట్ మీట్ అయినప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ అలా జరిగినప్పుడు ఏదైనా కామన్ సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసావా అని అడుగుతాడు. సిమ్టమ్స్ అంటే నాకు సేమ్ డ్రీమ్ వచ్చింది, నేను హ్యూమన్గా ఉన్నప్పటి మెమరీ కనిపించింది అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్ అయితే నువ్వు నార్మల్ హ్యూమన్గా అవ్వడానికి టైం దగ్గర పడినట్టుంది, ఎందుకైనా మంచిది టాటూ తిరిగి వచ్చే వరకు కేర్ఫుల్గా ఉండు అంటాడు. హీరో కోపంగా అందుకేనే ఈ అనవసరమైన ఎమోషన్స్ అన్నీ ఫీల్ అవుతున్నాను నేను, లవ్ అంటూ ఆపేసి ఓకే అర్థమైంది నసపెట్టొద్దని అరుస్తాడు. టాటూ తిరిగి రాగానే నా పవర్ ఈ ఎమోషన్స్ రెండూ నార్మల్ అయిపోతాయి కదా అంటాడు హీరో. ఆ నైట్ సొక్యాన్ హీరో సన్వాల్ ఫౌండేషన్ బయట నిల్చొని అబ్జర్వ్ చేసి వెళ్తాడు. అదే నైటు ఆ అటాకర్ హీరో ఆఫీస్ ఎంటర్ అయ్యి అక్కడ ఒక సీక్రెట్ రికార్డింగ్ డివైస్ ప్లేస్ చేస్తాడనమాట. అప్పుడే హీరో మాన్యువల్ బుక్ కూడా అతను అబ్జర్వ్ చేస్తాడు. అటు హీరో ఏమో చీకట్లో సైలెంట్గా హీరోయిన్ ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆమె లైట్ ఆన్ చేస్తుంది. సడన్గా ఆమెను అలా చూసి హీరో భయపడి గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత నా కోసం వర్రీ అయి వెయిట్ చేస్తున్నా అని అడుగుతాడు అతను. హ్యూమన్స్ వాళ్ళు పెంచుకునే డాగ్ తిరిగి ఇంటికి రాకపోయినా వర్రీ అవుతారు, నీకు అర్థం కాదులే, నేను వెళ్ళి నిద్రపోతాను అంటుంది ఆమె. నాకు ఈరోజు ఛార్జింగ్ కావాలి అని అడుగుతాడు అతను. సో వాళ్ళిద్దరు సేమ్ బెడ్లో పనుకుంటారు, అతను ఆమె హ్యాండ్ పట్టుకొని. అప్పుడు ఆమె ఇలా చేస్తే హెల్ప్ అవుతుందా, మేబీ న్యూ డీల్ చేసుకునే టైం అయిందేమో అంటుంది. స్పాంటేనియస్గా ఫైర్ ఏం రావట్లేదు, ఈ మధ్య పవర్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వీక్ అయ్యాను అంతే, సో ఇలా చేస్తే హెల్ప్ అవుతుంది అంటాడు అతను. ఓకే నాకు పక్కన ఎవరైనా ఉంటే నిద్ర పట్టదు, నువ్వు నిద్రపో అంటుంది ఆమె. డీమాన్స్కి నిద్ర అవసరం లేదా అంటాడు అతను. అలా మార్నింగ్ అయిపోతుంది. హీరో నిద్ర లేచి ఆమెను చూస్తూ ఈ అన్నెసరీ ఎమోషన్స్ త్వరలోనే పోతాయి కదా అనుకుంటూ ఉంటాడు. ఆమె అతని సైడ్ తిరగగానే ఐస్ క్లోజ్ చేసేస్తాడు అతను. ఫ్యూ మినిట్స్ తర్వాత ఆమె నిద్ర లేస్తుంది. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్కి ఆమె అసిస్టెంట్ నుండి కాల్ వస్తుందన్నమాట.
సోషల్ మీడియా మొత్తం హీరోయిన్ కావాలనే ఆస్తి కోసం మేడం జూని చంపినట్టు ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళందరూ ఆఫీస్లో మీట్ అయ్యి ఆ రూమర్స్ని ఎలా స్టాప్ చేయాలని డిస్కస్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్, మ్యామ్ మీ వెడ్డింగ్లో మిస్టర్ లీ సుక్మిన్ మీకేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశారు అని డిస్కస్ చేయడం విన్నాడంట అని చెప్తుంది. అప్పుడు సోక్యోన్, నువ్వేం వర్రీ అవద్దు, నేను నాకు తెలిసిన బోర్డ్ మెంబర్స్ని అందరినీ మీట్ అయ్యి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తా అంటాడు. అప్పుడు హీరో, అలా కాకుండా డైరెక్ట్గా ఇదంతా చేస్తున్న వాళ్ళనే మీట్ అయ్యి స్టాప్ చేస్తే ఈజీగా కంప్లీట్ అవుతుంది కదా అంటాడు. అది విని హీరోయిన్ సోక్యోన్తో, మాకు టైం ఇవ్వు, మేమిద్దరం కలిసి ట్రై చేస్తామంటుంది. సో అతను ఫీల్ అయ్యి బయటకు వస్తాడు. అప్పుడు హీరోయిన్ అండ్ హీరో కలిసి సుక్మెన్ ఉన్న ప్లేస్కి టెలిపోర్ట్ అవుతారు. సోక్యోన్ రిటర్న్ రూమ్లోకి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు లేకపోవడంతో అతనికి డౌట్ వస్తుంది. అటు సుక్మెన్ గన్ షూట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హీరోయిన్ అతని దగ్గరికి వెళ్తుంది. నాకు వెడ్డింగ్ గిఫ్ట్ ఇవ్వలేదు అనుకున్నా, నేను డిజర్వ్ చేయని గిఫ్ట్ ఇచ్చావు అంటుంది ఆమె. అప్పుడు అతను, నిజం ఎప్పుడైనా బయటకు వస్తుంది, ఆ గిఫ్ట్ నువ్వు టోటల్లీ డిజర్వ్డ్ అంటాడు. మేడం జూ ఎప్పుడు డెవెల్ లాంటి హార్ట్ ఉన్న కొడుకుని కన్నా అని బాధపడేది, అది నిజమే. నీకు బుద్ధి రావాలని జైల్లో కూడా పెట్టించింది, అయినా నువ్వు మారలేదు. నాకు ఎప్పటి నుండో ఒక డౌట్, ఆ రోజు నిజంగానే డ్రింక్ చేసి మత్తులో ఆ పర్సన్ పైకి కార్ డ్రైవ్ చేసావా లేదా కావాలని అతన్ని చంపేశావా అని అడుగుతుంది ఆమె. అప్పుడు అతను సీరియస్గా ఆమె వైపు గన్ పాయింట్ చేసి, డైరెక్ట్గా నువ్వే చూసి తెలుసుకో అంటాడు. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆమెకి సైడ్గా అతను షూట్ చేస్తాడనమాట. సో ఆమె భయపడిపోతుంది. ఆ సౌండ్ వినగానే హీరో అక్కడికి వచ్చి ఏం కాలేదు కదా అని అడుగుతాడు. అప్పుడు సోక్మెన్, జాగ్రత్త, ఎవరికైనా బ్యాడ్ డేస్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు అని హీరోని చూస్తూ, నువ్వు ఫేక్ హస్బెండ్వే, అయినా అట్లీస్ట్ రియల్ బాడీ గార్డ్గా అయినా వర్క్ చెయ్యి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ గురించి ఫాల్స్ ఆర్టికల్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసిన పర్సన్ దగ్గరికి వెళ్ళి, నీకెంత పే చేశారు ఇదంతా చేయడానికి అని అడుగుతారు. అప్పుడు అతను, డీటెయిల్స్ అన్నీ నాకు తెలీదు, బిట్కాయిన్తో పే చేశారని చెప్తాడు. అప్పుడు హీరో, నీ విషయం ఏంటో చెప్పు, నేను పూర్తి చేస్తానని అడుగుతాడు అతన్ని. నేను రిచ్ అండ్ ఫేమస్ అవ్వడమే నా కోరిక అంటాడు అతను. సరే నేను నీ విష్ గ్రాంట్ చేస్తా అని చెప్పి వెంటనే కొరియన్ బ్యాంక్ లోపలికి టెలిపోర్ట్ చేస్తాడు హీరో. అతను ఆ మనీ అంతా చూసి షాక్ అవుతూ, ఇదంతా నాకేనా, నువ్వు మెజిషియన్వా అంటాడు. అప్పుడు హీరో, రిచ్ అయిపోయావు కాబట్టి ఇంకా నిన్ను ఫేమస్ చేయాలి, మార్నింగ్ న్యూస్లో నువ్వే ఈ బ్యాంకులో దొంగతనం చేసినట్టు వచ్చి నీ ఫేస్ పాపులర్ అయిపోతుంది, నువ్వు కంట్రీ మొత్తం ఫేమస్ అయిపోతావు అంటాడు. అతను వెంటనే హీరో చేయి పట్టుకొని, వద్దు సార్, మీరు చెప్పినట్టే చేస్తాను ప్లీజ్ అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బయటకు వస్తుంటే హీరో అసిస్టెంట్ కాల్ చేసి, నీ బుక్ని సార్ ఎక్కడ దాచిపెట్టావు, ఎంత వెతికినా కనిపించట్లేదు అని అడుగుతాడు. సో హీరోయిన్ వెంటనే అతని ప్లేస్కి టెలిపోర్ట్ అవుతారు. బుక్ షెల్ఫ్లోనే పెట్టాను కదా, ఎక్కడికి పోతుందా అంటాడు హీరో. మిస్ అయిన బుక్ నేమ్ ఏంటి, నేను కూడా సెర్చ్ చేస్తా అంటుంది హీరోయిన్. బుక్ నేమ్ జస్ట్ డీమాన్, గ్రీన్ కలర్లో ఐ లాంటి షైనింగ్ థింగ్ ఉంటుంది దానిపైన అంటాడు అసిస్టెంట్. ఆమె, ఓ ఆ బుక్కా, ఏముంటుంది అందులో అని అడుగుతుంది. డీమాన్ మాన్యువల్ అది అంటాడు అసిస్టెంట్. ఆమె నవ్వుతూ, మాన్యువలా, ఇతనేమైనా ఎయిర్ ప్యూరిఫైరా అంటుంది. హీరో కోపం వస్తుంది. అయితే నేను ఆ బుక్ చదవాలి, నేను నిన్ను బాడీగార్డ్గా యూజ్ చేసుకుంటున్నాగా అంటుంది. ఆమె, యూజా అంటాడు హీరో. నువ్వు నన్ను ఛార్జర్లా యూజ్ చేస్తున్నావు కదా అంటుంది. ఆ బుక్లో ఏం రాసి ఉంటుందని అడిగితే అసిస్టెంట్, అందులో డీమాన్ పవర్స్ లిమిటేషన్స్ అన్నీ ఉంటాయి అంటాడు. వీళ్ళందరి మాటలు సీక్రెట్ రికార్డింగ్ డివైస్ నుండి ఆ అటాకర్ వింటూ ఉంటాడు. అతనే హీరో బుక్ తీసుకెళ్ళి ఉంటాడనమాట. సో అది ఓపెన్ చేసి డీమాన్ లిమిటేషన్స్ ఏంటో చదువుతూ ఉంటాడు అతను. అప్పుడు హీరోయిన్, హ్యూమన్స్ని కనిపెట్టి టెలిపోర్ట్ అయినట్టే బుక్ ఎక్కడుందో ఆ ప్లేస్కి టెలిపోర్ట్ అవుదాం అంటుంది. అలా హ్యూమన్ పైన ఒక్కటే వర్క్ అవుతుంది, ఆబ్జెక్ట్స్ పైన నా పవర్ వర్క్ అవుదని చెప్తాడు అతను. అతని పవర్తో షెల్ఫ్ మొత్తం చెక్ చేసి, బుక్ షెల్ఫ్లో లేదు, వెళ్ళి సీసీటీవీ చెక్ చేయి, అలా ఎలా మిస్ అవుతుంది అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్, ఇక్కడికి ఎవరు వచ్చి ఉంటారు అంటాడు. సోక్యోన్కి నా పైన డౌట్ వచ్చింది, నేను వ్యాంపైరా అని అడిగాడు అతను అంటాడు హీరో. అప్పుడు ఆమె, సోక్యోన్ వేరే వాళ్ళ ప్లేస్కి వచ్చి థింగ్స్ తీసుకెళ్ళే టైప్ కాదు అంటుంది. ఎందుకు అతన్ని ఈజీగా ట్రస్ట్ చేస్తున్నా అంటాడు హీరో. అప్పుడు అసిస్టెంట్, ఫైనల్ రిహార్సల్ టైం అయింది, నేను వెళ్ళాలి అంటూ వెళ్ళిపోతాడు. జింగాయిన్ పెర్ఫామ్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటారు. ఆమె పెర్ఫార్మెన్స్ చూడగానే హీరోకి అతని మెమరీలో సేమ్ స్వాట్ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి గుర్తొస్తుంది.
సో అతని పర్ఫార్మెన్స్ అవ్వగానే ఆలోచిస్తూ అక్కడ నుండి డల్గా వెళ్ళిపోతాడు. హీరోయిన్ చాలా బ్యూటిఫుల్గా పర్ఫామ్ చేసా అంటుంది జిన్గా ఆయనతో. నా పర్ఫార్మెన్స్ నీ కోసం కాదని ఆమె కోపంగా వెళ్ళిపోతుంది. అసిస్టెంట్ ఏమో హీరోని ఫాలో అయ్యి ఆమె పెర్ఫార్మెన్స్ చూశాక కాంప్లిమెంట్ చేయకుండా వచ్చేసావేంటి అని అడుగుతాడు. అప్పుడు హీరో, నేను హ్యూమన్గా ఉన్నప్పటి మెమరీలో ఒక అమ్మాయి సేమ్ స్వాట్ డ్యాన్స్ చేస్తున్నట్టు నాకు గుర్తొచ్చింది అంటాడు. ఆ తర్వాత హీరోయిన్తో, పద నిన్ను ఇంట్లో వదిలిపెట్టి వస్తాను, నాకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను అటెండ్ అవ్వాలి కదా అంటాడు. ఆమె హ్యాండ్ పట్టుకొని టెలిపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ అతని పవర్ వర్క్ అవ్వదు. అప్పుడే అక్కడికి హీరోని చేస్తున్న ఆ గ్యాంగ్స్టర్స్ వస్తారు. వీళ్ళు ఇప్పుడే రావాలా అని, నేను 3 కౌంట్ చేయగానే ఇక్కడి నుంచి రన్ చేయి అంటాడు హీరో. బట్ వాళ్ళు వచ్చి అటాక్ చేయకుండా హీరో ముందు నీల్ చేసి, ప్లీజ్ మా బాస్ లాగా ఉండండి, మీలాంటి పవర్ఫుల్ పర్సన్ బాస్ అయితే వరల్డ్ మొత్తం మా చేతుల్లో పెట్టుకోవచ్చు అంటారు వాళ్ళు. హీరో నవ్వుతూ సరే గ్రేట్ అని చెప్పి పద మనం వెళ్దాం అని హీరోయిన్తో వెళ్తాడు. వాళ్ళు అతను ఫాలో అవుతుంటే, నన్ను ఫాలో అవ్వొద్దని అరిచి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అంటూ అతని ఫేస్ పైన కర్చీఫ్ వేసి వెళ్ళిపోతాడు. అటు ఆ అటాకర్కి ఆర్డర్స్ ఇస్తున్న పర్సన్ ఆ బుక్, హీరోయిన్ ఫైట్ చేసిన వీడియో 2 చూసి అటాకర్కి మెసేజ్ చేస్తాడు. ఫస్ట్ అతన్ని కంప్లీట్ చేయని మెసేజ్ చేస్తాడు. అప్పుడు అటాకర్, బుక్ చూసావా, అతను నార్మల్ హ్యూమన్ కాదని రిప్లై ఇస్తాడు. అతను, దోదోహిని మీట్ అవ్వక ముందు వరకు అతను నార్మల్ హ్యూమనే, నిన్ను చంపలేడు, బట్ నువ్వు అతన్ని చంపగలుగుతావు, అతన్ని నువ్వు చంపేస్తే నువ్వే డెవిల్ అవుతావు అని మెసేజ్ చేస్తాడు. అటాకర్ది సైకోపాత్ మైండ్ సెట్ అనమాట. సో నవ్వుతూ అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. డిఫరెంట్ ఫేస్ మాస్క్ వేసుకొని రెడీ అవుతాడు అతను. హీరోయిన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆమె ఏ టైంకి ఇంటికి రిటర్న్ వస్తావు అని అడుగుతుంది. త్వరగా వచ్చేస్తా, వచ్చి నేను ఛార్జ్ అవ్వాలి అని స్మైల్ చేస్తూ వెళ్తాడు అతను. ఆమె కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో ఫౌండేషన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. అటు హీరోయిన్ ఏమో కేక్ ప్రిపేర్ చేస్తూ ఉంటే డోర్ బెల్ రింగ్ అవుతుంది. హీరో ఏమో అనుకొని ఆమె స్మైల్ చేస్తూ డోర్ తీస్తుంది. బట్ పోలీసులు వచ్చి ఉంటారు అక్కడికి. మేడం జూని మర్డర్ చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆమెకి హ్యాండ్ కఫ్స్ వేస్తారు. హీరోయిన్ అరెస్ట్ అయిన న్యూస్ చూస్తూ సుక్మెన్ వైఫ్, ఇంతటితో ఎండ్ అవ్వలేదు కదా అని అడుగుతుంది అతన్ని. అప్పుడు సుక్మెన్, లేదు అంతా అయిపోయింది అంటాడు. సోక్హ్యన్ జైల్లో హీరోయిన్ని మీట్ అయ్యి, నువ్వేం వరీ అవద్దు, ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసిన 48 అవర్స్లోనే నువ్వు రిలీజ్ అయిపోతావు అని తెలిసి కూడా సుక్మెన్ ఎందుకు ఇంత దూరం చేస్తున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు అంటాడు. అప్పుడు ఆమె, నేను అరెస్ట్ అయితే నా పబ్లిక్ ఇమేజ్ స్పాయిల్ అవుతుంది, సో నన్ను చైర్పర్సన్ క్యాండిడేట్గా సెలెక్ట్ చేసేటప్పుడు నాకు నెగిటివ్ అవుతుంది కదా, అందుకే అతను ఇలా ప్లాన్ చేశాడు, ఏం కాదులే అన్నీ వర్కౌట్ అవుతాయి అంటుంది. అటు దొగ్యోన్కి మాన్స్టర్ హంట్ స్టార్ట్ అయింది అని ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడే హీరోకి హీరోయిన్ అసిస్టెంట్ కాల్ చేసి మేడంని అరెస్ట్ చేశారు అని చెప్తుంది. సో అతను వెంటనే ఫౌండేషన్ నుండి బయటకు వస్తుంటే ఆ అటాకర్ డిఫరెంట్ ఫేస్ మాస్క్తో వచ్చి హీరోని నైఫ్తో పొడుస్తాడు. సో హీరో పడిపోతాడు. అటాకర్ మళ్ళీ లెగ్తో నైఫ్ని తొక్కుతూ ఉంటాడు. హీరో మాత్రం హీరోయిన్ గురించి వర్రీ అవుతూ దోదహి అంటూ ఐస్ క్లోజ్ చేస్తాడు. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చి ఆ అటాకర్ని గట్టిగా పుష్ చేసి డైరెక్టర్ జాంగ్ అంటూ ఏడుస్తాడు. అటాకర్ వేసుకున్న ఫేస్ మాస్క్ ఊడిపోవడంతో హీరో అతని రియల్ ఫేస్ చూస్తాడనమాట. వెంటనే అతన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. అటు పోలీస్ ఆఫీసర్ హీరోయిన్తో, మీరు క్రిమినల్ కాదని నాకు బాగా తెలుసు, బట్ హైయర్ అఫీషియల్స్ ప్రెషర్ వల్లే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటుంటే అక్కడికి వేరే ఆఫీసర్ వచ్చి హీరో హాస్పిటల్లో ఉన్న విషయం చెప్తాడు. సో హీరోయిన్ వెంటనే వెళ్ళి జొంగాన్ని చూడాలి, అతను లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నాడంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. హాస్పిటల్లో హీరోకి సర్జరీ జరుగుతూ ఉంటుంది. డాక్టర్ బయటకు వచ్చి హీరో కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అంటారు. జిన్గాయన్ ఏడుస్తూ, మీరే ఎలా అయినా అతన్ని సేవ్ చేయాలి ప్లీజ్ అంటూ డాక్టర్ని అడుగుతుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ సోక్హ్యన్తో పాటు వస్తుంది. హీరోయిన్ని చూడగానే జిన్గాయన్, నీ వల్లే ఇదంతా జరిగింది, నీ వల్లే అతను చనిపోతున్నాడంటూ అరుస్తుంది. అప్పుడు హీరో అసిస్టెంట్ ఆమెను స్టాప్ చేసి, డైరెక్టర్ జాంగ్ సేవ్ అవ్వడం మనకు కావాలి, ప్లీజ్ కాసేపు బయట వెయిట్ చేద్దామంటూ ఆమెని కన్విన్స్ చేసి బయటికి తీసుకెళ్తాడు. హీరోని అలా బెడ్ పైన చూసి షాక్ అయ్యి ఏడుస్తూ అతని దగ్గరికి వెళ్ళి అతని హ్యాండ్ తీసుకొని ఆమె హ్యాండ్ పైన ఉన్న టాటూని టచ్ చేపిస్తుంది. ఆమె అలా చేయడం బయట నుండి సోక్హ్యన్ అబ్జర్వ్ చేస్తాడనమాట. హీరోయిన్ ఏడుస్తూ,
పవర్ వర్కౌట్ లేదు, నేను లేట్గా వచ్చాను, నేను డేంజర్లో ఉన్న ప్రతిసారి నువ్వు నన్ను సేవ్ చేసావు, బట్ నేను నిన్ను సేవ్ చేయలేకపోతున్నా అంటూ ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు హీరో పవర్ వర్క్ అయ్యి అతను రికవర్ అవుతాడు. అంత క్లోజ్గా ఏడుస్తుంటే చాలా కామెడీగా ఉన్నావు అంటూ జోక్ చేస్తాడు అతను. ఆమె ఫుల్గా రికవర్ అయ్యావా అని కంగారు పడుతూ అడుగుతుంది అతన్ని. యూజ్లెస్ పవర్, హాఫే వర్క్ అయ్యాయి అంటాడు అతను. సరే నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా అంటుంది ఆమె. అతను ఆమెను హక్ చేసుకొని ఇలాగే ఉండు, నేను ఛార్జ్ అవ్వాలి అంటాడు. వాళ్ళిద్దరు హక్ చేసుకోవడం జిన్గాయని చూసి ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సోక్యోన్ కూడా వాళ్ళని అలా చూసి ఫీల్ అవుతాడనమాట. ఫ్యూ మినిట్స్ తర్వాత హీరో పక్కన కూర్చొని అతని హ్యాండ్ పట్టుకొని అతన్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు సోక్యోన్ అక్కడికి వచ్చి ఆమెను పిలిచేసరికి నేను ఇప్పుడే వెళ్ళి త్వరగా రిటర్న్ వచ్చేస్తాను, నిన్ను ఎక్కువసేపు వెయిట్ చేయించనని చెప్పి హీరోతో ఆమె వెళ్తుంది. అటు జిన్గాయన్ హీరో అసిస్టెంట్తో ఇన్ని డేస్ నేను డైరెక్టర్ జాంగ్కి స్పెషల్ అనుకున్నా, నా ప్లేస్ని ఏ అమ్మాయి క్రాస్ చేయలేదు అనుకున్నా, బట్ దోదోహి నన్ను క్రాస్ చేసిందని చెప్పి ఫీల్ అవుతుంది. హీరోయిన్ సోక్యోన్తో నన్ను ఏం అడగట్లేదేంటి అంటుంది. అతను ఎలాగో నువ్వు నాకు ఆ డీటెయిల్స్ చెప్పావు కదా అంటాడు. సో ఆమె థ్యాంక్ యూ అంటుంది. నువ్వు నాకు థ్యాంక్ యూ సారీ చెప్పక్కర్లేదు, నువ్వు సేఫ్గా ఉంటే అదే చాలు, త్వరగా వెళ్దాం, లేకపోతే మన వల్ల పోలీస్ ఆఫీసర్ ట్రబుల్లో ఉంటారు అంటాడు. హీరోయిన్ రిటర్న్ పోలీస్ స్టేషన్కి రాగానే ఆఫీసర్ పార్క్ జింగాన్కి ఎలా ఉంది అని అడుగుతారు. ఇంకా క్రిటికల్ కండిషన్లోనే ఉన్నాడని చెప్తుంది ఆమె. అటు జిన్గాయన్ హీరో ఫేస్ టచ్ చేయబోతుంటే అతను దోదోహి అని కలవరిస్తూ ఉంటాడు. అసిస్టెంట్ అక్కడికి వచ్చి ఏంటి డైరెక్టర్ ఇంకా లేవలేదా, డాక్టర్ ఇప్పుడు ఇంకంతా నార్మల్ అవుతుంది అన్నారే, ఇంకా లేలేదేంటి అంటాడు. హీరో ఒక ఫైర్ సర్కిల్లో స్ట్రక్ అయిపోయి కాలిపోతున్నట్టు ఫీల్ అవుతూ వెంటనే పైకి లేసేస్తాడు టెన్షన్ పడుతూ. అతని అసిస్టెంట్ ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదు, ఒక పీడకలు వచ్చింది అంటాడు హీరో. ఆ తర్వాత అసిస్టెంట్కి కోల్డ్ వాటర్ తీసుకురా, స్నాక్స్ తినిపివు, నా బ్యాగ్ స్క్రాచ్ చెయ్యి అంటూ హీరో కంటిన్యూస్గా ఆర్డర్లు వేస్తూ అతనితో సేవలు చేయించుకుంటూ ఉంటాడు. హీరోయిన్ అరెస్ట్ వారెంట్ డిస్మిస్ అయ్యి ఆమె రిలీజ్ అవుతుంది. హీరో ఉన్న హాస్పిటల్ రూమ్కి ఫ్లవర్స్ తీసుకొచ్చి మన బాస్ని మనం ఇంక నుండి ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు ఆ గ్యాంగ్స్టర్స్ వచ్చి. అదంతా చూసి హీరో నేను మీ బాస్ని కాదు, మీరు నన్ను ప్రొటెక్ట్ చేయక్కర్లేదు, నాకు 5 మీటర్స్ దూరంలో ఉండండి మీరు అని అరుస్తాడు వాళ్ళని. సో వాళ్ళు 5 మీటర్స్ మెజర్ చేసి మన బాస్ ఆర్డర్ ప్రకారం మనం ఈ లైన్ క్రాస్ చేయకూడదని దూరంగా నిలబడి ఉంటారు. హీరోయిన్ అక్కడికి వస్తుంటే మన బాస్ వైఫ్ అంటూ ఆమెను గ్రీట్ చేస్తారు. ఆమెను చూడగానే హీరో దోదోహి నేను ఇప్పుడు నార్మల్ అయిపోయా, రికవర్ అయిపోయానంటూ హ్యాపీగా చెప్తూ ఉంటాడు. ఆమె సరే బట్ కొంచెం రెస్ట్ తీసుకో అంటూ బెడ్ పైన పనుకోబెడుతుంది అతన్ని. మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఇక్కడే ఉంటే ఆ గ్యాంగ్ నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అంటాడు అతను. బట్ నువ్వు ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా అంటుంది ఆమె. నీతో ఉండడమే నాకు ట్రీట్మెంట్ అంటాడు అతను. ఆ మాటలకి ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. అటు సోక్యోన్ హీరోయిన్ ఆమె హ్యాండ్తో హీరోని సేవ్ చేసిన విషయం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జిన్గాయన్ ఏమో చాలా సీరియస్గా స్వాట్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో దొగ్యోన్కి అతను నా ఫేస్ చూసేశాడు, నన్ను సర్చ్ చేసుకుంటూ వస్తాడేమో అని ఒక మెసేజ్ వస్తుంది. హీరో అతని రియల్ ఫేస్ చూసేయడంతో అటాకర్ అతను నన్ను కనిపెట్టేస్తాడంటూ భయపడుతూ ఉంటాడు అతను ఉన్న ప్లేస్లో. హీరోయిన్ ఇంటికి రిటర్న్ వచ్చేసి బెడ్ పైన పనుకుంటారు. హీరో ఆమె హ్యాండ్ పట్టుకొని ఇలా ట్రై చేసినా ఏం వర్కౌట్ లేదు అంటాడు. మేబీ మనం మోర్ కాంటాక్ట్ అయితే హెల్ప్ అవుతుందేమో అంటుంది ఆమె. హక్ చేసుకొని ట్రై చేద్దామని అడుగుతాడు అతను. గుడ్ సజెషన్ అంటుంది ఆమె. సో ఇద్దరు అలాగే హ్యాండ్ పట్టుకొని హక్ చేసుకుంటారు. ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది హీరోయిన్. ఇప్పుడు నైస్గా ఛార్జ్ అవుతున్నాను అంటాడు అతను. నిన్ను ఛార్జ్ చేయడానికి నేను ఎంత దూరం వెళ్ళాల్సి వస్తుందో అంటుంది ఆమె. అలా మార్నింగ్ అయిపోతుంది. హీరో ఫేస్ టచ్ చేస్తూ నీ వల్లే అతను హట్ అయ్యాడు అన్న జిన్గాయన్ మాటలు తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడు హీరో లేచి పద వెళ్ళి ఆ అటాక్ అని ఫైండ్ అవుట్ చేద్దాం, నేను అతని ఫేస్ చూశాను అంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు ఇంకా రికవర్ అవ్వలేదు, ఇది రివెంజ్కి టైం కాదు, రెస్ట్ తీసుకో అంటుంది. హీరో ఆమెను చూస్తూ ఫేస్ టచ్ చేస్తుంటే ఆమె వెంటనే టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటుంది. ఈరోజు లీవ్ తీసుకో, లేకపోతే నువ్వు సీఈఓ కదా, నేను సేవ్ అయినందుకు సెలబ్రేట్ చేస్తూ కంపెనీ హాలిడే అనౌన్స్ చేయి అంటాడు. ఆమె కుదరదంటుంది. ఆమెను హక్ చేసుకొని సరే 5 more minutes ఇలానే ఉండు అని అడుగుతాడు అతను. ఆ తర్వాత హీరో కూడా ఆఫీస్కి రెడీ అవుతాడు.
నువ్వు ఇంకా రికవర్ అవ్వలేదు, నా కోసం ఆఫీస్ దగ్గర వేరే బాడీగార్డ్ ఉన్నాడు, సో నువ్వు రెస్ట్ తీసుకో అంటుందామె. నన్నే అటాక్ చేశాడంటే నిన్నేమైనా చేయగలుగుతాడు అతను, నేను ఒప్పుకోను, నేను నీతో రావాల్సిందే అంటాడు హీరో. అప్పుడు హీరో అసిస్టెంట్ అక్కడికి వచ్చి, నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను, రెస్ట్ తీసుకో అంటాడు. నువ్వెవరు నన్ను ఆపడానికి అంటాడు హీరో కోపంగా. నీ అసిస్టెంట్గా నీ సేఫ్టీ నాకు ముఖ్యం, సో నువ్వు బయటకు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అంటాడు అతను. అయితే నిన్ను వెంటనే నా అసిస్టెంట్గా తీసేస్తున్నాను అంటాడు హీరో. అతను చెప్తున్న మాట విని రెస్ట్ తీసుకో అంటుంది హీరోయిన్ కూడా. అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్, దీనికి అన్నిటికీ ఒకటే సొల్యూషన్, అందరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అంటుంది. సో వాళ్ళందరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు. హీరో సేఫ్గా రికవర్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తూ ఆఫీస్ స్టాఫ్ పార్టీ పాపర్ బ్లాస్ట్ చేస్తారు. ఆ సౌండ్కి భయపడి హీరోయిన్ని పట్టుకుంటే హీరో అసిస్టెంట్ ఏమో హీరోయిన్ అసిస్టెంట్ హ్యాండ్స్లోకి జంప్ చేసి ఉంటాడు. అది చూసి అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత మీటింగ్లో స్టాఫ్, మీ పైన ఫాల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు సింపతి పోస్ట్ చేస్తున్నారు, పబ్లిక్ సపోర్ట్ ఇప్పుడు కంప్లీట్గా మీ పైనే ఉంది, సో మీకు ఈజీగా చైర్పర్సన్గా పోటీ చేయొచ్చు, ఇదంతా జున్గాన్ లైఫ్ రిస్క్ చేయడం వల్లే సాధ్యమైంది అంటూ క్లాప్స్ కొడతారు. ఆ నెక్స్ట్ హీరో కోసం కేక్ అరేంజ్ చేస్తారు వాళ్ళు. హీరో ఎక్సైట్ అవుతూ, నేను విష్ చెప్పుకోవాలి కదా అంటూ కళ్ళు మూసుకొని అతను విష్ చెప్పుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు బ్లో చేసిన రిబ్బన్స్ కేక్ పైన ఉన్న క్యాండిల్స్కి తగిలి స్మాల్ ఫైర్ స్పార్కల్స్ వస్తాయి. అది చూడగానే హీరోకి ఫైర్లో ఉన్నట్టు అనిపించిన ఆ డ్రీమ్ గుర్తొచ్చి భయపడతాడు. అది అబ్జర్వ్ చేసి హీరో అసిస్టెంట్ అతన్ని పక్కకు తీసుకొచ్చి, ఏం జరుగుతుంది, ఎందుకు ఇందాక అంత భయపడ్డావు అని అడుగుతాడు. హీరో, నేను భయపడ్డం ఏంటి, నేను డీమాన్ని, ఇలాంటి నాన్సెన్స్ మాట్లాడే పని అయితే నువ్వు రిటర్న్ ఫౌండేషన్కి వెళ్ళి వర్క్ చేసుకో అంటాడు. అప్పుడు అతను, అయితే సరే, నేను ఇదంతా దోదోహికి చెప్తా, సో ఆమె నిన్ను ఇంట్లోనే ఉండేలా చేసేస్తుంది అంటాడు. హీరో వెంటనే, వద్దు వద్దు అలా చేయొద్దు, చెప్తా జరిగిందంతా. నాకు లాస్ట్ టైం నేను కంప్లీట్ ఫైర్ సర్కిల్లో స్ట్రక్ అయినట్టు ఒక డ్రీమ్ వచ్చింది, ఇప్పటికి కూడా నా ఫింగర్ ప్రింట్స్లో బర్నింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది అంటాడు. అప్పుడు అసిస్టెంట్, ఇదే ఆ బుక్లో రాసిన స్పాంటేనియస్ కంబషన్ ఏమో అంటాడు. హీరో ఏమో, దీన్నే హ్యూమన్స్ ఫియర్ అంటారేమో, నా పవర్ రెడ్యూస్ అవ్వడం వల్ల నేను ఎమోషనల్గా వీక్ అవుతున్నా అంటాడు. అటు జిన్గా అండ్ హీరోయిన్ ఆఫీస్కి వచ్చి ఆమెను మీట్ అయ్యి, డైరెక్టర్ జాంగ్ని నీ అడ్వాంటేజ్ కోసం యూస్ చేసుకోవడం ఇంకా స్టాప్ చేయి, నీ వల్లే అతను చనిపోబోయాడు, నీ ప్రాబ్లమ్ని నీ ఓన్గా సాల్వ్ చేసుకో, టాటూని అడ్వాంటేజ్ తీసుకొని అతన్ని డేంజర్లో పెట్టొద్దు అంటుంది. హీరో అసిస్టెంట్ హీరోతో, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే బుక్ పోయినట్టు అర్థమైంది, బట్ వాళ్ళు నీ ఆఫీస్లోకి ఎంటర్ అయిన 1 hour ఫుటేజ్, నిన్ను అటాక్ చేసినప్పటి ఫుటేజ్ మిస్ అయింది, సమ్ మాల్వేర్ యూస్ చేసి సీసీటీవీ ఫుటేజ్ని వాళ్ళు డిలీట్ చేశారు అని చెప్తాడు. అయితే నేను ఒక డీమాన్ అని వాడికి తెలిసిపోయి ఉంటుంది అంటాడు హీరో. ఆ తర్వాత హీరో రిటర్న్ ఆఫీస్ లోపలికి రాగానే జిన్గాయన్ అతన్ని చూసి హక్ చేసుకొని, డైరెక్టర్, మీరు రికవర్ అయినందుకు చాలా రిలీఫ్గా ఫీల్ అవుతున్నాను అంటుంది. ఆమె హక్ చేసుకోవడం హీరోయిన్ చూస్తుంది. తర్వాత జిన్గాయన్ హీరోతో మాట్లాడుతూ, నీ పవర్ వీక్ అయింది అని విన్నాను, దీనంతటికి రీజన్ దోదహినే, ఆమె ఎంటర్ అయ్యాక ఇదంతా జరుగుతుంది, అది నీకు కూడా తెలుసు కదా, నువ్వు ఆమె విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం ఇంకా స్టాప్ చేయి, నువ్వు ఆమెతో లవ్లో ఉన్నావు, అందుకే డీమాన్ నుండి హ్యూమన్గా మారుతున్నావు, నువ్వే చెప్పేవాడివి కదా హ్యూమన్సే లవ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు వీక్ కాబట్టని, నువ్వు ఇప్పుడు అలానే అవుతున్నావు, నువ్వు ఇక్కడితో స్టాప్ చేయకపోతే చాలా డేంజర్ అని చెప్తుంది. ఆ నైట్ హీరోయిన్ ఇంటికి రిటర్న్ వెళ్తుంటుంటే హీరో, జిన్గాయన్ నీతో స్టూపిడ్గా ఏమన్నా మాట్లాడిందా అని అడుగుతాడు. లేదు, ఆమె పర్ఫార్మెన్స్ చూడడానికి ఇన్వైట్ చేసింది అంతే, ఆమె సిన్సియర్గా నీ కోసం కేర్ చేస్తుంది అంటుంది హీరోయిన్. ఆ నైట్ ఇద్దరు కామ్గా పనుకుంటారు. హీరో నిద్రపోయాక హీరోయిన్ బాల్కనీలో నిల్చొని, మేడం జూ, నా వల్లే జున్గాన్ చనిపోయాడు, నేను ఇలానే ముందుకు వెళ్ళాలా, బట్ ఇక్కడే ఆపేస్తే నీకు నేను అన్యాయం చేసినట్టు అవుతుంది కదా, నేను ఇప్పుడు ఏం చేయాలి, నా ఫ్యామిలీ లాంటి నిన్ను కోల్పోయా, బట్ దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోలేకపోతున్నా అంటూ ఫీల్ అవుతుంది. అప్పుడు మేడం జూ ఆమెకు కనిపించి, చనిపోయిన నా కోసం నేను న్యూ ఫ్యామిలీని మిస్ చేసుకోవద్దు, నీకేది బెస్ట్ అనిపిస్తే అదే చెయ్యి అని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆలోచిస్తూ సొక్యానికి కాల్ చేసి, నీతో నేను మాట్లాడాలి అని చెప్తుంది. మార్నింగ్ అయ్యాక హీరో మెడిసిన్ తీసుకుంటూ వీక్గా ఫీల్ అవుతూ ఉంటాడు. హీరోయిన్ అక్కడికి వచ్చి, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నావా, ఇప్పుడు ఎలా ఉందని అడిగితే,
మెడిసిన్ హైడ్ చేస్తూ అతను పెయిన్ కిల్లర్స్ ఇంకా అవసరం లేదు, ఛార్జ్ అవ్వడం వల్ల బెటర్గా ఫీల్ అవుతున్నా, రెడీ అయ్యి వస్తాను ఆగు అంటూ వెళ్తాడు. నెక్స్ట్ సీన్లో బోర్డ్ మీటింగ్ కోసం అందరూ గ్యాదర్ అవుతుంటారు. దొగ్గ్యోన్ అక్కడికి వచ్చి, జుంగాన్ నువ్వు హట్ అయ్యావని న్యూస్లో చూశాను, ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. న్యూస్లో చూసినవన్నీ నమ్మొద్దు అంటాడు హీరో అతనితో. నీకు బ్రతకాలని ఉంటే పారిపో, దోదోహి సైడ్ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు అంటాడు అతను. నేను అతన్ని కొట్టేనా అని అడుగుతాడు హీరో. అతన్ని పట్టించుకోవద్దు, మనం వెళ్దాం పదా అంటుంది హీరోయిన్. ఆ తర్వాత స్పెషల్ బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సొక్యోన్ ఆ మీటింగ్ అటెండ్ అవ్వడు. నెక్స్ట్ చైర్పర్సన్గా సెలెక్ట్ చేయడానికి ఓటింగ్ స్టార్ట్ చేయబోతుంటే హీరోయిన్ ఓటింగ్ ముందు నేను ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలని చెప్పి నేను చైర్పర్సన్ పోటీ నుండి విత్డ్రా అవ్వాలనుకుంటున్నా అంటుంది. ఆమె స్టేట్మెంట్ విని అందరూ షాక్ అవుతారు. హీరో ఆమెను స్టాప్ చేయడానికి ట్రై చేస్తే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం అంటుంది ఆమె. కాంపిటీషన్ లేకపోవడంతో సొక్మెన్నే చైర్పర్సన్గా విన్ అవ్వడానికి వాళ్ళు డిసైడ్ అవుతారనమాట. మీటింగ్ అయ్యాక మేడం జూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హీరోయిన్ దగ్గరకు వచ్చి ఏంటి సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నావు, ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు. అప్పుడు ఆమె నేను జరిగిందంతా మర్చిపోవాలనుకుంటున్నా, నాకు వచ్చిన ప్రాపర్టీస్ని కూడా రివైజ్ చేసి అనౌన్స్ చేసేస్తాను అంటుంది. సొక్మెన్ మంచి డెసిషన్ తీసుకున్నావు, గుడ్ జాబ్ అని చెప్పి వెళ్తాడు. వాళ్ళు వెళ్ళిపోయాక హీరో ఆమెను స్టాప్ చేసి ఎందుకు చైర్పర్సన్ పొజిషన్ వద్దనుకున్నావు, రీజన్ ఏంటి, నా కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఆమె నాకు ఇంకా నీ పైన నమ్మకం లేదు, నీ పవర్ వీక్ కావడంతో నీకే ప్రొటెక్షన్ లేదు, అలాంటిది నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తావు, సో నాకు ఇంక ఈ రివెంజ్ అవన్నీ వద్దు, నార్మల్ లైఫ్ కావాలి, ఏ భయం లేకుండా ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆమె మాటలకి హీరో హట్ అయ్యి బాధపడుతూ ఉంటే దొగ్గ్యోన్ అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు పైనుండి. అతను స్టెప్స్ దిగి కిందకి రాబోతుంటే సేమ్ బిల్డింగ్ నుండి వాళ్ళ ఫాదర్ సొక్మెన్ కూడా జరిగిందంతా చూస్తూ ఉంటాడు. అటు ఆ అటాకర్ హీరో వచ్చి అతన్ని ఏమైనా చేస్తాడేమో అని టెన్షన్ పడుతూ ఉంటే అతని పవర్స్ వర్క్ అవట్లేదని అతనికి ఒక మెసేజ్ వస్తుంది. సో అతనికి ఏ డేంజర్ లేదని హ్యాపీ ఫీల్ అవుతాడు అతను. సొక్మెన్ ఫ్యామిలీ అండ్ మేడం జూ కూతురు కలిసి లంచ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అతనికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటే దొగ్గ్యోన్ ఫాదర్ ఇంకా చైర్పర్సన్ పొజిషన్లో జాయిన్ అవ్వలేదు కదా, ఎర్లీగా సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు సొక్మెన్ దొగ్గ్యోన్ అక్కడే ఆగి కామ్గా వచ్చి కూర్చో అంటాడు సీరియస్గా. సో అతను రిటర్న్ వచ్చి కూర్చుంటాడు. అటు హీరో హీరోయిన్ గురించి వర్రీ అవుతూ ఆమె అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. హీరోయిన్ కూడా హీరో గురించి వర్రీ అవుతూ ఉంటుంది. హీరో సొక్యోన్ని మీట్ అయ్యి దోదోహి ఎందుకు ఆ డెసిషన్ తీసుకుంది, రీజన్ నీకు చెప్పుంటుంది కదా, ఎందుకు ఆమెను ఆపలేదు అని అరుస్తాడు. యాక్చువల్లీ బిఫోర్ డే నైట్ హీరోయిన్ సొక్యోన్ని మీట్ అయ్యి చైర్పర్సన్ సెలక్షన్ ప్రాసెస్ నుండి విత్డ్రా చేసుకుంటున్నాను, నా వల్ల ఇంకెవ్వరు డేంజర్లో పడ్డా నాకు ఇష్టం లేదని చెప్పుంటుందన్నమాట. సో సొక్యోన్ కోపంగా నీ వల్లే ఆమె డెసిషన్ తీసుకుంది, వాళ్ళ పేరెంట్స్ ఆమె వల్లే చనిపోయారని చిన్నప్పటి నుండి ఫీల్ అవుతూ ఉండేది, ఇప్పుడు నీ వల్ల మేడం జూ ఆమె వల్లే చనిపోయిందనే గిల్ట్తో లైఫ్ లాంగ్ దోదోహి బాధపడాల్సిందే అంటాడు. అది విని హీరో హీరోయిన్ కోసం ఇంటికి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆమె ఫోన్ ఇంట్లోనే ఉంటుంది, బట్ ఇల్లంతా సెర్చ్ చేసినా ఆమె ఉండదన్నమాట. ఆమె మేడం జూ గార్డెన్లో కూర్చొని మేడం జూ ఇలా చేసినందుకు సారీ, రియల్లీ సారీ అంటూ ఫీల్ అవుతూ ఉంటే హీరో అక్కడికి వస్తాడు. నువ్వు నా వల్లే నీ ఫైట్ ఆపేయాలనుకుంటుంటే పద ఇద్దరం కలిసి ఫైట్ చేద్దాం, నీకు ఏది బెస్ట్ అయితే అదే చెయ్యి, అదే నాకు కూడా బెస్ట్ అవుతుంది అంటాడు. అప్పుడు ఆమె ఫీల్ అవుతూ మా అమ్మ నాన్న మేడం జూ నేను లవ్ చేసిన వాళ్ళందరూ చనిపోయారు, నువ్వు కూడా చనిపోతావు అంటుంది. అదంతా నేను పట్టించుకోనని అతను స్ట్రైట్గా వచ్చి ఆమెను కిస్ చేస్తాడు. అప్పుడు గార్డెన్లోని స్ప్రింక్లర్స్ ఆన్ అవుతాయి. అలా వాటర్ స్ప్రింకిల్ అవుతుంటే వాళ్ళిద్దరు కిస్ చేసుకుంటారు.